అర్జున్ అయాన్ ఆఫీస్ నుండి బయటకు వచ్చినప్పుడు రావు అలా అహం చూపిస్తున్నాడు అని అయాన్ కోపంగా చెప్పాడు. నా అహాన్ని మాత్రమే నిందిస్తూ నాకే కాదు నా పట్ల కూడా బాధ్యతారాహిత్యంగా నిరూపించుకున్నారు. ఎవరూ నాకు ఇలా చేయలేదు. అర్జున్ రావు బాధ్యతారహితుడిగా ప్రకటించలేదు. అయాన్ను శాంతింపజేసి ఆ వ్యక్తి చెప్పాడు. ఒక్కోసారి తప్పులు చేస్తే అయాన్కి కోపం వస్తుంది నేను అని అర్జున్ రావు వైపు చూస్తాడు. తప్పులు చేసే మనుషులందరికంటే నేను భిన్నంగా ఉంటాను. అర్జున్ రావ్ ఎవరైనా బగ్ చేసిన సాఫ్ట్వేర్ ఉంది. మీరు వెళ్లి దాన్ని సరిచేయాలి. నేను ఈ సాఫ్ట్వేర్ను ఉపయోగించానని అయాన్ చెప్పారు. ఇందులో 6 నెలల పాటు విచారణ చేపట్టింది నేనే. అనేక బగ్ దాడులను అనుభవించాను. లూప్ హోల్స్ కూడా ఉన్నాయి. నేను వాటన్నింటినీ మూసివేశాను. ఆ తర్వాత ఆ సాఫ్ట్వేర్ ఇచ్చాను అని నా అభిప్రాయంలో సమర్పించారు. సాఫ్ట్వేర్లో ఏదైనా లోపం లేదా లోపం ఆమె ఇక్కడికి రాదని ఆ వ్యక్తులు చెబుతున్నారు. సాఫ్ట్వేర్ను రూపొందించేటప్పుడు నేను అదే చేశాను. అర్జున్ రావు కూడా చాలా తప్పులు చేశాడని తెలుసు. ఇప్పటి వరకు అయాన్ ఏమి చేశాడు? అయాన్ గురించి ఈ విషయానికి ఖచ్చితంగా ఉంది. అర్జున్ రావు మాత్రమే కాదు అయాన్ కూడా స్నేహితుడు మరియు అతని కళాశాల ప్రొఫెసర్ కూడా. ఇప్పటి వరకు అయాన్ ఏం చేశాడో నాకు తెలుసు. ఇది ఖచ్చితంగా ఉంది. ఇక్కడ ఎవరైనా అయాన్ కాని ఆయన తప్పు చేశారని ఆరోపించారు. ఈ విషయానికి అయాన్ను ఇబ్బంది పెట్టింది మరియు అయాన్ అలానే ఉన్నాడు అనుకునేంత కోపం వచ్చింది. అతను తన ముందు ఉన్న అర్జున్ రావు వద్ద మాత్రమే శిఖరానికి చేరుకున్నాడు. డేల్ అయాన్ ఇలా చేయాలనుకున్నా కుదరలేదు. ఎందుకంటే అర్జున్ రావు అతని బాస్. అర్జున్ రావు మళ్ళీ ఏదో చెప్పబోతున్నట్లు కనిపిస్తోంది. అయాన్ అతన్ని ఆపి ఇలా అన్నాడు. నేను తప్ప మీరు ఏమైనా చెప్పగలరు? ధర కారణంగా నేను అక్కడికి వెళ్లను అని అర్జున్ రావు చెప్పారు. ఆ వ్యక్తులు చాలా పెద్ద వ్యక్తులు అని నాలాంటి చిన్నవాళ్లను ఇబ్బంది పెట్టడానికి ఇది నాకు మరియు నా కంపెనీకి సరైనది కాదు. అయాన్ భవిష్యత్తు గురించిన ప్రశ్న. ఇది విన్న అర్జున్ రావు ఆగి ఉండేవాడు. అయాన్ ఆగిపోవడం చూసి అర్జున్ రావు చాలా సంతోషించి నేను అని చెప్పింది మీరు నా ఈ కంపెనీ గురించి పట్టించుకున్నారని తెలుసు. అయాన్ అర్జున్ రావుతో అంటాడా? వెళ్ళి అయాన్ రహేజా అని చెప్పు, కావాల్సింది వెళ్తుంది అంటారు. ఆ వ్యక్తులకు నేను అవసరమైతే వారికి నేను అవసరం. నేను వాళ్ల దగ్గరికి వెళ్లకుండా దగ్గరికి రావాలి అవసరం. అర్జున్ రావు ఏమంటున్నావ్ అంటున్నాడు. అయాన్ మీరు అయితే అని చెప్పారు. మీరు నన్ను రక్షించాలనుకుంటే నేను చెప్పినట్లు చెప్పండి. అయాన్ అక్కడ నుండి అప్పుడప్పుడు చెప్పాడు అని మనసులో అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు చక్రవర్తి కుటుంబమే నా తర్వాత వస్తుంది మరియు నా ఈ విషయానికి కారణంగా వారు నల్లటి మొహం కూడా బయటపడి నా చూస్తాను. తల్లిదండ్రుల మరణానికి అసలు కారణాన్ని చేరుకోవడం అయాన్ సహాయకారిగా నిరూపిస్తాడు. ఆటో పట్టుకుని తన ఇంటి వైపు బయలుదేరాడు. దాదాపు అయాన్ వెళ్ళిపోయిన తర్వాత కూడా వెళ్తుంది. అర్జున్ రావు 10 నిమిషాలు అక్కడే నిల్చున్నాడు. అర్జున్ రావు అయాన్ వైపు చూస్తూనే ఉన్నాడు. అతని ఫోన్ మళ్లీ కాల్ చేసినప్పుడు ఈ ధ్యానం అంతరాయం కలిగిస్తుంది. ఈసారి కూడా ఈ కాల్ మోగడం ప్రారంభమవుతుంది. రాజ్ కుమార్ జిందాల్ది. అర్జున్ రావు అని ఫోన్ తీయగానే రాజ్ కుమార్ జిందాల్ అంటున్నాడు. ఆ చిన్నారి అయాన్కి ఏమైంది? ఎప్పుడు వెళ్తాడు? ఆ సాఫ్ట్వేర్ తప్పులను సరిదిద్దండి అర్జున్ రావు నిరాశతో అన్నాడు. అతను అక్కడికి వెళ్లడానికి నిరాకరిస్తాడు. ఈ విషయానికి అర్జున్ రావు రాజ్కుమార్ నుండి విన్నారు. జిందాల్ మీరు ఏమి అర్థంలేని విధంగా మాట్లాడుతున్నారని చెప్పారు. ఇది మా కంపెనీని ప్రభావితం చేస్తుందని మీకు కూడా తెలుసు. దాని ప్రభావం ఎలా ఉంటుంది అని అర్జున్ రావు అన్నారు. మాది అని నాకు బాగా తెలుసు. నేను అతనిని ఒప్పిస్తే కంపెనీపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? చాలా ప్రయత్నించాడు కానీ అతను చెప్పాడు ఆ ప్రజలకు ఆయన అవసరం కాబట్టి వారికి ప్రజలు ఆయన వద్దకు రావాలి. అర్జున్ రావు ఇది విన్న రాజ్కుమార్ జిందాల్ అన్నారు. అతనికి ఏ వ్యక్తులు తెలియదా అని అతన్ని పిలిచాడు. ఇది అతని ప్రాణాన్ని కాపాడుతుంది తనది అని అర్జున్ రావు చెప్పారు. ఆయన రూపొందించిన సాఫ్ట్వేర్ అని కూడా భావిస్తున్నారు. ఏ పొరపాటు జరగదు. ప్రిన్స్ జిందాల్ తనని ఏదో ఒకదానితో ఆకర్షిస్తానని చెప్పాడు. అతనిని ఒప్పించండి మరియు అతనికి చెప్పండి దేవుడు ప్రతిదీ పరిపూర్ణంగా చేయడు. నేను నిన్ను తయారు చేస్తాను అంటాడు అర్జున్ రావు. మీరు అంగీకరిస్తే నేను ఆమెకు ఫోన్ నంబర్ పంపుతాను. మీకు వీలైతే దయచేసి అతనిని ఒప్పించండి అని రాజ్కుమార్ జిందాల్ చెప్పారు. సరే త్వరగా పంపించు. అర్జున్ రావు ఫోన్ డిస్కనెక్ట్ చేయమని నేను ఒప్పించాను మరియు అయాన్ నంబర్ను రాజ్కుమార్ జిందాల్కు పంపండి. వదులుకుని నిట్టూర్పు విడిచి వెనక్కి తీసుకుంటాడు. రాజ్కుమార్ జిందాల్ తన కార్యాలయానికి వెళ్తాడు. అతను అయాన్కి డయల్ చేసి అయాన్కి కాల్ చేస్తాడు. అతను దానిని తీసుకోగానే నేను రాజ్కుమార్ జిందాల్ని అని చెప్పాడు. నేను మాట్లాడుతున్నాను అయాన్. నేను ఎలా మాట్లాడగలను అని చెప్పాడు. మీరు రాజ్కుమార్ జిందాల్ మాత్రమే మాట్లాడతారని నేను నమ్ముతున్నాను రాజ్కుమార్. అయాన్ నుండి ఇది విన్న తర్వాత జిందాల్ చాలా ఆశ్చర్యపోతాడు. అటువైపు నుంచి ఏమీ చెప్పలేను. శబ్దం రావడం లేదని అయాన్ చెప్పాడు. మళ్లీ ఫోన్ చేసి వేధిస్తే అందుకే నీ నంబర్ పోలీసులకు ఇస్తాను ఇలా చెప్పి అయాన్ ఫోన్ కార్డ్ ఇస్తాడు.
అయాన్ ఫోన్ కార్డ్ ఇచ్చినప్పుడు రాజ్ కుమార్ ఏమి జరిగిందో జిందాల్ గ్రహించాడు. రాజ్ కుమార్ జిందాల్ కోపంతో ఎర్రబడ్డాడు. అయాన్ని మళ్ళీ అయాన్ అని పిలుస్తాడు. ఫోన్ తీయగానే నేను రాజ్ కుమార్ అని చెప్పాడు. జిందాల్ మరోసారి అయాన్ మాట్లాడుతున్నారు, ఇంకోసారి చెబితే అంటాడు నన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించాను కాబట్టి నేను నిజంగానే అంతకు ముందు పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. రాజ్కుమార్ జిందాల్ అతనితో ఎలా చెప్పగలిగాడు? అప్పటికే వ్రేలాడదీసి తన ఫోన్లోకి వెళ్లాడు. రాజ్కుమార్ జిందాల్ నంబర్ను బ్లాక్ చేయండి. అయాన్ నంబర్ను రాజ్కుమార్ బ్లాక్ చేశాడు. జిందాల్ వెర్రి పిల్లవాడిగా వెళ్లి అతని ఫోన్ తీసుకున్నాడు. ఫోన్ కారణంగా నేలను తాకుతుంది. ఇప్పుడు యువరాజు అనేక ముక్కలుగా పడిపోతాడు. జిందాల్ గొప్పగా భావిస్తున్నాడు. కోపంతో ఫోన్ ఎందుకు పగలగొట్టారు? అప్పుడు రాజ్కుమార్ జిందాల్ ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. అయాన్ రహేజా గురించి అదే అబ్బాయి. ఇప్పుడు రాజ్కుమార్ను స్నేహ ఎప్పుడూ బగ్ చేస్తూనే ఉంటుంది. జిందాల్ యొక్క ఏకైక ఆశ అతనికి ఇచ్చింది. రాజ్కుమార్ జిందాల్ అయాన్ను కలుసుకుని ఉండవచ్చు. ల్యాండ్లైన్ నుండి స్నేహకు ఫోన్ చేసి చెప్పింది త్వరగా తన వద్దకు రమ్మని అడుగుతుంది. కొంతకాలంగా రాజ్కుమార్ జిందాల్ కూడా స్నేహ అక్కడ యువరాజు నేను చేయవలసింది అని జిందాల్ అతనికి చెప్పాడు. స్నేహ అయాన్ రహేజాను కలవాలనుకుంటోంది. మామయ్య నోటి నుండి సేయ పేరు వింటే కొంచెం ఇష్టం. ఆమె వాహనం పేరు తీసుకున్నప్పుడల్లా దీంతో అతని కుటుంబ సభ్యులు అతడిని శాంతింపజేశారు అని తన స్థాయి వ్యక్తులతో ఇచ్చేవారు. మరోవైపు అయాన్ తన ఇంటికి చేరుకుంటాడు. మరియు కొంత సమయం తర్వాత డోర్బెల్ మోగుతుంది. అయాన్ దొరకగానే అనుష్క తలుపు తెరుస్తుంది. మళ్లీ చూడగానే కోపం అంతా అయాన్ అదృశ్యమై అతనిని జాగ్రత్తగా చూస్తున్నాడు. మరియు ఈ రోజు కూడా ఆమె రేపు లాగా ఉందని ఆమె గ్రహిస్తుంది. అయాన్ డ్రెస్లో ఉన్నప్పుడే ఆ విషయానికి అర్థమవుతుంది. ఆమెకి వేరే డ్రెస్ లేదు కాబట్టి అయాన్ ఖాళీ చేతులతో పరుగెత్తుకుంటూ వచ్చి లోపలికి వచ్చేవాడు. మరియు అతనికి మీ డెబిట్ కార్డ్లలో ఒకదానిని ఇవ్వడం ద్వారా మరియు సెక్యూరిటీ పిన్ చెప్పిన తర్వాత అది చెప్పింది మీకు కావలసినది కొనండి. ఆ కార్డు తీసుకోవడానికి అనుష్క నిరాకరించింది కానీ అయాన్ ఆమెను బలవంతంగా పట్టుకున్నాడు. మీరు చాలా కొనుగోలు చేయకూడదనుకుంటే చెప్పారు కాబట్టి మీరే కొన్ని బట్టలు కొనండి. ఏమైనా మీరు మీతో ఏమీ తీసుకురాలేదు. అయాన్ నుండి చాలా బలవంతం తర్వాత అతను ఆమె అయాన్ డెబిట్ కార్డ్ తీసుకుని చెప్పింది నేను మరియు నా కుటుంబం బయటకు వెళితే ప్రజలు నన్ను పట్టుకున్నప్పుడు అయాన్ చెప్పారు ఇక్కడ నుండి 10 నిమిషాల నడక ఉందని. ఇది చాలా పెద్ద మార్కెట్. ఇక్కడ ప్రతిదీ ఉంది అని అయాన్ ఇంకా చెప్పాడు. చాలా మంది తమతో తాము బిజీగా ఉంటారు. ఎవరు ఇతరుల గురించి పట్టించుకోరు మరియు మీది అని ముందే చెప్పాను. అయాన్కి ఇక్కడ కుటుంబ సభ్యులు ఉండరు. ఈ ప్రాంతంలో మీకు ఎవరైనా తెలుసా అని చెప్పారు. అయాన్కి అనుష్కనో చెప్పింది తెలుసా అప్పుడు మీరు పట్టుకుంటారు అని చెప్పింది. ఇంతకు మించి అనుష్క చెప్పే అవకాశం లేదు. ఏం జరుగుతుందో ఆయన చెబితే మీకు ఏదైనా సమస్య ఉంటే నాకు కాల్ చేయండి లేనా అనుష్క సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారట. హాయ్ మరియు ఆయా అతన్ని గేటు వరకు మరియు వెనుక వరకు చూస్తారు. తన ఇంట్లోకి వచ్చి తనలో తానే చెప్పుకున్నాడు రాజ్కుమార్ జిందాల్ త్వరలో ఇక్కడకు వస్తాడు. అనుష్క అక్కడి నుంచి వస్తుందని అయాన్కి తెలుసు. షాపింగ్కి తిరిగి రావడానికి గంటలు అయాన్ ఇంకేదో ఆలోచించబోతున్నాడు. అప్పుడే అయాన్ డోర్ బెల్ బిగ్గరగా మోగింది. అది మోగడం మొదలవుతుంది మరియు అయాన్ దానిని అర్థం చేసుకున్నాడు. ఇక్కడ రాజ్కుమార్ జిందాల్ ఒక్కడే కాదు, నన్ను యాక్సెప్ట్ చేయడానికి తను స్నేహతో వచ్చి ఉండాలి. నిజానికి రాజ్కుమార్ జిందాల్ ప్రయత్నించినప్పుడు అప్పుడు అయాన్ గురించి స్నేహను అడిగాను. దానితో మీకు ఏమి వ్యాపారం అని స్నేహ చెప్పింది. అప్పుడు రాజ్కుమార్ జిందాల్ అతనికి ఆ విషయానికి చెప్పాడు. ఆయన ఇచ్చిన వ్యవస్థలో కొన్ని తప్పులున్నాయి. చక్రవర్తి గ్రూపులను మెరుగుపరచడానికి అతను కావాలి మరియు అతను అయాన్ రహేజాను అడిగాడు. ఈ కారణంగా రాజ్కుమార్ జిందాల్ అక్కడికి పిలిచారు. ఇది విన్న స్నేహ శాంతించి అడిగింది యాన్ సమాధానం ఏమిటి మామయ్య? రాజ్ కుమార్ జిందాల్ అక్కడ కియాన్ అంటున్నారు. స్నేహ వెళ్లడానికి నిరాకరించింది. మేనమామ రాజ్కుమార్ జిందాల్ని చూస్తూ ఆమె చెప్పింది అప్పుడు మీరు అతనిని ఒప్పించలేరు. రాజ్కుమార్ జిందాల్ అవుననే అంటున్నారు కదా అఫ్ కోర్స్ స్నేహ అప్పుడు నువ్వు అని చెప్పింది. మీరు నమ్ముతారు కూడా ఎందుకంటే మీరు ఎవరూ ఒప్పుకోని వాడు తప్ప ఇంకేం చెయ్యలేడు. ఎందుకు లేదు? స్నేహ మాటలు విన్నాక రాజ్కుమార్ జిందాల్ ఎలా చెప్పగలరని అన్నారు. అందుకు ఆయన అంగీకరించకపోవచ్చని అంటోంది స్నేహ. మీరు అతను సృష్టించిన సాఫ్ట్వేర్ను ఉపయోగించారని అతను చేసిన తప్పులను నేను ఎత్తి చూపాను. రాజ్కుమార్ జిందాల్ అస్సలు వెళ్లనని చెప్పారు. అతను ఆ సాఫ్ట్వేర్లో కొన్ని తప్పులు చేశాడని అంటే ఆ సాఫ్ట్వేర్ ఎందుకంటే ప్రపంచంలోని అతిపెద్ద ఇంజనీర్లు పరీక్షించారు. ఈ వ్యవస్థలో ఎవరు ఎన్నో తప్పులు చేశారు. స్నేహ మా కాలేజ్ మొత్తానికి తెలుసు అని చెప్పింది. అతను ఇప్పటి వరకు సృష్టించినది పరిపూర్ణమైనది. అది జరిగితే మీరు దానిలో తప్పులు చేశారు. శోధించడం ద్వారా మీరు అతనిని బాధ్యతారాహిత్యంగా నిరూపించారు. దాని కారణంగా అతను ఏ ధరనైనా ఇచ్చాడు. స్నేహ మాటలు మీకు సహాయం చేయవు. ఇది విన్న రాజ్కుమార్ జిందాల్ నేను అతనిని నా స్వంత మార్గంలో ఒప్పిస్తాను.
మీరు మాత్రమే ఇక్కడకు కాల్ చేయి స్నేహ ఇప్పుడు ఇక్కడ ఉన్నానని చెప్పింది అస్సలు రాదు కానీ మీరు అక్కడికి వెళ్ళాలి రాజ్కుమార్ జిందాల్కు వేరే ఎంపిక ఉండాలి అందుకని అయన దగ్గరకు వెళ్ళడానికి సమయం లేదు. స్నేహతో వెళ్ళి ఆమెను అడుగుతాడు యాన్ ఇల్లు ఎక్కడ ఉందో చెప్పింది స్నేహ. ఆ యాన్ ఇల్లు మా పాత భవనంలో ఉంది అతని పక్కనే రాజ్కుమార్ జిందాల్ మరియు కాసేపట్లో అయాన్ ఇంటి బయట స్నేహ వచ్చి డోర్బెల్ మోగించడం ప్రారంభించండి కానీ దాదాపు ఎవరూ తలుపు తెరవలేదు ఇలా 10 నిమిషాల పాటు బయట నిలబడాలి ఎందుకంటే స్నేహ మరియు రాజ్కుమార్ జిందాల్ ఖచ్చితంగా చెమటతో తడిసిపోయింది కానీ రాజ్కుమార్ జిందాల్ చివరిగా తలుపు తెరవలేదు నేను 10 నిమిషాలు తలుపు మోగుతున్నాను కానీ తలుపు తీయడానికి ఎవరికీ ఇబ్బంది లేదు రాజ్కుమార్ జిందాల్ మరియు స్నేహ ఇద్దరూ చెమటలు పట్టారు. యువరాజు నీటిలో తడిసి దాదాపు స్నానం చేశాడు. అది భరించలేనప్పుడు జిందాల్ అప్పుడు అతను తలుపు అని స్నేహకు చెప్పాడు ఎందుకు తెరవడం లేదు అంటోంది స్నేహ. నాకు తెలియదు కానీ నేను అతనికి కాల్ చేయడానికి ప్రయత్నిస్తాను. స్నేహ అప్పుడు అయాన్కి కాల్ చేస్తుంది. అయితే అయాన్ ఫోన్ పూర్తి రింగ్ అయిన తర్వాత కూడా స్నేహను కూడా కలవరపెడుతుంది అయాన్ అటువైపు ఉన్న ఆమె ఇంటికి వెళ్తాడు. కుర్చీలో హాయిగా కూర్చొని డోర్బెల్ శబ్దాన్ని వినండి. నేను వింటుండగా అయాన్కి ఆ విషయానికి తెలిసింది ఇప్పటికి రాజ్కుమార్ జిందాల్ చెమటతో తడిసిముద్దయ్యాడు అయాన్ పూర్తి చేసి మరేదైనా ఆలోచిస్తాడు ఎలక్ట్రిక్ కనెక్షన్ మరియు కొంత సమయం పాటు కట్ చేస్తుంది వరకు వేచి ఉండి నాకు కొద్దిగా చెమటలు పట్టాయి నేను తడిసిపోయాను మరియు అయాన్ తలుపు దగ్గరకు వెళ్తాడు. రాజ్కుమార్ జిందాల్ని తెరిచి చూస్తాడు మరియు స్నేహ ఇద్దరూ చెమటతో స్నానం చేశారు మరియు అయాన్ తల నుండి చెమట చుక్కలు కారుతున్నాయి. స్నేహను చూస్తూ ఎక్కడున్నారో చెప్పింది తలుపు తెరవడానికి నీకు ఎందుకు ఇంత సమయం పట్టింది? నువ్వు నా ఫోన్ ఎందుకు తీయడం లేదు నిజానికి తాను తేలికగా ఉండాలనుకుంటున్నానని అయాన్ చెప్పాడు. నేను వెలిగించడానికి వెళ్ళినప్పుడల్లా అయాన్ ఫోన్ తీసుకోలేదు మరియు అలా అన్నాడు అయాన్ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి. ఇది విన్న రాజ్కుమార్ జిందాల్ ఇలా అన్నాడు నేను నిన్ను పిలుస్తున్నప్పుడు నువ్వు నేనే అని రుజువు ఎందుకు అడిగావు నేను రాజ్ కుమార్ జిందాల్ కాదా అని అయాన్ చెప్పాడు ఈ రోజుల్లో ప్రజలు నన్ను తప్పుగా పిలుస్తున్నారు. మరియు నన్ను మోసం చేయడానికి ప్రయత్నించండి నేను చేస్తాను కానీ నేను మోసపోను. మీరు కాల్ చేసినప్పుడు లాగానే ఉండవచ్చు మళ్ళీ ఎవరో నాతో ఉన్నారని నేను భావించాను యువరాజు చిలిపి ప్రయత్నం చేస్తున్నాడు జిందాల్ ఏదో చెప్పాలనుకున్నాడు కానీ స్నేహ మీరు చూడలేరని ఆమె ఇప్పటికే చెప్పింది. చెమటతో తడిసి ముద్దవుతున్నాం అయినా మమ్మల్ని నీ తలుపు దగ్గర నిలబెట్టావు అది జరిగిందో నేను చూడగలను అని అయాన్ చెప్పాడు కానీ లోపల వేడి ఎక్కువ. లోపల కనీసం ఒక్కరైనా ఉన్నారని స్నేహ చెప్పింది ఫ్యాన్ నడుస్తూ ఉండాలి అని అయాన్ చెప్పాడు. నేను కూడా దాని గురించి క్షమించండి ఎందుకంటే గత కొన్ని నెలలుగా కరెంటు బిల్లులు కట్టాను నేను లండన్లో ఉన్నప్పుడు కరెంటు నింపలేదు డిపార్ట్మెంట్ వ్యక్తి నా ఇంటిని కనెక్ట్ చేశాడు కత్తిరించాను కాబట్టి నేను అక్కడికి వెళ్తున్నాను స్నేహ ఏంటో ముందు మీరు అర్థం చేసుకున్నారు ఆమె మాట్లాడే ముందు అయాన్ మీరు అబ్బాయిలు అని చెప్పారు అయితే మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు? స్నేహ మౌనంగా ఉండి రాజ్ కుమార్ జిందాల్ నీకు చెప్పడానికే వచ్చాను అని చెప్పింది మీరు ఆ సాఫ్ట్వేర్ని కనుగొన్నారని నేను ఆశిస్తున్నాను వీలైనంత త్వరగా తప్పులను సరిదిద్దడానికి చక్రవర్తి గ్రూప్స్ కార్యాలయానికి వెళ్ళండి రాజ్ కుమార్ జిందాల్ అని అయాన్కి తెలిసి ఉండాలి అందుకే ఇక్కడికి వచ్చాను అని అయాన్ చెప్పాడు నేను వస్తానని అర్జున్ సర్కి ముందే చెప్పాను. నేను నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళనివ్వను. అవి ఉంటే నేను కూడా అంటాను వారికి అవసరమైతే నా దగ్గరకు రావాలి అయాన్ మాటలు విన్న రాజ్ కుమార్ జిందాల్ మీరు దేనికి గర్వపడుతున్నారు అని చెప్పింది నా పని పట్ల నేను గర్వపడుతున్నాను అని అయాన్ చెప్పాడు ఈ సాఫ్ట్వేర్ని రూపొందిస్తున్నప్పుడు ఏదైనా తప్పు జరిగితే తప్పు చేయలేదు కాబట్టి మీరు దీన్ని మీ స్వంత రాజ్ కుమార్ జిందాల్గా పరిగణించండి ఆ సాఫ్ట్వేర్ ప్రపంచంలోనే అందుబాటులో ఉంది పెద్ద విశ్లేషకులు చాలా విశ్లేషించారు తప్పులన్నీ కనిపెట్టానని అయాన్ చెప్పారు. అందుకే ఆ పెద్ద విశ్లేషకులు మాత్రమే దయచేసి ఈ తప్పులను నాతో సరిదిద్దండి నువ్వు వచ్చి మా ఇద్దరి సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నావు? రాజ్ కుమార్ అయాన్ మాటలు వింటున్నాడు. జిందాల్ కాసేపు ఆలోచించి ఇలా అన్నాడు ఆ సాఫ్ట్వేర్ పైనే మా కంపెనీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మృత్యుంజయ్ చక్రవర్తి ఉన్నప్పుడు ఇది స్థిరంగా ఉంది బుల్లెట్ పేల్చినప్పుడు ఒప్పందం పోస్ట్పో మరియు జరిగింది ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్లో లోపం ఉంటే సరిదిద్దకపోతే ఖచ్చితంగా చాలా దీనివల్ల కంపెనీలు నష్టపోతాయి లక్షలాది మందికి ఉపాధి గల్లంతు అవుతుంది. ఇప్పుడు కోట్లాది మంది ప్రజల భవిష్యత్తు మీపైనే ఆధారపడి ఉంది. ఆమె మాటలు విన్న తర్వాత అయాన్ ఆలోచిస్తున్నాడు. అయాన్ ఆలోచనలో మునిగిపోయాడు. ఇది చూసిన రాజ్ కుమార్ జిందాల్ మనసులో ఆశ చిగురించింది కొంత సమయం తర్వాత ఒక కిరణం ఖచ్చితంగా కనిపిస్తుంది అయాన్ చెప్పగానే నాలో ఆ కిరణం కూడా ఆరిపోతుంది అలా అయితే మీరు వారిని ముంబైకి పంపవచ్చు ముంబైలో ఎక్కడ చెప్పినా నాకు ఫోన్ చేయండి.
అయాన్ మాటలతో నేను అక్కడికి చేరుకుంటాను. రాజ్కుమార్ జిందాల్ కొంచెం బిగుతుగా కనిపించడం ప్రారంభించాడు మరియు అతని కోపం ఆకాశాన్ని తాకింది. రాజ్కుమార్ జిందాల్ ఆగ్రహంతో గందరగోళం నెలకొంది. అది అనుభూతి చెందలేదు మరియు అయాన్ వైపు ఆకలితో ఉన్న సింహంలా కనిపించింది. రాజ్కుమార్ జిందాల్ కోపంగా చూశాడు. నీకు చాలా సంపద ఇస్తాను అని అయాన్ చెప్పాడు. రాజ్కుమార్ జిందాల్ దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు, నీకంటే నా దగ్గర ఎక్కువ డబ్బు ఉన్నప్పుడు నేను కూడా నీ వైపు చూపు మరల్చలేదు. అందించే సంపద నాకు విలువలేనిది, అందుకే మీరు ఈ ట్రిక్స్ని వేరొకరిపై ప్రయోగిస్తారు. అయాన్ నుండి ఇది విన్న తర్వాత రాజ్కుమార్ జిందాల్ యొక్క అంతర్గత మద్దతు సహనం నశిస్తుంది. వెళ్ళి నీకు అన్ని ఇస్తాను అంటాడు అయాన్. రాజ్కుమార్ని అన్ని విధాలుగా నాశనం చేస్తాను. ఇది విన్న జిందాల్ నవ్వడం మొదలుపెట్టాడు మరియు నేను ఇప్పటికే నాశనం అయ్యాను అని అతను చెప్పాడు. రాజ్కుమార్ జిందాల్ అయాన్ను బెదిరించినప్పుడు అయాన్ ఆమెను నాశనం చేస్తాడని చెప్పాడు. దీనివల్ల నేను ఇప్పటికే నాశనమైపోయాను. రాజ్కుమార్ జిందాల్ ఇంకేదో చెప్పకముందే అంతకుముందే ఆయన్ను మీరు ఇక్కడి నుంచి వస్తారని చెప్పారు. అయాన్ ఇంటికి తాళం వేసి అక్కడికి వెళ్తాడు. అయాన్ అక్కడి నుండి బయలుదేరడం ప్రారంభిస్తాడు. రాజ్ కుమార్ జిందాల్ని చూసి ఇప్పటి వరకు ఆ విషయానికి చెప్పారు. నా మాటలు పూర్తి కాలేదు మరియు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నువ్వు ఉన్నావా? ఈ వేసవిలో నేను విద్యుత్ కార్యాలయానికి వెళుతున్నాను. నేను చనిపోవాలనుకోలేదు. అయాన్ ఇప్పుడే బయలుదేరబోతున్నాడు. ఆ రాజ్కుమార్ జిందాల్ ఆ తర్వాత నీ ఉద్యోగం నేను తీసేస్తాను. అయాన్ రాజ్కుమార్ జిందాల్ భోజనం బయట చనిపోతాడు చూడటం మీరు కేవలం అని చెప్పారు. మీరు నన్ను ముంబయి నుండి బయటకు తీసుకురాగలరు. నేను సులభంగా వేరే చోట ఉద్యోగం సంపాదించగలను. మీకు ఏవైనా సందేహాలు ఉంటే అప్పుడు ఆ తర్వాత అయాన్ స్నేహను అడగవచ్చు. నిశ్శబ్దంగా నిలబడి ఉన్న స్నేహ వైపు చూస్తోంది మరియు అయాన్ని వదిలి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రాజ్కుమార్ జిందాల్ తర్వాత స్నేహ వైపు అతను చెప్పేది చూస్తూ అది వెళ్ళనివ్వండి అంకుల్ మరియు అని స్నేహ వాడు రాడు కాబట్టి ఇక్కడి నుంచి వెళ్దాం. నేను అతనే అని రాజ్కుమార్ జిందాల్ చెప్పారు. నేను అందరం వదిలి వెళ్ళను అని చెప్పింది స్నేహ. తర్వాత చూద్దాం, కానీ ప్రస్తుతానికి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, లేకుంటే వేసవిలో ఇక్కడ తాండూరు అవుతాం. ఆ తర్వాత ఇద్దరూ తమ కారులో కూర్చున్నారు మరియు అన్నింటిలో మొదటిది ఆమెను ఆన్ చేద్దాం. వారు వెళ్లిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోండి. తర్వాత అయాన్ కూడా తన ఇంటికి తిరిగి వస్తాడు. తన ఇంటికి వచ్చిన తర్వాత అయాన్ చేసిన మొదటి పని మీ విద్యుత్ కనెక్షన్ని మళ్లీ కనెక్ట్ చేయండి. సోఫాలో సౌకర్యవంతంగా ఫ్యాన్ని కనెక్ట్ చేసి నడుపుతుంది. ఇప్పుడు అయాన్ మనసులో ఒక్క ప్రశ్న మాత్రమే ఉంది. తర్వాత ఏ స్టెప్ జరుగుతుందో అని ఆలోచిస్తున్నాను. రాజ్ కుమార్ జిందాల్ అయాన్ దీన్ని మొదటగా లేవనెత్తారు. జిందాల్ గ్రూపుల వారసుడని తెలుసుకోవాలన్నారు మరియు చైర్మన్ రాజ్ కుమార్ జిందాల్, కాబట్టి అతని ఒప్పందంపై స్నేహ సంతకం ఎందుకు? అన్ని తరువాత రాజ్ కుమార్ జిందాల్ అతనే ఏదో అయాన్ దీన్ని ఎందుకు చేయలేడు? తెలుసుకోవడానికి మీ ఫోన్లో నేరుగా డార్క్ చేయండి. అయాన్కి తెలుసు కాబట్టి వెబ్కి చేరుకుంటుంది. అలాంటి రహస్య పనులు చేయడం అతనికి సాధారణ ప్రదేశం. చాలా కాలంగా సమాచారం అందలేదు. వెతికినా ఎట్టకేలకు అయాన్కు సమాచారం అందింది. అతను కోరుకున్నది అక్కడ పొందుతాడు అని వాదించిన వ్యక్తి పద్ధతి యొక్క రహస్యం డబ్బుకు బదులుగా ఏమీ లేదు. అయాన్ 2 రోజుల్లోనే కనిపెట్టి చెప్పగలిగాడు. జిందాల్ గ్రూప్స్ గురించి అన్నీ తెలుసు. రుజువుతో చెప్పడానికి ఒప్పందం ఇవ్వండి. అయాన్ ప్రతిఫలంగా 0000 ఇస్తాడు. ముందుగా చెల్లించి మిగిలిన రూ. 50,000 అయాన్ నుండి సమాచారం పొందిన తర్వాత డౌన్లోడ్ చేసుకోండి. నేను ఆ వ్యక్తిని అయాన్కు ఇవ్వాల్సి వచ్చింది. రోజు సమయాన్ని ఇచ్చి ఆపై తిరిగి అయాన్కి తిరిగి వస్తాడు. అయాన్ డార్క్ వెబ్ నుండి బయటపడతాడు. చాలా కాలం అయింది కానీ అనుష్క దానివల్ల అయాన్ జాడలేదు. దీంతో అయాన్ కాస్త ఆందోళన చెందాడు. కనుక్కుని బయటికి వెళితే చూస్తాడు అనుష్క ఆటో దిగుతోంది. అయాన్ దాదాపు 8 ఏళ్లుగా తనతో ఉన్నట్లు చూస్తాడు. తనను చూడగానే 10 బాయిలు వెలిగిపోయాయని అయాన్కి అర్థమైంది. అనుష్క చాలా షాపింగ్ చేసిందని అయాన్కి ఫోన్లో వచ్చిన మెసేజ్ ద్వారా తెలిసింది. అనుష్క దాదాపు 800 హజ్ యాత్ర చేసిందని చెప్పుకొచ్చారు. నా ఎదురుగా అయాన్ని చూసి షాపింగ్కి వెళ్లాను, కొంచెం హెల్ప్ చేస్తావా అంటోంది అనుష్క. అలాంటప్పుడు అయాన్ ఎందుకు కాదంటాడు? అయాన్ అతనికి సహాయం చేస్తుంది మరియు అతని అన్ని వస్తువులను తీసుకుంటుంది. బయటకు వెళ్లి మీ ఇంటి లోపలికి తీసుకెళ్లండి. అయాన్ బయటకు రాగానే వెళ్లి చూస్తాడు. ఆటో డ్రైవర్ అయాన్ అక్కడే ఉన్నాడు. అతను దగ్గరికి వెళ్లి ఇప్పుడు నీకు ఏమి కావాలి అని అడిగాడు. ఆ ఆటో డ్రైవర్ నా మేడం అంటున్నాడు. ఛార్జీ చెల్లించడం మర్చిపోయినట్లు అయాన్ చెప్పారు. మీది ఎంత? అయాన్ అతనికి ఇండియన్ రూపీ మరియు ఆటో డ్రైవర్ ఇస్తాడు. అక్కడి నుంచి ఆటో డ్రైవర్ దగ్గరకు వెళ్తాడు. అయాన్ తర్వాత అనుష్క గురించి ఆలోచిస్తాడు. బహుశా ఈరోజు ఆమె మొదటిసారిగా ఆటోలో కూర్చుంటుందేమో, ఎందుకంటే అతని స్థితిని బట్టి అతని కారు విలువ కోట్లలో ఉండాలి. లక్షల్లో షాపింగ్ చేస్తున్నాడు అయాన్. తన మనసులో అయాన్ లోపలికి వెళ్తాడు. దాంతో అనుష్క కార్డు దొరికింది.
నేను చాలా ఎక్కువ ఖర్చు చేశాను అని ఆమె చెప్పింది. ఈ కార్డ్ పూర్తయిందని అయాన్ చెప్పారు. నా దగ్గరే ఉంచుకో అని అనుష్క చెప్పింది. అందులో పెద్దగా మిగిలి ఉంటుందని నేను అనుకోను. నువ్వు ఎంత ఖర్చు చేశావో అయాన్ చెప్పాడు. దాదాపు 5 రెట్లు ఎక్కువ మొత్తం ఉంది ఆ ఖాతాలో. అయాన్ మీ కోసం పనిచేశారు. అప్పుడు వచ్చిన రూ.5 లక్షలనే తన వద్ద ఉంచుకున్నాడు. అయాన్ స్వయంగా సంజయ్ సింఘానియా కార్యాలయంలో ఉన్నప్పుడు యొక్క హ్యాకింగ్ ప్రయత్నాన్ని విఫలం చేయడానికి వెళ్లాడు. అయాన్లో అనుష్క ఏదో చెప్పబోతుంది. ఫోన్ మోగడం ప్రారంభించింది. అయాన్ త్వరగా కాల్ చేస్తాడు. అతను దానిని తీసి ఈ నంబర్ అని చూస్తాడు. మరెవరిదో కాదు, అతని లొంగని స్నేహితుడు. అది ఆదిత్య కాల్ని అయాన్ త్వరగా తీసుకున్నాడు. తీయడం చాలా రోజుల తర్వాత అంటున్నాడు అయాన్. మరోసారి నన్ను ఎలా మిస్సయ్యావు? అతను మాట్లాడకముందే అవతలి వైపు నుండి త్వరగా నా ఆఫీసుకి రా అన్నాడు ఆదిత్య. అయాన్ అయినప్పుడు నేను నాశనమైపోతాను. అయాన్ ఆదిత్య వాయిస్ని ఇలా వింటాడు. తన ఇంట్లో ఓ మూలకు వెళ్లి ఇలా అంటాడు. ఏం జరిగింది మిత్రమా? నువ్వు చాలా కంగారుగా ఉన్నావా? ఎందుకు వింటున్నావ్? ఆదిత్య, నాపై భారీ సైబర్ దాడి జరిగింది. సైబర్ అటాకర్లు అని అయాన్ చెప్పారు. మీ మార్బుల్ డేటాబేస్ గురించి ఏమిటి? విల్ గెట్ ఆదిత్య సైబర్ టెక్ నాది అని చెప్పాడు. మార్బుల్ వ్యాపారం మీద కాదు, కానీ నా కొత్త మీద. నేను ఇటీవల చేసిన వ్యాపారంలో. అయాన్, మీరు ప్రారంభించారని చెప్పారు. కొత్త బిజినెస్ స్టార్ట్ చేసి నాతో కూడా చెప్పాడు. లేదు ఆదిత్య, నా అని చిరాకుగా చెప్పాడు. నాన్న, ముందుగా నా కొత్త ఆఫీసుకి వచ్చి చెప్పు, ఆ తర్వాత కాపాడు. అయాన్, నీకు అన్నీ చెబుతాను. ఆదిత్య ఏమీ అనకముందే ఫోన్ డిస్కనెక్ట్ అయింది. ఇస్తుంది మరియు కొంత సమయం వరకు అయాన్ హలో హలో అతను చేస్తూనే ఉన్నాడు మరియు అయాన్ ఫోన్కి కాల్ వస్తుంది. నోటిఫికేషన్ పాప్ అప్ అవుతుంది. ఏది చూస్తుంది? ఎక్కడికి వెళ్లాలో ఆదిత్యకి అర్థమైంది. అయాన్కి తన కొత్త ఆఫీసు లొకేషన్ని పంపాడు. ఇది అయాన్ ఇల్లు కంటే ఎక్కువ కాదు. ఆ తర్వాత అయాన్ కేవలం 1 కిలోమీటరు దూరంలో ఉన్నాడు. ఆ డెబిట్ కార్డ్లో అనుష్క వచ్చి చూస్తాడు. అయాన్ ఇప్పటికీ కార్డుతో అక్కడే ఉన్నాడు. అతని దగ్గరకు వెళ్లి నాకు ఒక కావాలి అని చెప్పాడు. నేను చాలా ముఖ్యమైన పని కోసం వెళ్లవలసి వస్తే నేను ఈ రోజు రాలేకపోవచ్చు. కాబట్టి మీ గురించి జాగ్రత్తగా చూసుకోండి. ఉంచుకో అయాన్, ఇది చెప్పి అక్కడి నుండి వెళ్ళు. అనుష్క అప్పుడు తన కార్డును అడ్వాన్స్ చేసి ఉండేలా కనిపిస్తోంది. ఇప్పుడు ఏ అయాన్ అలా అంటున్నాడో చూస్తే, మీకు అవసరమైనప్పుడు నన్ను మీతో ఉంచుకోండి, అప్పుడు ఈ ఆయన్ను చెప్పి తీసుకుంటాను. అయాన్ అక్కడి నుండి బయలుదేరి ఆటో ఎక్కాడు. మరియు ఆదిత్య పంపిన లేఖపై 10 నిమిషాలు అయాన్ ఆటో దిగాడు. బయటకు వెళ్లి ఆ భవనాన్ని చూస్తే, దాదాపు 10 నిమిషాల పాటు ఆ భవనాన్ని చూస్తూ ఉండండి. ప్రవహిస్తుంది మరియు అన్ని వైపులా గాజుతో కప్పబడి ఉంటుంది. చాలా అందంగా కనిపించేవాడు. ఆటో డ్రైవర్కి అయాన్ దృష్టి విరిగిపోయింది. అతను నన్ను ఏమి చేస్తున్నావు సార్ అని చెప్పాడు. నేను నా పనికి వెళ్లడానికి ఛార్జీలు చెల్లించండి సకూన్. అయాన్ అతనికి డబ్బు ఇచ్చి ఆటో తీసుకున్నాడు. అయాన్ మరోసారి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ బిల్డింగ్ని జాగ్రత్తగా చూస్తే, అతను 2వ అంతస్తులో వ్రాసిన పేరు కనిపిస్తుంది. హై ఆదిత్య కన్స్ట్రక్షన్. అయాన్ మాన్, హాయ్ మాన్. అతను కొత్త వ్యాపారం ప్రారంభించాడని అనుకుంటాడు. అది ఇచ్చి నాకు మెసేజ్ కూడా పంపలేదు. అయాన్ తర్వాత ఈ విషయాన్ని పక్కన పెడుతుంది, ఎందుకంటే ఆదిత్య ఫోన్లో నెర్వస్గా కనిపిస్తున్నాడు. అయాన్ త్వరగా 2వ అంతస్తులో ఉన్నాడు. ఆదిత్య ఉన్న చోటికి చేరుకుంటుంది. అతను వస్తాడని ఎదురు చూస్తూ నిలబడ్డాడు. అయాన్ కనిపించగానే ఆదిత్య వేగంగా వచ్చాడు. దగ్గరకు వచ్చి అయాన్ని ఈడ్చుకెళ్తాడు. మీరు ఎక్కడ ఉన్నారు మరియు ఇక్కడికి వస్తున్నారని హుయ్ చెప్పారు. మీరు ఎందుకు ఇంత సమయం తీసుకున్నారని అయాన్ చెప్పారు. నేను 10 నిమిషాల్లో ఎంత ఆలస్యంగా చేరుకున్నాను ట్రాఫిక్ ప్రాంతంలో మరియు మీరు అంటున్నారు అయాన్ మాటలకు ఆలస్యంగా వచ్చాను. అది విన్న ఆదిత్య త్వరగా రమ్మని చెప్పాడు. వీటన్నింటినీ ఆపండి లేదా నేను నాశనం అవుతాను. అయాన్ అవును, నేను వెళుతున్నాను, కానీ నన్నెందుకు లాగుతున్నావు అన్నాడు ఆదిత్య. ఇది తేలికగా వెళ్లే సమయం కాదని, అప్పటి వరకు సాఫీగా నడుచుకుంటూ అక్కడికి చేరుకుంటాం. ఆ క్రూరమైన హ్యాకర్లు నన్ను నాశనం చేస్తారు. అయాన్ మరియు ఆదిత్య ఇద్దరూ త్వరగా నియంత్రించుకుంటారు. అప్పటికే ఉన్న గదికి చేరుకోండి. చాలా మంది ఈ సైబర్ దాడిని తప్పించుకోవడానికి ప్రయత్నించారు. ఆదిత్య త్వరగా కంప్యూటర్లో పని చేస్తున్నాడు. ఖాళీ చేసి అయాన్ని కూర్చోమని బలవంతం చేస్తాడు. వీలైనంత త్వరగా మేము అని హుయ్ చెప్పారు. ఆదా చేయండి లేదంటే నా ఈ కొత్త వ్యాపారాన్ని నాశనం చేస్తాను. నేను ఓడిపోతాను. సమస్య అని అయాన్కి కూడా అర్థమైంది. అయాన్ పరిస్థితి కాస్త క్రిటికల్గా, బిగ్గరగా ఉంది. ఇప్పటి వరకు ఎంత డేటా సేకరించారో చెబుతున్నాను. హ్యాకర్లు అయాన్ పక్కన సీటు తీసుకున్నారు. వారు దాదాపు అని ఒక వ్యక్తి చెప్పారు. 70% డేటా దొంగిలించబడింది మరియు మిగిలినది వారు త్వరలో 30% డేటాను కూడా దొంగిలించారు. ఆ మనిషి మాటలు విని ఆదిత్య తీసుకుంటాడు. మిత్రమా, అయాన్ కొంచెం మంచిగా మాట్లాడు అన్నాడు.
ఆదిత్యను మౌనంగా ఉండమని మరియు మీ ఫోన్ని ఆ సిస్టమ్కి కనెక్ట్ చేయండి మరియు అతని ఫోన్లో ఏదో వెతకడం ప్రారంభిస్తాడు తద్వారా సైబర్ నేరగాళ్లను నియంత్రించవచ్చు. అయాన్ ఆపి తన ఫోన్ వైపు చూస్తున్నాడు. హ్యాకర్లకు కూడా ఫైల్ పంపుతుంది. అయాన్ ఫైల్ పంపిన వెంటనే అతని మొత్తం సిస్టమ్ అక్కడ ఉన్న కారణంగా ఆగిపోతుంది. ప్రతి ఒక్కరూ ఆదిత్యకు కొంచెం ఉద్వేగానికి లోనయ్యారు. అది చూసిన ఆదిత్యకి తల తిరుగుతోంది. వాహనం చూసి నేను అని అంటాడు. ఈ విషయాలన్నింటినీ ఆపడానికి మీరు ఇక్కడ ఉన్నారు. నేను మీ కోసం పిలిచాను మరియు మీరు ఏమి చేశారు? ఆదిత్య. ఆ తర్వాత అయాన్ మాత్రమే వినిపిస్తుంది. మరియు అయాన్కి ఏమీ చెప్పే అవకాశం రాలేదు. ఆదిత్యతో చాలాసేపు పిచ్చి మాటలు మాట్లాడుతుంది. ఇది విన్న తర్వాత అయాన్కి తల తిరగడం మొదలైంది. అయాన్ గురించి నోరు మూయించండి అని అయాన్ గట్టిగా చెప్పాడు. కేకలు విని ఆ కంట్రోల్ రూంలో ఉన్నవారంతా ప్రజలు ఒక్కటిగా ఉన్న చోట ప్రజలు చాలా నిశ్శబ్దంగా ఉంటారు. పిన్ పడే శబ్దాన్ని మీరు సులభంగా వినవచ్చు. యాన్ ఇంకా ఏదైనా చెప్పకముందే అప్పటికే ఆదిత్య స్టాఫ్ ఒకటి బిగ్గరగా వినిపించింది అని కేకలు వేస్తాడు. దీనివల్ల ప్రజలందరూ ఆ వ్యక్తి అరుస్తూ శ్రద్ధ అక్కడకు వెళుతుంది. ఇప్పుడు అన్ని కంప్యూటర్లు ఉన్నాయని హుహుయ్ చెప్పారు. ఆదిత్య విన్నప్పుడు ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. తన కంప్యూటర్ ఇప్పుడు స్టార్ట్ అవుతోంది కాబట్టి అతను వాహనాన్ని తిట్టడం మానేసి కంప్యూటర్లకు వెళ్ళండి. ఆదిత్య ముఖంలో 440 కనిపించడం మొదలవుతుంది. బోల్డ్ చిరునవ్వు వచ్చింది. ఆదిత్య చూస్తున్నాడు. కంప్యూటర్లలో చాలా విషయాలు ఉన్నాయి. ఆదిత్య ఇప్పుడు నవ్వడం మానేసినట్లు జరిగింది. ఇది అతనికి శుభవార్త అని అనుకోవడం మొదలైంది లేదా చెడ్డది? ఈ సందేహాన్ని తొలగించడానికి ఆదిత్య ఏం జరుగుతుందో చెప్తాడు. ఈ సమాధానం అనే ఆశతో అయాన్ వైపు చూడటం ప్రారంభిస్తాడు. ఎందుకంటే ఇదంతా ఆయనే చేశాడు. అయాన్ ఏదైనా చెప్పకముందే కుర్రాడు ఆదిత్య సార్ మాది అంటాడు. కోల్పోయిన డేటాను పునరుద్ధరించడం. ఆ అబ్బాయి మాటలు విన్నాక ఆదిత్య ముఖంపై మరోసారి 440 వోల్ట్లు. కాసేపటి తర్వాత చిరునవ్వు తేలడం ప్రారంభించింది. ఆదిత్య కంపెనీ డేటా మొత్తం పోయింది. అతను తిరిగి వచ్చాడని అందరూ సంతోషించారు. నేను అందులో లీనమైపోయాను. తరువాత వారి వ్యవస్థలో అకస్మాత్తుగా ఒక ఇమెయిల్ వస్తుంది. అది అయాన్ తెరుస్తుంది. అయాన్ నిరాకరించాడు. లేచి వెళ్ళిపోయాడు. ఆ ఈమెయిల్ని తెరవడానికి ముందు మీ ఫోన్ నుండి కనెక్ట్ చేయడం ద్వారా అయాన్ దానిని చూడాలనుకున్నాడు. ఇమెయిల్ పంపినవారి స్థానం ఎక్కడ ఉంది? ఈమెయిల్ని ఎప్పుడు ఓపెన్ చేశాడో అయాన్కి తెలుసు. అది సిస్టమ్ జనరేట్ ఇమెయిల్ అని తేలింది. వీరి స్థానాన్ని కనుగొనడం దాదాపు అసాధ్యం. అయాన్ లొకేషన్ని వెతకడానికి ప్రయత్నించాడు. కానీ అతని ఫోన్ ప్రతి క్షణం అతనికి కొత్త కాల్ చేస్తుంది. వాహనం కూడా దాని కారణంగా లొకేషన్ చూపబడింది. అప్పుడు నేను కొంచెం నిస్సహాయంగా ఉన్నాను అని ఆదిత్య చెప్పాడు. దయచేసి ఒకసారి ఆ ఇమెయిల్ చదవండి. ఆదిత్య మాటలు విన్న అయాన్ మీ ఫోన్ నుండి మీ కళ్ళు తీసి స్క్రీన్ వైపు చూడండి. కాబట్టి నేను ఈరోజు మొదటిసారిగా ఆ ఈమెయిల్ని చదవగలను. మనం విఫలమైనప్పుడల్లా ఎవరు అయినా అంటే మన్స్టర్ గ్యాంగ్ చేసిన ఈ దాడి ఆగిపోయింది. అతను నిజానికి మా దాడిని ఆపలేదు. బదులుగా మీరు ఒక విషయానికి కోసం మీ మరణాన్ని ఆహ్వానించారు. ఇప్పుడు మనల్ని ఆపేది వారేనని గుర్తుంచుకోండి. ఇక్కడ ఏ శక్తి మిమ్మల్ని రక్షించదు. ఈ ఇమెయిల్ చదివిన తర్వాత అయాన్ కూడా అయాన్ ఒక్క క్షణం ఆసక్తిగా ఉన్నాడు మరియు అక్కడ ఉన్న మిగిలిన వ్యక్తులకు కూడా ఈ ఇమెయిల్ వచ్చింది. ఇది చూసి ఆదిత్య భయపడి సారీ చెప్పాడు. స్నేహితుడు. కానీ దాని బెదిరింపు నుండి అది కనిపిస్తుంది. ఇది మిమ్మల్ని అయాన్ మొదలైనవారిని మాత్రమే లక్ష్యంగా చేసుకుంటుంది. దూరంగా చూసి నవ్వడం మొదలుపెట్టి చెప్పింది. ఇప్పటి వరకు సీరియస్గా తీసుకుంటున్నారా? ఈ గ్యాంగ్ పేరు మరియు దాని పేరు నేను వినలేదు. ఆదిత్య నన్ను చంపాలని కలలు కంటున్నాడు. నేను ఇంకా ఏదో చెప్పబోతున్నాను. మెడ చుట్టూ చేయి వేసి లాగుతుంది. ఆదిత్య హుయిని తన క్యాబిన్కి తీసుకెళ్లాడు. అతను తన క్యాబిన్కు చేరుకోగానే అయాన్ చేయి. అతను దూరంగా వెళ్ళి, మిత్రమా, మీరు ఏమి చేస్తున్నారు? ఇక్కడ నాకు చాలా గౌరవం ఉంది మరియు మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు. దానిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నేను మీ సిబ్బందిలో ఒకడిని అని అయాన్ చెప్పాడు. నీ మెడ చుట్టూ చేయి లేని వాడిని నేను కాదు. నేను పెట్టుకోగలను. నేను మీ లంఘ్రా మిత్రుడిని. మరి ఆదిత్యకి తెలిసి ఇలా అంటున్నావు? అతను యాన్తో సంభాషణలో గెలవలేడు. ఈ హ్యాకింగ్ అంతా వదిలేయండి అంటాడు ఆదిత్య. అయాన్ గురించి చెప్పండి. ఈ స్థాయిలో అని చెప్పారు కానీ సిస్టంలోకి ప్రవేశించడం అంత సులభం కాదు. ఆదిత్య నీ గురించి ఏమంటాడు అంటే నా ప్రకారం అయాన్ అంటాడు మీ కంపెనీకి చెందిన కొందరు అతన్ని కలిశారు. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని ఆదిత్య చెప్పాడు. మనిషి. ఇది ఎలా జరుగుతుంది? మీ సిస్టంలోని ఎవరైనా అంత లోతుగా ఉన్న వ్యక్తి లోపల ఎవరైనా అతనికి ఇచ్చినప్పుడు మాత్రమే ప్రవేశించగలరు. మిగిలినవి ఇవ్వండి. ఆదిత్య ఎవరో నాది అని చెప్పాడు. సిబ్బంది నా కంపెనీని ముంచేయాలనుకుంటున్నారు. బహుశా ఆదిత్య అలా అంటాడేమో అని అయాన్ చెప్పాడు. అప్పుడు నేను అతనిని విచారించవలసి ఉంటుంది.
ఆగి నీకు పిచ్చి అని అంటాడు. నువ్వు ఇలా చేస్తే ఏమైంది అప్రమత్తంగా ఉంటుంది మరియు ఆ తర్వాత మీరు ఎప్పటికీ ఉండరు ఆ సంగతి ఆదిత్యకి కూడా తెలీదు నేనేం చేయాలి అని అయాన్ చెప్పాడు. ఇవన్నీ తర్వాత చెబుతాను కానీ అన్నింటికంటే ఎక్కువ ముందు నువ్వు ఇంత పెద్దది ఎందుకు చేశావో చెప్పు కంపెనీని స్థాపించి ఒక్కసారి కూడా చెప్పాను ఆదిత్య చెప్పే వరకు నేను వారం రోజులు గడపలేదు నేను ఇప్పటికే ఈ కంపెనీని ప్రారంభించాను నీకు చాలాసార్లు కాల్ చేశాను కానీ నీది ఫోన్ పనిచేయడం లేదని అయాన్ అతనికి చెప్పాడు. ఆ సమయంలో నేను లండన్లో ఉన్నాను అని ఆదిత్య చెప్పారు మీరు ఎక్కడ ఉన్నా మీ ఫోన్ తప్ప అయాన్ తనకు ఎందుకు అనిపించడం లేదని చెప్పారు. నా ఫోన్లో ఏదో లోపం ఉంది నిన్ననే నా మనసులో అయాన్ను తయారు చేసుకున్నాను. నేనెప్పుడు ఈ ఫోన్ని నాతో తీసుకెళ్లలేదని అనుకుంటున్నా ఇది మీ ఫోన్ అయితే అది నిజంగా ఎలా ధ్వనిస్తుంది? సంజయ్కి ఫోన్ చేసిన ఫోన్ను లండన్ తీసుకుంది సింధానియా సిమ్ని క్లోన్ చేసి ఇన్స్టాల్ చేసింది మీరు ఇంకేదైనా అడిగే ముందు మీకు తెలిసే ముందు ఇది చెప్పు అన్నాడు ఆదిత్య నేను ఇప్పుడు ఏమి చేయాలి? పోలీసులకు ఫిర్యాదు చేయండి కానీ అందులో నా పేరు ఉంది. పెట్టొద్దు అని ఆదిత్య అంటున్నాడు పోలీసులు ఈ దాడిని మరియు నన్ను ఎవరు ఆపారు అని ఆమె అడుగుతుంది నేను నీకు చెప్పాలి. నువ్వు చెప్పు అన్నాడు అయాన్ నా సైబర్ సెక్యూరిటీ వ్యక్తులు దీన్ని చేశారు ఆదిత్య అక్కడి నుండి బయలుదేరబోయాడు కియాన్ అతనిని ఆపి ఇక్కడ చెప్పాడు నా పేరు ఎవరికీ చెప్పకు అన్నాడు ఆదిత్య. అందుకే అయాన్ నేనే అంటున్నాడు అయాన్ జాబ్ నేను మన్స్టర్ గ్యాంగ్పై సీరియస్గా ఉన్నాను. మన్స్టర్ గ్యాంగ్పై సీరియస్గా ఉన్నట్లు చెప్పారు అప్పుడు ఆదిత్య నువ్వు బయట ఉన్నావా లేదా అని అడిగాడు. అయాన్ ఇంకేదో చెప్పారంటే మీకు అర్థమైందని చెప్పారు ఇంతమందికి నా గురించి తెలియకపోతే మీరు మీ కంపెనీలో ద్రోహి అయిన వ్యక్తిని తీసుకుంటే అతను నా సమాచారాన్ని మన్స్టర్ గ్యాంగ్కు పంపించాడు ఆ తర్వాత నాకు ఏమవుతుంది? ఆదిత్యకి చెప్పాల్సిన పనిలేదు నీ గురించి నేను బయటకి చెప్పింది ఏమైనప్పటికీ నా మెడలో నేను ఏమి చెప్పగలను? ముకుళిత హస్తాలతో లోపలికి వచ్చి వారికి చాలా చెప్పండి మీరు బయటకు వెళ్ళి ఇలా చేయండి అని అయాన్ చెప్పాడు నేను మీ స్నేహితుల్లో ఒకరి కొడుకునని చెప్పు. గుర్తింపు ఉన్న వ్యక్తిని నేనే అంటాడు ఆదిత్య. ఆదిత్య తన పాయింట్లో చేయి వేసి ముగించాడు. అంతకు ముందు కూడా రాలేకపోయాను అతను ఆగి ముందు నా కథ చెప్తాను అన్నాడు. కాబట్టి అది పూర్తవుతుంది. ఆదిత్య సైలెంట్ అయ్యాడు మరియు అయాన్ తన మాటలను ఇంకా కొనసాగిస్తున్నాడు దీని గురించి మీరు తెలుసుకోవాలి అని అయాన్ చెప్పాడు నేను మరింత మంది మధ్యకు రావాలనుకుంటున్నాను అని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఊపిరాడకుండా ఉంటుంది మరియు ఏది దగ్గరగా ఉంటుంది నేను అతని సహాయం తీసుకుంటాను ఆదిత్య వాహనం వైపు చూస్తూ అన్నాడు అయాన్ అలా మాట్లాడుతున్నారా? మీకు నా మాన్స్టర్ గ్యాంగ్ ఏమి కావాలి మీరు వెనుకబడి నేను చంపబడితే నువ్వు మంచి స్నేహితుడివి అన్నాడు ఆదిత్య. ఫర్వాలేదు మిత్రమా నేను చేయగలిగింది ఒక్కటే వాహనం ఎక్కగానే ఆదిత్య బయలుదేరబోతున్నాడు అతను ఆగి మీ కంపెనీ తర్వాత అని చెప్పాడు వ్యవస్థలో ఆ విషయానికి ఏమిటి అయాన్ నుండి హ్యాకర్లకు ఈ విషయానికి అవసరం అది విన్న ఆదిత్య కాసేపు సైలెంట్ అయ్యాడు అయాన్ మాటలు విన్న ఆదిత్య నా ముఖంలో విచిత్రమైన భావాలు కనిపించాయి మరియు అతని ముఖం నుండి చెమట కారడం ప్రారంభించింది. ఆదిత్య మొహంలో చెమటని చూసింది ఇప్పుడు ఈ పెద్ద ఈలో కూడా అయాన్ అంటున్నాడు మీ ముఖం మీద చెమట ఎందుకు కారుతోంది ఆదిత్య అయాన్ మాటలు వినగానే నా రుమాలు తీసి తలలోని చెమటను తుడుచుకున్నాడు. అయాన్ ఆదిత్యని శుభ్రం చేయడం ప్రారంభించాడు. వ్యక్తీకరణను జాగ్రత్తగా గమనించడం ప్రారంభిస్తుంది మరియు ఆదిత్య చేయి వణుకుతున్నట్లు గుర్తించాడు అయాన్కి ఆదిత్య ఎవరో అనిపించింది అయాన్ టెన్షన్ పడి ఆదిత్యని అలా అడిగాడు ఏమైంది మిత్రమా? ఆదిత్యకి ఏమైనా ప్రాబ్లం ఉందా? అయాన్ లేదు సమస్య లేదు అన్నాడు కానీ నీ మొహం చూస్తూ కాబట్టి మీకేమీ ఆందోళనగా అనిపించడం లేదు నేను టెన్షన్ పడ్డాను అంటాడు ఆదిత్య నా సిస్టమ్ హ్యాక్ చేయబడితే కాబట్టి నాకు ఏమి జరుగుతుంది? ఇప్పుడు నెమ్మదిగా నాది ఆయన టెన్షన్ పడుతున్నారు మీరు నువ్వు అబద్ధం చెబుతున్నావు అన్నాడు ఆదిత్య అయాన్ ఆదిత్య దగ్గరకు వెళ్తాడని మీరు అంటున్నారు. నువ్వు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు అని అంటాడు మీ జీవి యొక్క ప్రతి ఫైబర్ గురించి నాకు తెలుసు. నువ్వు నాకు తెలిసినంతగా నాకు తెలుసు మీరు ఉంటే మీ తల్లిదండ్రులకు తెలుసు మీకు ఏమైనా టెన్షన్ ఉంటే నాతో పంచుకోవచ్చు. మీరు మీ టెన్షన్ని నాతో పంచుకోగలిగితే మీకు అర్థం కాకపోతే అతనిని ప్రార్థించవద్దు. ఆ తర్వాత అయాన్ అక్కడి నుంచి వెళ్ళిపోవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆదిత్య అప్పుడే కెవిన్ గేట్ దగ్గరకు చేరుకున్నాను. ఆదిత్య అతన్ని ఆపి వాహనం ఇక్కడ ఉందని చెప్పాడు. తిరిగి రండి ఆదిత్యకి చెప్తాను అయాన్ మాటలు విన్న అయాన్ తిరిగి అతని దగ్గరకు వెళ్ళాడు. అతను వెళ్ళి త్వరగా చెప్పు అన్నాడు స్టార్ట్ ఆదిత్య అంటోంది ఈ కంపెనీ నేను ప్రారంభించలేదు కానీ కొన్నాను ఆదిత్య ఎవరి దగ్గర కొన్నాడు అని అయాన్ చెప్పాడు. జావేద్ అనే వ్యక్తికి చెందినదని చెప్పారు ఒక చిన్న కంపెనీ దివాళా తీసింది నేను కొన్నప్పుడు వేలం వేయబడింది.
మీరు కొన్నారని లియా అయాన్ చెప్పింది కాబట్టి టెన్షన్ ఎక్కడ నుండి వచ్చింది? ముందు నా కథ చెప్పు అన్నాడు ఆదిత్య. అది పూర్తవుతుంది. అయాన్ శాంతించాడు మరియు అతను సరే సరే అన్నాడు. ఇంకా చెప్పు ఆదిత్య. ఈ కంపెనీని కొనుగోలు చేసిన తర్వాత చెప్పారు. ఈ కంపెనీ పాతదని నాకు తెలిసింది. మాలిక్ జావేద్ కొన్ని రహస్య ముఠా కోసం పనిచేస్తున్నాడు. చేసేవారు కానీ పని పూర్తి చేయలేకపోయారు. ఆ వ్యక్తుల కారణంగా జావేద్ పూర్తిగా ఉన్నాడు. ఈ విధంగా దివాళా తీసిందని తెలిసింది. నేను ఒక రోజు జావేద్ని కలవాలనుకుంటున్నాను. నేను అక్కడికి వెళ్ళినప్పుడు అతను ఈ కంపెనీలో చేరానని చెప్పాడు. యొక్క సాఫ్ట్వేర్లో కొన్ని రహస్య ఫైళ్లను ఉంచింది. ఏం జరిగిందో తెలుసుకునేందుకు గ్యాంగ్ ఎలాంటి మార్గాలనైనా ఆశ్రయిస్తారు. ఆదిత్య చాలా వరకు వెళ్ళగలడు మరియు ఇంకా చెప్పగలడు. నేను అతని నుండి మరింత తెలుసుకోవడానికి ప్రయత్నించాను. అయితే ఆ సీక్రెట్ ఫైల్ కారణంగానే అలా అన్నాడు. బయటకు వచ్చిన తర్వాత ముఠా రహస్యం కాదు కనుగొనబడుతుంది మరియు అతని ముఖం ప్రపంచానికి తెలుస్తుంది. వెళ్లి మరుసటి రోజు జావేద్ అని తెలిసింది. రక్తం వచ్చింది మరియు ముఠా సభ్యులు మమ్మల్ని చంపుతున్నారు. ఆ ఫైల్ ఎవరికైనా ఇస్తాం అంటూ బెదిరిస్తున్నారు. దయచేసి నాకు ఇవ్వండి లేకపోతే నా కుటుంబాన్ని చంపేస్తారు. అయాన్ టార్గెట్ చేస్తారా అని అడిగాడు ఆదిత్య. ఒక గ్యాంగ్ రాక్షసుడు మరియు నేను అని చెప్పాడు. అలా అనిపించడం లేదు ఎందుకంటే 2 రోజుల క్రితం నేను ఇంట్లో ఉంచిన కారులో బాంబు పేలింది. వారు పెద్ద కన్ను చూసిన చోటికి వెళ్లారు. ఆపై నేను సిస్టమ్ జనరేట్ కాల్ కూడా అందుకుంది. నా దగ్గర మాత్రమే ఉందని బెదిరించారు. మీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి మీకు 3 రోజుల సమయం ఉంది. ఆదిత్య ఈ మాట చెప్పగానే అయాన్ మనసు థంక మరియు అయాన్ తమకు తాముగా ఒకే ఒక్క వ్యక్తికి ఇంత పెద్ద కళ్ళు ఉంటాయని అంటున్నారు. అయాన్ అలా భావించినప్పుడు నేను గ్యాంగ్ అని అర్థం. ఆదిత్య ఎవరో కాదు నేను గ్యాంగ్. దీని గురించి మాట్లాడుతూ మీకు కొంచెం హాబీ ఉంటే వెళ్ళి మీరు అని చెప్పారు. నేను పోలీసులకు ఆ వ్యక్తులకు ఎందుకు చెప్పలేదు? ఆదిత్య నీకు రక్షణ ఇస్తూ అన్నాడు. ఇక్కడి పోలీసులు మీకు తెలుసా? ఆమె ప్రశ్నలు అడిగినప్పుడు అయాన్ ఏదో చేస్తాడు. ఆదిత్య నా వైపు చూసినా అని అన్నాడు. ఇది వేరే విషయానికి అని నేను అనుకుంటున్నాను మరియు మీరు నాకు ఇంకేదో చెప్పండి. అయాన్ మాటలు విని మీరు ఆదిత్య గురించి ఆందోళన చెందుతున్నారా? నోరు జారి తనకు ఏదో కావాలి అంటాడు. ఇక ఆదిత్య ఇలా చెప్పగానే అయాన్ మీరు విషయాలు ఎందుకు ఎక్కువగా దాచారో చెప్పండి. ఎక్కడున్నావ్ మిత్రమా? స్పష్టంగా చెప్పకపోతే అయితే నేను నీకు ఎలా సహాయం చేస్తాను? ఆదిత్య వాళ్ళు నాన్నను పిలిచారని చెప్పింది. నన్ను చంపేస్తానని బెదిరించారు. కార్తీక్ భాయ్ మరణం గురించి మీకు తెలుసా? అన్ని తరువాత నా కుటుంబం నన్ను కోల్పోవడం ఇష్టం లేదు. అందుకే నాపై కూడా ఈ ఒత్తిడి తెచ్చారు. ఆ డబ్బులన్నీ ఆ ముఠా సభ్యులకు ఇచ్చాను. అప్పుడు సీక్రెట్ ఫైల్ ఇవ్వాలా అంటున్నాడు అయాన్. కాబట్టి మీరు ఆ ఫైల్ను వారికి ఇవ్వాలని నేను భావిస్తున్నాను. నేను కూడా ఇవ్వాలి అంటాడు ఆదిత్య. నేను ఆ ఫైల్ను వారికి ఇవ్వాలనుకుంటున్నాను కానీ నేను దానిని గుర్తించలేను. ఆ సీక్రెట్ ఫైల్ ఏంటి అంటున్నాడు. మన్స్టర్ గ్యాంగ్ మీ కంపెనీపై దాడి చేసినప్పుడు ఒకవేళ సైబర్ దాడి జరిగితే వాటిని ఎలా ఆపగలిగాం? బదులుగా వారు డేటాను తీసుకోవాలి. నేను చేయలేనిది అజిత్ ఎందుకంటే నా కంపెనీ అంతా అతనితోనే ఉండేది. డేటా కూడా పోతుంది. అయాన్ ఏదో చెప్పబోతున్నాడు. అసలేం జరిగిందంటే ఆదిత్య ఇంకా అలా అన్నాడు. మాన్స్టర్ గ్యాంగ్ కూడా ఆ ఫైళ్లను దొంగిలించాలనుకుంటోంది అని అభిమానంతో అయాన్ అంటున్నాడు. ఇది మాన్స్టర్ గ్యాంగ్లోని గ్యాంగ్ ఫైల్. దానితో సంబంధం లేదని ఆదిత్య చెప్పాడు. అవును మరియు ఆ వ్యక్తులు కూడా ఈ ఫైల్ని పొందాలనుకుంటున్నారు. వాంట్ అయాన్ నేను నీ వాడిని అంటాడు. ఆ రహస్య ఫైల్ విషయంలో నేను మీకు సహాయం చేయగలను గుర్తించడానికి. అయాన్ మాటలు వినడం ఆదిత్య ముఖంలో మెరుపు వచ్చింది. మరియు ఆదిత్య త్వరపడండి అన్నాడు. మీరు దేనికోసం ఎదురుచూస్తున్నారని అయాన్ చెప్పారు? దీన్ని చేయడానికి నేను మీ కంపెనీ గురించి తెలుసుకోవాలి. ప్రతి ఫైల్కి యాక్సెస్ అవసరమని ఆదిత్య చెప్పారు. అలా అయితే నాతో రండి. అయాన్ ఆదిత్యని అనుసరించి నడవడం ప్రారంభించాడు. మరి కాసేపట్లో ఆదిత్య ఇంటికి వస్తారు. అందరూ ఉన్న ఆఫీస్ సర్వర్ రూమ్కి చేరుకున్నారు. విషయానికి ప్రాప్తి లభించింది అని చెప్పాడు. ఇక్కడ మీరు అన్నింటికీ యాక్సెస్ పొందుతారు. త్వరపడండి. అయాన్ ఎవరూ సమాధానం చెప్పరు మరియు ఆ సర్వర్ రూమ్ నుండి మీ ఫోన్ తీయండి. మీ సాఫ్ట్వేర్ను కనెక్ట్ చేస్తుంది మరియు ఉపయోగిస్తుంది. దీని సహాయంతో అతను అన్ని ఫైళ్లను వెతకడం ప్రారంభిస్తాడు. సిస్టమ్ను ఫార్మాట్ చేసిన తర్వాత కూడా ఇది మనుగడలో ఉంటుంది. చాలాసేపు అయాన్ కోసం వెతుకుతూ వెళ్లాం. ఎట్టకేలకు తను ఎదురుచూసింది కొన్నాళ్లుగా ఉన్న ఫైల్ను ఆయన్కి గుర్తించారు. ఆ వ్యవస్థలలో ఉనికిలో ఉంది కానీ ఎవరూ ఎప్పుడూ లేరు. అర్థం కాలేదా? అయాన్ ఆదిత్య వైపు చూస్తూ నాకు ఆ ఫైల్ దొరికిందని అనుకుంటున్నాను. ఆ ఫైల్ని త్వరగా తెచ్చుకో అన్నాడు ఆదిత్య. డౌన్లోడ్ అయాన్ ఆ ఫైల్ను డౌన్లోడ్ చేయండి. ఇది ఇప్పటివరకు సిస్టమ్ నుండి ఎల్లప్పుడూ తీసుకుంటుంది. దీని కోసం దాన్ని తొలగిస్తుంది. అతని కంపెనీ పనిలో జోక్యం ఉండకూడదు. ఆ తర్వాత అయాన్ మరియు ఆదిత్య తిరిగి వచ్చారు. ఆదిత్య క్యాబిన్కి చేరుకోండి. అయాన్ ఆదిత్యను ఇప్పుడు ఈ ఫైల్ గురించి ఏమి అడిగాడు?
ఇక నువ్వేం చెయ్యాలి అంటాడు ఆదిత్య. ఆదిత్య ఆగి ఫైల్ వైపు చూస్తున్నాడు. క్యాబిన్ డ్రాయర్లో ఏదో వెతకడం ప్రారంభిస్తుంది. కొంతకాలం తర్వాత ఆదిత్య పెన్ డ్రైవ్ కొన్నాడు. బయటకు వచ్చి అయాన్కి ఇచ్చి చెప్పింది, ఈ ఫైల్ని ఈ పెన్ డ్రైవ్కి బదిలీ చేయండి. మీరు దీన్ని చూడలేదా అని అయాన్ చెప్పాడు. మీరు ఈ ఫైల్లో ఏమి కనుగొనాలనుకుంటున్నారు? ఆదిత్య ఖచ్చితంగా కాదు, ఎందుకంటే అందుకు వారు నిరాకరించారు. అయాన్ మీరు కోరుకున్నట్లే అయాన్ ఇదే అన్నారు. ఆ పెన్ డ్రైవ్లో ఫైల్ని పెట్టబోతున్నాను. అతని మదిలో ఒక ఆలోచన వస్తుంది. అది నిజమైతే అయాన్ మనసులో అనుకుంటాడు, ఐ గ్యాంగ్కు చెందిన వ్యక్తులు ఈ ఫైల్ను తీసుకోనున్నారు. అప్పుడు అతనికి చాలా మంచి ఉంది. వ్యవస్థలోకి ఈ ముఠా ప్రవేశించే అవకాశం ఉంది. ఆ ఫైల్తో అయాన్ జాడ లేకుండా పోయింది. వైరస్ ఆ ఫైల్ను అటాచ్ చేసి పెన్ను చేస్తుంది. దాన్ని డ్రైవ్కి బదిలీ చేసి ఆదిత్యకి ఇవ్వండి. ఆదిత్యకి ఇచ్చిన తర్వాత అయాన్ చెప్పాడు, నేను దూరంగా వెళ్ళిపోతాను మరియు ఎవరైనా ఉంటే మీకు సహాయం కావాలంటే దయచేసి కాల్ చేయండి. ఆదిత్య అవును మరియు అయాన్ అని తల ఊపాడు. అయాన్ బయటకు వెళ్లేందుకు అక్కడి నుంచి బయలుదేరాడు. తర్వాత ఆటో ఎక్కి అక్కడి నుంచి తన ఇంటికి వెళ్తాడు. అయాన్ తన ఆటోలో బయలుదేరాడు. ఫోన్ తీసి ఆ ఫైల్ వైపు చూస్తుంది. తన సాఫ్ట్వేర్ ఏమి చేసిందో ప్రయత్నించడం ప్రారంభిస్తుంది. అయాన్ దానిని తనలోనే కాపీ చేసుకున్నాడు. సాఫ్ట్వేర్ను తెరిచిన తర్వాత ఆ ఫైల్ తెరవడం ప్రారంభిస్తుంది. కానీ అయాన్ తెలుసుకుంటాడు, ఈ ఫైల్ పాస్వర్డ్తో లాక్ చేయబడింది మరియు తెరవడానికి ఒక ప్రయత్నం మాత్రమే చేయవచ్చు. ఎవరైనా ఇందులో విఫలమైతే ఈ ఫైల్ ఎప్పటికీ మరియు దాని లోపల లాక్ చేయబడుతుంది. ఆ ఫైల్లోని సమాచారం పోతుంది. దానిని అక్కడ వదిలి కొంత సమయం తరువాత ఇంటికి చేరుకుని తనలో తానే చెప్పుకున్నాడు, నేను ఈ ఫైల్ని ఎలాగైనా తెరవాలా? తద్వారా నేను ఏమి కనుగొనగలను? ముఠా దృష్టికి వచ్చిన ఈ ఫైల్లో ఏముంది? అయాన్ ఇవన్నీ గురించే ఆలోచిస్తున్నాడు. అకస్మాత్తుగా ఒక సువాసన అతని ముక్కును తాకింది. అయాన్ తన ఇంటి బయట తినాలనుకున్నప్పుడు మంచి సువాసన ఆరిపోయినప్పుడు అది అతని నోటి నుండి వస్తుంది. నా ఇంట్లో చాలా మంది ఉన్నారని తేలింది. నేను నెలల తరబడి ఆహారం వండకపోతే నా ఇంట్లో ఇంత మంచి వాసన ఎందుకు వస్తుంది? ఈ విషయానికి తెలుసుకోవడానికి అయాన్ అతని ఇంటికి వెళ్తాడు. డోర్బెల్ మోగుతుంది మరియు కొంత సమయం తర్వాత అనుష్క తలుపు తెరిచి అయాన్ ఆమె వైపు చూస్తున్నాడు. అయాన్ ఇలాగే ఫీల్ అయ్యాడనేది మాత్రమే మిగిలి ఉంది. అతను ఆమెను చూస్తూనే ఉంటాడు. కానీ అయాన్ తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుని లోపలికి వెళ్లాడు. అయాన్ లోపలికి వెళ్లగానే ఇలా అంటాడు, అనుష్క, ఏది మంచి వాసన? నేను ఆహారాన్ని వండుకున్నానని ఆమె చెప్పింది. అయాన్ చెప్పారు, అనుష్క నువ్వు నన్ను పరీక్షించకు, ఇప్పుడే ఎందుకు తీసుకురాను అని చెప్పింది. అయాన్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. కాసేపటి తర్వాత నుష్క అనేక రకాల వంటకాలను సిద్ధం చేస్తుంది. అయాన్ తన ముందు ఉన్న పొరుగువారికి కాటు ఇస్తాడు, మీ నోటిలో మరియు నమలడం తర్వాత స్థలాలు మింగేసి ఆపై అనుష్కని అడుగుతుంది. అయాన్ ఎక్సైట్మెంట్ ఎలా ఉంది? తాను ఇంతకు ముందెన్నడూ ఇలాంటివి తినలేదని చెప్పారు. ఆయన్ను తిని ఆ ఆహారాన్ని ఇలా తినండి, అతను చాలా కాలంగా తిననట్లు కనిపిస్తోంది. అయాన్ తన హృదయపూర్వకంగా తిన్న తర్వాత చెప్పాడు, మార్గం ద్వారా మీరు చాలా బాగా ఉడికించాలి, నేను ఎక్కడ నుండి నేర్చుకున్నాను అని అనుష్క చెప్పింది. అయాన్ ఏదో చెప్పబోతున్నాడని తన తల్లి నుండి తెలుసుకున్నాడు. ఆయన ఫోన్ రింగ్ అవుతోంది. ముందు నుంచి ఎవరు మాట్లాడుతున్నారు? నేనే రాజ్కుమార్ జిందాల్ అని ఒక వాయిస్ వస్తుంది. అయాన్ ఏదో చెప్పబోతున్నాడు. మళ్ళీ అయితే రాజ్కుమార్ జిందాల్ అంటున్నారు, నువ్వు రుజువు అడిగితే నాకంటే చెడ్డవాడు లేడు. హోగా అయాన్, అతను నిజంగా నువ్వే అని చెప్పాడు రాజ్ కుమార్ మాట్లాడుతున్నారు. జిందాల్కి కోపం వచ్చింది కానీ తనను తాను నియంత్రించుకుంటూ అవును నేనే అంటాడు. రాజ్కుమార్ జిందాల్ మాట్లాడుతున్నారని అయాన్ చెప్పారు కాబట్టి ఇప్పుడు మీరు నా కోసం ఏమి కలిగి ఉన్నారో చెప్పండి. ఈ ప్రతిపాదనను రాజ్కుమార్ జిందాల్ చేశారు. మొత్తం వ్యవస్థ ఇప్పుడు గోవా సమీపంలోని ఒక ద్వీపంలో ఉంది. మీరు వెళ్లాల్సిన చోటికి నేను వచ్చాను అని అయాన్ చెప్పాడు. బహుశా మీరు నా మాటలు మరిచిపోయి ఉండవచ్చు. మీరు ఏమి మర్చిపోయారు అని రాజ్కుమార్ జిందాల్ అన్నారు. నేను నీకు ముందే చెప్పాను అని అయాన్ చెప్పాడు. మీరు కోరుకున్నా నేను అక్కడికి రానని ముందే చెప్పాను. రాజ్ కుమార్ జిందాల్ ఎందుకు ఏమీ చేయకూడదు? మీరు ఎక్కడ హామీ ఇచ్చారని చెప్పారు అక్కడికి సిస్టమ్ తెస్తారు, మీరు వస్తారు. అయాన్, నేను ఎక్కడికి వెళ్తానని వాగ్దానం చేశాను అని చెప్పారు. అతను ముంబైకి వస్తానంటే కాదు, అప్పుడు నేను వస్తాను అని రాజ్కుమార్ జిందాల్ చెప్పాడు. నీలాంటి అప్రధానమైన వ్యక్తి కోసం వివేక్ చక్రవర్తి అయాన్ రాజ్కుమార్ ఇక్కడికి రానున్నారు. ఇది విన్న జిందాల్ నవ్వడం మొదలుపెట్టాడు. అయాన్ నవ్వడం వింటున్న రాజ్కుమార్ జిందాల్, నేను జోక్ చేశానా అని అతను చెప్పాడు. వివేక్ చక్రవర్తి అయితే అయాన్ అంటున్నారు, వారికి నా అవసరం ఉంటే నా దగ్గరకు వస్తారు, నాకు ఇది కావాలి. అయాన్ ఫోన్, ఇది నా నియమం. రాజ్ కుమార్ జిందాల్ కాటు వేయబోతున్నాడు. మీరు అక్కడికి వెళితే నేను చెప్తాను 50 కోట్లు ఇస్తాను అని అయాన్ చెప్పాడు.
50 కోట్ల విలువైన ఊరగాయ పెడితే ఎలా ఉంటుంది? నేను మీ నుండి 50 కోట్లు ఆదాయపు పన్ను తీసుకుంటాను. రాజ్ కుమార్ జిందాల్ నా పాత్రలో నటించనున్నాడు. ఇప్పుడే ఏదో చెప్పబోతుంది యాన్ అన్నాడు. ఇప్పుడేమీ ఇంట్లో చెప్పకున్నా ఫర్వాలేదు అని ఇది చెప్పిన తర్వాత అయాన్ ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు. అయాన్ ఫోన్ డిస్కనెక్ట్ చేసిన వెంటనే రాజ్కుమార్ జిందాల్ దీని కారణంగా ఫోన్ను ఫ్లో స్క్రీన్ చేస్తుంది. అతని ఫోన్ ముక్కలు ముక్కలైంది. అప్పుడు అతని కళ్ళు ఎదురుగా నిలబడిన స్నేహ వైపు మళ్ళాయి. స్నేహ వెళ్ళి ఈ రోజుల్లో నువ్వు అని చెప్పింది. ఫోన్ చాలా పగలగొట్టడం ఇది కొనసాగితే వ్యాపారంలో భాగం మీ ఫోన్ని కొనుగోలు చేయడంలోకి వెళ్తుంది. రాజ్కుమార్ జిందాల్ మాట్లాడుతూ సయన్ అని పేరు పెట్టారు. బాలుడు నా మనసును దోచుకున్నాడు. అతని ఉన్నప్పుడు అదే సమయంలో హత్య చేయాలి. కుటుంబాన్ని చంపేశారని స్నేహ చెప్పింది. పొరపాటున కూడా స్నేహతో ఇలా అనకండి. ఇది విన్న తర్వాత రాజ్కుమార్ జిందాల్ అన్నారు. అతని లోపల మీరు ఏమి ఉంది? ఆమె అతన్ని ఇష్టపడుతుందని నేను అనుకుంటున్నాను. సాఫ్ట్వేర్ అంటే అహంకారం తప్ప మరొకటి కాదు. మీరు ఏ డిజైన్తో మిమ్మల్ని మీరు చంపుకున్నారు? 30 ఖాన్ చాలా త్వరగా అర్థం చేసుకోవడం ప్రారంభించాడు. రాజ్కుమార్ జిందాల్ మాటల్లో నిజమెంతో చూపిస్తాను. అది విన్న స్నేహ ఏం మాట్లాడుతున్నావ్? మేనమామ, అతను కూడా ధనవంతుడైన తండ్రి కొడుకు. రాజ్కుమార్ జిందాల్కు కొంత అహంకారం ఉండాలి. నేను అయితే ఎవరైనా ఉన్నారా అని చెప్పారు. నేను అతన్ని కిడ్నాప్ చేస్తే అతని మనస్సు శాంతిస్తుంది. నేను ఇప్పుడు అనుకుంటున్నాను అని చెప్పింది. గో స్నేహ, మనం కిడ్నాప్ చేసే వాళ్ళు ఎవరూ లేరు. రాజ్కుమార్ జిందాల్ తనను బ్లాక్ మెయిల్ చేయవచ్చని చెప్పారు. మనం అతన్ని ఎందుకు కిడ్నాప్ చేయకూడదు? రాజ్కుమార్ చక్రవర్తి కుటుంబాన్ని చేరుకోవాలి. ఆ తర్వాత చక్రవర్తి అని జిందాల్ ఇంకా చెప్పారు. కుటుంబం అతనితో వారి స్వంత విధంగా వ్యవహరిస్తుంది. ఆ తర్వాత అతని అహం, మనసు రెండూ గమ్యం చేరుకుంటాం అంటోంది స్నేహ. మీకు ఏది కావాలంటే అది చేయవచ్చు. కానీ రాజ్కుమార్ జిందాల్పై ఒక గీత కూడా పడకూడదు అన్నట్టుగా స్నేహ వైపు చూడటం మొదలు పెట్టింది. అతని ముందు ప్రపంచంలోనే అతిపెద్ద మూర్ఖుడు స్టాండ్ అప్ రాజ్ కుమార్ జిందాల్ సరే అన్నాడు. మరియు మీ మరొక ఫోన్ తీసి ఎవరికైనా కాల్ చేయండి. ఎదురుగా ఉన్న వ్యక్తి ఫోన్ తీయడం ఖాయంగా కనిపిస్తోంది. రాజ్కుమార్ జిందాల్ మాత్రమే ఎవరైనా అని చెప్పారు అయాన్ని కిడ్నాప్ చేయడానికి. రాజ్కుమార్ జిందాల్ ఒక వ్యక్తికి ప్లాన్ చేసిన తర్వాత కాల్ చేసి నాకు ఎవరైనా కావాలి అని చెప్పింది. నేను కిడ్నాప్ చేయాలనుకుంటున్నాను, ఒక వ్యక్తి ముందు నుండి చెప్పాడు. రాజ్ కుమార్ను ఎవరు కిడ్నాప్ చేయాలి? జిందాల్ ప్రైవేట్ కంపెనీలో చెప్పింది. 24 నుండి 25 సంవత్సరాల వయస్సు గల ఉద్యోగి అబ్బాయి. అతన్ని కిడ్నాప్ చేసి ముందు నుండి నా దగ్గరకు తీసుకురండి. దీనికోసం నేను ఆజాద్ భాయ్ని అడగాలని ఒక స్వరం వస్తుంది. మనం మాట్లాడాల్సి ఉంటుంది. రాజ్ కుమార్ జిందాల్ అన్నారు. మీకు కావలసినది చేయండి, కానీ వీలైనంత త్వరగా నాకు తెలియజేయండి. నువ్వు కిడ్నాప్ చేస్తావా లేక నేనేం చేస్తానో చెప్పు. నేను మరొకరిని కనుగొనాలా? ఒక్క నిమిషం ఆగండి, ఆ తర్వాత చెబుతాను. ఆ తర్వాత ఎదురుగా ఉన్న వ్యక్తి ఫోన్ను డిస్కనెక్ట్ చేస్తాడు. దీంతో ఆ వ్యక్తి ఫోన్ను డిస్కనెక్ట్ చేశాడు. రాజ్కుమార్ సంజయ్ ఎప్పటి నుంచో జిందాల్ తనకు తానుగా చెప్పుకుంటున్నాడు. సింధనియా ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. నా పని సాగింది. సంజయ్ సింఘానియా ఈ ఆదేశం ఇచ్చినట్లయితే అబుల్ ఆజాద్తో మాట్లాడే అవకాశం అతనికి లభించి ఉంటే. మరోవైపు అస్సలు అవసరం లేదు. ఆ వ్యక్తి అబుల్ ఆజాద్కి ఫోన్ చేశాడు. తీయగానే నేనే హమీద్ అని అంటాడు. ఆజాద్ భాయ్ హమీద్. అబుల్ పేరు వినగానే నువ్వు చెప్పాలనుకున్నది చెప్పు అన్నాడు ఆజాద్. ప్రిన్స్ జిందాల్ అని హమీద్ చెప్పారు. ఓ వ్యక్తిని కిడ్నాప్ చేస్తానని ఆఫర్ ఇచ్చాను. ఆయన గురించి నాకు బాగా తెలియదు కాబట్టి అది నిర్ధారించుకోవడానికి నేను మీకు కాల్ చేశాను. నేను ఈ కిడ్నాప్ని నిర్వహించాలా వద్దా? అబుల్ ఆజాద్ మా స్నేహితుల్లో ఒకడని చెప్పారు. వారిలో ఒకరు కిడ్నాప్కు గురైన రాజ్కుమార్ జిందాల్ హమీద్ ఆమెను కిడ్నాప్ చేయమని అడుగుతాడు. ఆజాద్ భాయ్, ఆ తర్వాత నువ్వు ఏది చెప్పినా అతను అంటాడు. హమీద్ రాజ్కుమార్ను జిందాల్ అని పిలుస్తున్నాడు. ఎవరు కిడ్నాప్ చేశారో ఇప్పుడు చెప్పండి అన్నారు. చేయాల్సింది రాజ్కుమార్ జిందాల్. ఆ వాహనం రహేజా అనే వ్యక్తిని కిడ్నాప్ చేయాలి నువ్వు అని హమీద్ తన ఇంటి నుండి అంటున్నాడు. దయచేసి రేపు ఉదయానికి దాని చిరునామా మరియు ఫోటోను నాకు పంపండి. అతను రాజ్ కుమార్ జిందాల్ మీ నియంత్రణలో ఉంటాడు. అతను అవును అని తల ఊపి హమీద్కి చెప్పాడు. అయాన్ ఫోటో మరియు అతని ఇంటి అడ్రస్ పంపి ఉండొచ్చు. ఫోటో, అడ్రస్ రాగానే హమీద్ ఆ విషయానికి చెప్పాడు. చింతించకండి, రేపు మీ ఆఫీసులో ఉంటుంది. మీరు దానిని వెనుక ఉన్న గిడ్డంగిలో మరొక వైపు కనుగొంటారు. అయాన్ నోటి నుండి వివేక్ చక్రవర్తి పేరు అనుష్క వినడానికి కొంచెం కాదు కానీ చాలా ఇష్టం. మరియు ఆమె మీరు అని యాన్ని అడుగుతుంది. వివేక్ చక్రవర్తి మీకు ఎలా తెలుసు? ఆయన ఎలా తెలుసు? మీ ఆందోళన ఏమిటి? అయాన్ అన్నారు. దానితో సంబంధం లేదని
నిజానికి నేను సాఫ్ట్వేర్ను రూపొందించడం ద్వారా మీ కంపెనీని అభివృద్ధి చేయండి. తర్వాత వివేక్ చక్రవర్తికి ఇవ్వబడింది. అది నచ్చింది మరియు దానిని ప్రారంభించాలని నిర్ణయించుకుంది. లండన్లో చాలా పెద్ద సెమినార్ కోసం నిర్వహించబడింది కానీ ఆ సదస్సులో మృత్యుంజయ్ చక్రవర్తిపై కాల్పులు జరిపారు. ప్రయోగం రద్దు చేయబడింది. ఆ తర్వాత చెప్పడం మొదలుపెట్టారు, ఆ సాఫ్ట్వేర్ని క్రియేట్ చేస్తున్నప్పుడు అదే చేశాను, చాలా తప్పులు జరిగాయి, వాటిని సరిదిద్దాలి. వారు నన్ను పిలవాలనుకుంటున్నారు కానీ నా అభిప్రాయం ప్రకారం నా తప్పు లేదు. వెలవెలబోతోందని అనుష్క చెప్పింది. కోట్ల విలువైన ప్రాజెక్టులు మీరు చేశారు. సాఫ్ట్వేర్ను లాంచ్ చేయడానికి అయాన్ వచ్చారు. మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయా అని అతను చెప్పాడు. అనుష్క చెప్పింది కానీ అందులో మీ అయాన్ చెప్పిన పేరు ఎక్కడా లేదు. అనుష్క అయాన్కి లైమ్ లైట్ అంటే ఇష్టం లేదు. అయాన్ తదేకంగా చూస్తూనే ఉంటాడు మరియు నిజానికి అలా చెప్పాడు. లండన్ వెళ్లిన తర్వాత నాకు కూడా ఈ విషయానికి తెలిసింది. వారు నా స్వంత సాఫ్ట్వేర్ను ప్రారంభిస్తారు, మీరు చేయబోతున్నారు అని అనుష్క చెప్పింది. అయాన్ బాధపడలేదు మరియు చెప్పాడు, సాఫ్ట్వేర్ వల్ల నాకు ఉద్యోగం వచ్చింది, అందుకే ఇలా చెప్పి అయాన్ని వెళ్లనివ్వను. నా ఫోన్ని డైనింగ్ టేబుల్ పై ఉంచిన తర్వాత డైనింగ్ టేబుల్ కడగడానికి వెళుతుంది. ఫోన్లో ఉంచిన అతని ఫోన్ వేగంగా మోగడం ప్రారంభమవుతుంది. అయాన్ అనుష్క వైపు చూస్తూ అన్నాడు. అనుష్క ఫోన్ని స్పీకర్లో పెట్టింది. అయాన్ ఫోన్కి వస్తున్న కాల్ని పికప్ చేస్తోంది. నేను దానిని స్పీకర్లో ఉంచాను మరియు ముందు నుండి ధ్వని వస్తుంది. నేనే స్నేహ అని అయాన్ చెప్పాడు. ఎందుకు ఇలా అంటున్నావు అంటుంది స్నేహ. అయాన్ నా ఉద్దేశ్యం చెప్పాడా? ఎందుకు పిలిచావు అంటుంది స్నేహ. నిజానికి మామయ్య నిన్ను కిడ్నాప్ చేయాలని ప్రయత్నించాడు. అయాన్ ఏమి చెప్పాడు? నువ్వు నాన్సెన్స్ మాట్లాడుతున్నావు. నేను నిజమే అంటుంది స్నేహ. నేను మాట్లాడుతున్నాను అయాన్. వారు చెప్పారు ముందుగా స్నేహను ఎప్పుడు కిడ్నాప్ చేయబోతున్నారు? అయాన్ యొక్క ఈ ప్రశ్న మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే ఈ రాత్రి అయాన్ అని ఆమె చెప్పింది. నన్ను హెచ్చరించినందుకు ధన్యవాదాలు చెప్పారు నీ స్వరంలో నేను అని స్నేహ చెప్పింది. అయాన్ నాకు ఎలాంటి భయాందోళనలు కలగడం లేదు, నేనే కిడ్నాప్ చేయాలనుకుంటున్నాను అని చెప్పింది. హూన్ స్నేహ చెప్పింది. నీ మనసు మీకు ఏదైనా జరిగితే నేను వెళ్తే నాకు ఏమవుతుంది? ప్రస్తుతం మీకు అదే జరుగుతోంది. ఫోన్ డిస్కనెక్ట్ చేయమని అయాన్ అనుష్కకు సిగ్నల్ ఇచ్చాడు కానీ అది కొద్దిగా సంకోచం. అయాన్ మళ్ళీ నాతో అయాన్ మాట్లాడండి. అనుష్క సిగ్నల్ ఇస్తే ఫోన్ డిస్కనెక్ట్ చేస్తుంది. అయాన్ అనుష్క నుండి ఫోన్ తీసుకున్నాడు మరియు కొద్ది రోజుల్లో తిరిగి వస్తానని చెప్పారు. నేను వెళ్తాను. అనుష్క ఏదో చెప్పబోతుంది. ఆ వాహనం జాగ్రత్తగా బయటకు వెళ్లాలని చెప్పారు. అనుష్క అయాన్ని ఏదైనా అడగకముందే అనుష్క అక్కడ నుండి తలుపు వరకు వెళ్ళిపోతుంది. ఆమె వచ్చి మిమ్మల్ని మీరు చూసుకోండి అని చెప్పింది. నన్ను జాగ్రత్తగా చూసుకో అంటున్నాడు అయాన్. మీకు కావలసిందల్లా అయాన్ చిరునవ్వుతో మరియు పాత భవనం యొక్క గేట్ వైపు కదలండి. అయాన్ ఇప్పటికే కొంతమందిని కలిసినట్లు తెలుస్తోంది. అయాన్కి చిరునవ్వు దాగి ఉంది. వదులుకుని చీకటి పడే వరకు ముందుకు సాగుతుంది ఎందుకంటే అక్కడ ఏమీ కనిపించదు. అప్పుడే ఆ చీకట్లోంచి కొంతమంది బయటకొస్తారు మరియు అయాన్ను వెళ్లనివ్వడానికి వారు అయాన్ను పట్టుకున్నారు. ప్రజలకు నచ్చేలా ఫేక్గా వ్యవహరిస్తాడు. అయాన్ కిడ్నాప్ చేయడానికి రాలేదని అర్థం చేసుకోండి. వారిలో ఒకరైన అయాన్కు క్లోరోఫామ్ ఇచ్చారు. స్నిఫ్ ఇస్తుంది మరియు అయాన్ అక్కడే అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వారిలో ఒకరు మిగిలిన వారికి చెబుతారు, అది జిందాల్ గ్రూప్స్ కార్యాలయం వెనుక ఉంది. గిడ్డంగికి తీసుకెళ్లి ఆపై అందరికీ ప్రజలు అయాన్ను తమ కారులో ఎక్కించుకున్నారు. అయాన్ ఆ గిడ్డంగి వైపు బయలుదేరాడు. ఆమెను కిడ్నాప్ చేసిన తర్వాత కారులో తీసుకెళ్లారు మరియు రాజ్కుమార్ జిందాల్ కంపెనీ వెనుక ఉన్న వ్యక్తులు గిడ్డంగి వైపు కదలడం ప్రారంభిస్తారు. వారిలో ఒక వ్యక్తి హమీద్కి డయల్ చేస్తాడు మరియు అతను దానిని తీయగానే అతను హమీద్ భాయ్ అని చెప్పాడు. మీరు పంపిన ఫోటో తీయబడింది మరియు దానిని తీసుకురావడం హమీద్ అన్నాడు. మీరు దీనితో మంచి పని చేశారు, ఖచ్చితంగా బహుమతి పొందండి. ఆ వ్యక్తి అతన్ని త్వరగా గోడౌన్కి తీసుకెళ్లాడు. ధన్యవాదాలు హమీద్ భాయ్, మేము త్వరలో వస్తాము అని చెప్పాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి గోడౌన్కు చేరుకుంటాడు. డ్రైవర్ని వేగంగా నడపమని చెబుతాడు. మరోవైపు హమీద్ రాజ్ కుమార్ జిందాల్కు ఫోన్ చేశాడు. రాజ్ కుమార్ భాయ్ మీది అని చెబుతూనే మేము వ్యక్తిని కిడ్నాప్ చేశాము మరియు మీ ఆఫీసు వెనుక ఉన్న గోడౌన్కి. రాజ్ కుమార్ జిందాల్ ఆనందంగా చెప్పారు, త్వరగా తీసుకురండి. హామ్నా అని చెప్పింది. కొంత సమయం తర్వాత ప్రజలు అక్కడికి చేరుకుంటారు. రాజ్ కుమార్ జిందాల్ నా పక్కనే కూర్చున్నాడు. స్నేహను చూసి యాన్ రహేజా అంటున్నాడు. బార్డ్ అనే పక్షి ఇప్పుడు మా బోనులో ఉంది. స్నేహ ఏదో విధంగా ఇరుక్కుపోయిందని మనసులో మాట చెప్పింది. అతను చిక్కుకోలేదు కాని అతను రాజ్కుమార్ జిందాల్ మిమ్మల్ని ట్రాప్ చేశాడు, నువ్వు కూడా అక్కడికి వస్తావా అంటోంది స్నేహ. నువ్వే వెళ్ళాలి అన్నయ్య, వాడిని ఈ స్థితిలో ఉంచుతాను నేను చూడలేను అంటున్నాడు రాజ్కుమార్ జిందాల్. మీకు తగినట్లుగా రాజ్కుమార్ జిందాల్ మీ కారు మరియు మీ కంపెనీ బయలుదేరుతుంది. వెనుక గోడౌన్ వైపు ఏదో వెళ్లడం మొదలవుతుంది. వెంటనే అయాన్తో కలిసి అక్కడికి చేరుకున్నారు.
చేరుకుని ఆపై యువరాజు జిందాల్ కూడా అక్కడికి చేరుకుంటుంది. ఆ గోడౌన్ అది రాజ్కుమార్ జిందాల్ కంపెనీ ఉన్న ప్రదేశం. పనికిరాని వస్తువులను అక్కడ ఉంచారు. ఒక రకంగా చెప్పాలంటే స్టోర్ రూమ్ అని కూడా అనవచ్చు. అక్కడున్న స్తంభానికి అతన్ని కట్టివేస్తారు మరియు రాజ్కుమార్ జిందాల్ని చూస్తూ ఇలా అన్నాడు, ఇప్పుడు ఏం చేయాలి సార్? ప్రిన్స్ అవసరం అని జిందాల్ చెప్పారు. అతడిని గోవా సమీపంలోని ఓ దీవికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎలా మోస్తాం అంటున్నారు జనాలు? సముద్రం అంటాం అంటున్నాడు రాజ్ కుమార్ జిందాల్. మగవారిలో ఒకరు దారి చూపుతారు సముద్రంలో ఈ రాత్రి సమయంలో అని చెబుతారు. వెళితే మంచిదేమో రాజ్ కుమార్ జిందాల్ అంటారా? ప్రస్తుతానికి మనకు ఇది చాలా సులభం మరియు సత్వరమార్గం, సముద్ర మార్గం. మేము ఉదయానికి అక్కడికి చేరుకోవాలి, ఆ వ్యక్తి చెప్పాడు. ఆ మనిషి హమీద్తో మీరు చెప్పేది అదే? ఆ వ్యక్తుల నుంచి ఆదేశాలు అందాయి. రాజ్కుమార్ జిందాల్ చెప్పినదంతా మనం పాటించాలి. కొన్ని మోటారు పడవలు అని రాజ్కుమార్ జిందాల్ చెప్పారు. వీలైనంత త్వరగా మేము చేయగలిగిన ఏర్పాట్లు చేయండి. ఆ మనిషి ఆ ద్వీపానికి చేరుకోవాలి. యువరాజు జిందాల్ మాటలను అంగీకరిస్తుంది మరియు కాల్ చేసి 2 మోటార్ బోట్లను ఏర్పాటు చేయండి. ఆ తర్వాత అందరూ అపస్మారక స్థితిలో ఉన్న ఆయన్ను తీసుకెళ్లారు. డాక్యార్డ్ వైపు కదలడం ప్రారంభించండి. రాజ్కుమార్ జిందాల్ అయాన్ నేడు చక్రవర్తి గ్రూపులకు అప్పగిస్తున్నారు. అతను తన వ్యాపారాన్ని ఎవరికైనా విస్తరించాలని కోరుకున్నాడు. రాజ్కుమార్ జిందాల్ దీని వల్ల నష్టాల నుంచి కాపాడవచ్చని భావిస్తున్నారు. రేపు ఉదయించే సూర్యుడు తనదే అన్నట్లుగా ఉంది. జీవితంలో కొత్త ఉదయాన్ని తెస్తుంది. ఈ ఆలోచనను బలపరుస్తూ అతను డాక్యార్డ్ వైపు వెళ్లాడు. ఆ వ్యక్తులు కొంత సమయం తర్వాత పెరగడం ప్రారంభిస్తారు. 2 వ్యక్తులు ఉన్న డాక్యార్డ్కు చేరుకుంటారు. ఈ వ్యక్తులు మోటారు పడవలతో బార్లో ఉన్నారు. త్వరత్వరగా అందరూ అయాన్ని మోటారు పడవలో ఎక్కించారు. చక్రవర్తి అందులో పెట్టి వెళ్లిపోయాడు. ఖండన్ ద్వీపానికి వెళుతున్నాడు. మనం ఏ ద్వీపానికి వెళ్ళాలి అని ఆ వ్యక్తి చెప్పాడు. మేము అని సర్ రాజ్కుమార్ జిందాల్ చెప్పారు. చక్రవర్తి ద్వీపం వైపు వెళుతున్నారు. మాత్రమే ఉన్న ద్వీపం అని పిలుస్తారు. చక్రవర్తి కుటుంబం మాత్రమే అక్కడ నివసిస్తోంది. రాజ్కుమార్కు అన్ని విలాసాలు అందుబాటులో ఉన్నాయి. జిందాల్ ఇంకా ఆ ద్వీపంలో చాలా మంది చెప్పారు. అదే స్థలంలో అన్ని హెలికాప్టర్లు మరియు విమానాలు కూడా ఉన్నాయి. నిజానికి మొత్తం ద్వీపం కుటుంబానికి చెందినది. చక్రవర్తి కుటుంబాన్ని నిందించాడు. చాలా ఏళ్ల క్రితం ప్రజలు ఆ దీవిని ప్రభుత్వానికి అప్పగించారు. వారి అనుమతి లేకుండా ఇక్కడి నుంచి కొనుగోలు చేశారు. ఎవరూ రాలేరు. చాలా మంది ఉన్నారు. అక్కడికి వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. చక్రవర్తి కుటుంబ చట్టాలు చాలా ఎక్కువ. వారు కఠినంగా ఉంటారు. వారికి వ్యతిరేకంగా వెళ్లడం అంటే మరణం. నేను కూడా అక్కడ ఈ వ్యక్తిని తెలుసుకున్నాను. నాకు పని అప్పగించబడినప్పుడు నేను అక్కడికి వెళుతున్నాను అని మనిషి అంటాడు. కలిసి ఏం చేస్తాం అంటున్నాడు రాజ్కుమార్ జిందాల్. ఇది కూడా నాకు తెలియదు, ఎందుకంటే నా పని ఆ దీవిలోని ఈ అబ్బాయికి మాత్రమే. ఆ తర్వాత దాన్ని ఫార్వార్డ్ చేస్తారు, చూద్దాం అని ఆ మనిషి అంటాడు. రాజ్ కుమార్ జిందాల్ ఆ దీవికి వెళ్లడు. లేదు, మేము కేవలం అక్కడ గాడిద అని చెప్పింది దానిని అప్పగించి తిరిగి ముంబైకి వస్తాను. మనిషి మరింత ముందుకు వెళ్తాడు మరియు ఈ అబ్బాయి అని చెప్పాడు. అతను అక్కడ చంపబడబోతున్నాడా? అది నాకు ఇష్టం లేదు అంటున్నాడు రాజ్కుమార్ జిందాల్. చక్రవర్తి కుటుంబమే కారణమని తెలుస్తోంది. ఈ అబ్బాయిలో చాలా అవసరం ఉంది. అతనిలో చాలా ఉంది. నేను అనుకుంటున్నాను ఇది చాలా అహంకారం. చక్రవర్తి కుటుంబం తమ అహంకారాన్ని ప్రదర్శిస్తుంది. ఆ తర్వాత ధనికుల నుంచి డబ్బులు తీసుకున్న విషయానికి తెలిసిపోతుంది. సుమారు 4 గంటలు అంటే ఏమిటి? ప్రయాణం తర్వాత ఎట్టకేలకు తమ గమ్యస్థానానికి చేరుకున్నారు. కానీ వారు వెళ్లాల్సిన చోటికి చేరుకుంటారు. అంటే ఇప్పుడు వారు చక్రవర్తి ద్వీపంలో ఉన్నారని అర్థం. అప్పటికే వందలాది మంది అక్కడికి చేరుకున్నారు. రాజ్ కుమార్ గార్డ్స్ మెషిన్ గన్తో నిలబడి ఉన్నాడు. జిందాల్ వాహనాన్ని ఆ గార్డులకు అప్పగించి ఉండేవాడు. మరియు అయాన్ తిరిగి ముంబై వైపు వెళ్తాడు. చక్రవర్తి కుటుంబం యొక్క ద్వీపానికి రాజ్కుమార్ జిందాల్ తర్వాత తిరిగి ముంబై వైపు అక్కడ ఉన్న గార్డు అయాన్ దగ్గరకు వెళ్తాడు. ఆ ద్వీపం వైపు వెళ్దాం. అయాన్ స్పృహలోకి వచ్చినప్పుడు అతను తనను తాను కనుగొంటాడు. అయాన్ నిద్ర లేచాడు మరియు గదిలో నిద్రిస్తున్నాడు. ఎవరూ చూడని స్టార్ హోటల్ గది మొత్తం ఖరీదైన వస్తువులతో నిండిపోయింది. అయాన్ తన మనస్సులో తనను తాను అలంకరించుకున్నాడు. ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటే అని అంటారు. ఖరీదైన మరియు విలాసవంతమైన గదిలో బంధించబడాలి. అప్పుడు అతను తన జీవితాంతం ఇక్కడ బంధించబడాలని కోరుకుంటాడు. అయాన్ మంచం దిగి తలుపు తెరిచాడు. అయాన్ వైపు కదలడం ప్రారంభించి తలుపు తెరుస్తాడు. మరియు కొంత సమయం తర్వాత బయటకు రావడం ప్రారంభమవుతుంది. అయాన్ అతను దిగగలిగే సరళమైన మార్గాలను చూస్తాడు. అలా చేసిన తర్వాత మీరు చాలా పెద్ద హాలులోకి వస్తారు. ఆ హాల్లో సోఫా, టీవీ ఇంకా చాలా వస్తువులు ఉన్నాయి. అయాన్ చాలా ఖరీదైనదిగా అనిపించింది. అవన్నీ పట్టించుకోకుండా
పెద్దది ఆ హాల్కి దారితీసే తలుపు వైపు కదలడం ప్రారంభిస్తుంది. బయటకు రాగానే అయాన్లో ఉన్నాడు కాబట్టి అయాన్ మాన్ తనను తాను రోడ్డుపై కనుగొంటాడు. ఇది ఏ ప్రదేశం అని నా మనసు అడుగుతుంది. రోడ్డు ఉంది కానీ ఈ రోడ్డులో ఎవరూ కనిపించరు. ఆ దారిలో అయాన్ ఎందుకు నెమ్మదిగా నడవడం లేదు? కొంత సమయం తర్వాత అయాన్ ముందుకు వెళ్లడం ప్రారంభించాడు. ఇది ఎక్కడ నుండి బహిరంగ మైదానానికి వస్తుంది? ఆ వింత ప్రదేశాన్ని చూసి అయాన్ ఉద్వేగానికి లోనయ్యాడు. అతను మైదానం యొక్క ఒక వైపు ఘనీభవిస్తాడు. సముద్రం ఉంది మరియు మరొక వైపు, చాలా దూరంగా, చాలా ఉన్నాయి. పెద్ద భవనాలు కొద్దిగా నిర్మించబడ్డాయి. దూరంలో చాలా పెద్ద భవనాలు. జాగ్రత్తగా చూసేసరికి అయాన్ ఉన్నాడు. ఈ రహదారి ఆ భవనాలను ఒకదానికొకటి కలుపుతుంది. దీని గురించి అయాన్కి ఉన్న సందేహాలను నేను జోడిస్తాను. ఈ రహదారిపై ఒక్క వాహనం కూడా వెళ్ళని పరిస్థితి నెలకొంది. వాడు ఇలా అన్ని చోట్లా ఎందుకు కనిపించడు? అయాన్ చిన్న పట్టణంలా అనిపించింది. ఆ భవనాలలో ఒకదాని తలుపు వద్ద వెళ్లి దానిపై వ్రాసిన పదాలను చదువుతుంది. సామ్రాట్ చక్రవర్తి, ఆరాధ్యలా కనిపిస్తున్నారు. చక్రవర్తి వాహనం వైపు చిన్నగా చూస్తున్నాడు. అయోమయంగా ఈ మనుషులు అంటాడు. అయాన్ ఇల్లు పక్కనే ఉన్న మరో భవనంలో ఉంది అని వ్రాసిన తలుపు దగ్గరకు వెళ్తాడు. అభిషేక్ చక్రవర్తి మరియు సోనాల్ చక్రవర్తి. అయాన్ అప్పుడు అతని కళ్ళు ఎదురుగా ఉన్న ఒక భవనంపై పడ్డాయి. ఇది మిగిలిన భవనం కంటే పెద్దది మరియు చాలా మెరుగైనది. ఆ భవనం దగ్గర కూడా అయాన్ కనిపించాడు. అతను వెళ్ళినప్పుడు అతను ఈ భవనంపై చూస్తాడు. దీనిని మృత్యుంజయ్ చక్రవర్తి రాశారు మరియు అయాన్కి ఈ పేరు చదివిన తర్వాత వేద చక్రవర్తి. అయాన్ కొంత సమయం తర్వాత ఏదో గుర్తు చేసుకోవడం ప్రారంభించాడు. ఈ రెండు పేర్లు అని తనలో తానే చెప్పుకుంటున్నాడు. మా అమ్మ లండన్ డైరీలో ఉంది. ఆ డైరీ ప్రకారం ఈ ఇద్దరు వ్యక్తులు నా తల్లి మరియు అతను తండ్రి జీవితంలో అతిపెద్ద విలన్. మరి ఆయన మరణానికి అయాన్ కూడా కారణం కావచ్చు. ఆ తర్వాత పిలిచే మరో దారిలో బయటకు వస్తుంది. ఇది చూసిన అయాన్ కాస్త కంగారు పడ్డాడు. సముద్రం నుండి రోడ్డు వచ్చి లోపలికి వెళ్ళింది. అయాన్ పొలం దగ్గర నివసించేవాడు. అయాన్ వెళ్లి చదవడం ప్రారంభించిన బోర్డు కనిపిస్తుంది. చక్రవర్తి ద్వీపానికి స్వాగతం. అయాన్ అభిమానంతో, ఓ మీదే. ప్రజలు నన్ను కిడ్నాప్ చేసి ఒక ద్వీపానికి పంపించారు. కానీ చక్రవర్తి కుటుంబానికి చెందిన దానిని దూరంగా విసిరారు. అయాన్ మరో రెండు బోర్డులను చూస్తాడు. అయాన్ మరియు ఇద్దరూ రోడ్డుకు వేర్వేరు వైపులా నిలబడి ఉన్నారు. బోర్డులు చదివి ఉత్సాహంగా చెప్పారు. ఈ ద్వీపం పేరు చక్రవర్తి. ఇది ఒక ద్వీపమైతే మిట్టల్ కుటుంబానికి చెందిన వారు ఇక్కడ ఉన్నారు. ఆ రెండు బోర్డులు సరిగ్గా ఏమి చేస్తున్నాయి? రహదారికి అవతలి వైపు వాహనం ఎక్కడ ఉంది? అతను చక్రవర్తి కుటుంబం నుండి వచ్చాడు. అవతలివైపు ఉన్న ఇళ్లన్నీ మిట్టల్ కుటుంబానికి చెందినవే. ఆ ఇళ్లలో ఒకదానిని చూసేందుకు అయ్యా రహదారికి అవతలి వైపుకు వెళుతుంది. ఇక్కడ ఒక చిన్న భవనం, దాని మీద రాసి ఉంది రాజేష్ మిట్టల్. అయాన్ స్వయంగా ఇక్కడ అమ్మాయి పేరు ఎందుకు ఉంది అని చెప్పింది. అయాన్ అప్పుడు పేదవాడు కావచ్చు అంటాడు. ఇంకా పెళ్లి చేసుకోలేదని అయాన్ చెప్పాడు. ఒక టోనింగ్ కారణంగా అయాన్ చాలా పెరిగింది. పెద్ద కానీ పాత భవనం. అయాన్ నెమ్మదిగా ఆమె వైపు నడుస్తూ కనిపించాడు. దగ్గరికి వచ్చిన తర్వాత అయాన్కి ఆ విషయానికి తెలిసిందని తెలుస్తోంది. ఈ ఇల్లు పాత రకం కాదు కానీ ఎవరో అన్నట్టు చూశారు. కొన్నాళ్లుగా అయాన్ శుభ్రం చేయలేదు. ఇంటికి రాగానే ఆ విషయానికి తెలిసింది. ఆ ఇంటి నేమ్ ప్లేట్ పై దుమ్ము లేచిందని. అయాన్ తన చేతులతో ఆ దుమ్మును శుభ్రం చేస్తున్నాడు. ఆపై అక్కడ వ్రాసిన వాటిని ఎవరు చూస్తారు? అది చూసి అయాన్ కాళ్ల కింద పడిపోయాడు. ద్వీపం అజయ్ మిట్టల్. పూర్ణిమ జారిపోయింది. మిట్టల్ మరియు అయాన్ మిట్టల్. అయాన్ దానిని చూస్తున్నారు. ఈ ఇల్లు నా తల్లిదండ్రులకు మరియు నాకు చెందినదని అతను చెప్పాడు. అయాన్ ఇదంతా ఆలోచిస్తూ ఉండేవాడు. అతను వెనుక నుండి ఒక స్వరం వింటాడు. మీ పేరు అయాన్? ఆయన వయస్సు ఉన్న మనిషి ఉన్నాడా? అతను అయాన్ వెనుక నిలబడి అయాన్ని అడిగాడు. అతను వెనక్కి తిరిగి, అవును, అది నా పేరు అని చెప్పాడు. ఇది అయాన్. ఆ అబ్బాయి మీరు ఇక్కడ ఉన్నారా? అయాన్ పేరు చూస్తే ఇది నా ఇల్లు కాదు. అయాన్ చెప్పేది మీకు అర్థమైందా? లేదు. ఈ ఇల్లు నా మామయ్యది అని అబ్బాయి చెప్పాడు. వీరి కుటుంబం మొత్తం ఒక హోటల్లో బస చేసింది. అయాన్ మంటల్లో చనిపోయాడు. వదిలేసి నువ్వు అయాన్ ఎవరో చెప్పు. అప్పుడు నువ్వు ఎవరు అని అబ్బాయిని అడిగాడు. నేను ఈ ద్వీపానికి చెందినవాడిని అని బాలుడు సమాధానం ఇస్తాడు. నేను చాలా అందమైన వ్యక్తిని మరియు నా పేరు రాజేష్. అక్కడ ఉన్న ఇల్లు అయాన్ అని మిట్టల్ చెప్పారు. ఆ అబ్బాయి చెప్పింది నీదేనా? అవును అయాన్, అది పూర్తయిందని చెప్పారు. ద్వీపం ఎడారిగా ఉంది అన్నాడు రాజేష్. మీరు ఇక్కడ ఏమి మాట్లాడుతున్నారు? ఒక భవనం ఉంది మరియు నేను కూడా ఇక్కడ ఉన్నాను. ఈ నిర్జన ద్వీపాన్ని మీరు ఏ కోణం నుండి చూస్తున్నారు? ఆమె మాటలు విన్న తర్వాత అయాన్కి అలా అనిపించింది. రాజేష్ మిట్టల్ తీవ్రమైన రకం. అయాన్ మనిషి కాదు, మామూలుగా నిలబడి ఉన్నాడు. ఏం జరిగిందో చూసి రాజేష్ మిట్టల్, నా ఈ విషయాలు మీకు నవ్వు తెప్పించలేదా అయాన్?
రాజేష్ మిట్టల్ నవ్వాలని అర్థం చేసుకున్నాడు. అయాన్ను వీపు మీద కొడుతూ అన్నాడు, మనిషి మీరు చాలా సరదాగా ఉన్నారు. రాజేష్ మిట్టల్ తదుపరి అవన్నీ వదిలేసి నాతో రా అంటాడు. మీరు పిలిచారని ఆయన చెప్పారు. నన్ను ఎవరు పిలిచారని రాజేష్ మిట్టల్ చెప్పారు. నువ్వు చాలా ప్రశ్నలు అడుగుతావు మిత్రమా. రండి అప్పుడు మీకు అంతా తెలుస్తుంది. ఆ తర్వాత రాజేష్ మిట్టల్ ముందుకు నడవడం ప్రారంభించాడు మరియు అయాన్ అతనిని అనుసరించడం ప్రారంభించాడు. వారు ఆ ప్రదేశానికి ఆలస్యంగా చేరుకుంటారు. అయాన్ ట్యూనింగ్ తీసుకున్నాడు. అతను అక్కడికి చేరుకోగానే అక్కడ కనిపించాడు. పైకప్పు లేకుండా ఓ కారు ఆగి ఉంది. కారు చాలా పాతదిగా కనిపించింది మరియు బహుశా ఇప్పుడు అతని కంపెనీ కూడా దాని తయారీని నిలిపివేసి ఉండవచ్చు. అక్కడికి చేరిన తర్వాత రాజేష్ మిట్టల్ తప్పక చేసి ఉంటాడు. అయాన్ మీకు నా కారు కావాలా అని అడిగాడు. మీ కారు మీకు ఎలా నచ్చిందని అయాన్ చెప్పారు. చూస్తుంటే హీరో నాదే అనిపిస్తుంది. అయాన్ మాటల్లో బొగ్గు బయట పడింది. మీరు అని అయోమయంలో రాజేష్ మిట్టల్ చెప్పారు. నువ్వు చెప్పేది నాకు అర్థం కావడం లేదు అయాన్. దానిని వదిలేయండి మిత్రమా, దానిని వెళ్ళనివ్వండి అని చెప్పాడు. నువ్వు నన్ను ఎక్కడికో తీసుకెళ్తావా అయాన్? ఇది విన్న రాజేష్ మిట్టల్ ఇలా అన్నాడు. అవును, ఇప్పుడు రండి నాతో కారులో కూర్చోండి. వెళ్ళి రాజేష్ మిట్టల్, అయాన్ని వినండి. కారులో కూర్చున్నాడు. రాజేష్ మిట్టల్ తన కారును వేగంగా నడపడం ప్రారంభించాడు. సుమారు 5 నిమిషాల తర్వాత రాజేష్ మిట్టల్ ఒక భవనం ముందు కారును ఆపడం. మన గమ్యం వచ్చేసింది, ఇప్పుడు దిగుదాం అంటాడు. అయాన్ తన కారు నుండి దిగి మరియు రాజేష్ మిట్టల్తో ఆ భవనం యొక్క తలుపు వెళ్లడం ప్రారంభించిన వెంటనే తెరుచుకుంటే అందులో ఓ అందమైన అమ్మాయి. రాజేష్ మిట్టల్ బయటకు వస్తాడో చూడటం అని నిఖిత ఈరోజు ఉద్వేగంగా చెప్పింది. నిన్ను చూసిన తర్వాత నా రోజంతా బాగానే ఉంది. నిఖిత అనే పేరుతో రాజేష్ మిట్టల్ పాస్ అవుతాడు. ఆ అమ్మాయిని కౌగిలించుకోవడానికి ముందుకు వెళతాడా? కానీ అంతకు ముందే అతను పరుగెత్తడం ప్రారంభిస్తాడు. రాజేష్ మిట్టల్ దానిని తాకకముందే నిఖిత అక్కడి నుండి వెళ్ళిపోయింది. రాజేష్ మిట్టల్ దాదాపు తలుపును ఢీకొట్టాడు కానీ అతనే ఆపుతాడు. ఆ అమ్మాయి రాజేష్ మిట్టల్ గెట్ లాస్ట్ అంటున్నారు. రాజేష్ మిట్టల్ అక్కడి నుండి బయలుదేరాడు. మీ వైఖరిపైనే ఆధారపడి ఉంటాను అని చెప్పారు. నేను నా ప్రేమ రాజేష్ మిట్టల్ను మెల్లగా ప్రేమించాను. అయాన్ వద్దకు రావడం ప్రారంభించినప్పుడు నిఖితను చూడగానే తనే చూస్తాడు. జరగాలని చూస్తుంది. ఆమె దూరంగా వెళ్ళి అయాన్ వైపు చూస్తోంది. అయాన్ కూడా ఆమె తనవైపు చూస్తుంటాడు. ఎలాంటి భావావేశం లేకుండా ఆమెను చూస్తూనే ఉన్నాడు. అతను రాజేష్ మిట్టల్ యొక్క పుల్లని కారును చేరుకునే వరకు. ఆ తర్వాత నిఖిత రాజేష్ రాలేదు. ఆ కారుని ఢీకొట్టి లోపల పడిపోతాడు. ఆ కారు దగ్గరే ఉంది కాబట్టి అయాన్ ఆ కారు దగ్గరే ఉన్నాడు. కారు దగ్గరకు వెళ్లి చేయి ఇచ్చాడు. అయాన్ చేయి పట్టుకుని బయటకు వస్తాడు. అమ్మాయి బయటకు వచ్చి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అయాన్ వెనుదిరిగిన వెంటనే కాబట్టి రాజేష్ మిట్టల్ మీ ముందు ఉన్నాడు మరియు అయాన్ దగ్గరికి వెళ్లి ఒక అడుగు వెనక్కి వేస్తాడు. తద్వారా రాజేష్ మిట్టల్ మరియు నా మధ్య కొంత ఖాళీ ఉంది. రాజేష్ మిట్టల్ కోపాన్ని చూపగలడు. అయాన్ని చూసినా అని అంటాడు. మీరు వస్తువుపై మీ చేతులను శుభ్రం చేయాలనుకుంటున్నారా? నేను సహాయం మాత్రమే చేశానని అయాన్ చెప్పాడు. రాజేష్ మిట్టల్ ఏడుపు ముఖం పెట్టి ఇలా అన్నాడు, నేను ఆమె పట్ల పిచ్చిగా ఉన్నాను మరియు ఇంత అందమైన అవకాశం వచ్చింది. తద్వారా నేను అతనికి కొంచెం దగ్గరవ్వగలను. కానీ ఆ సందర్భంలో మీరు మీ చేతులను తుడుచుకున్నారు. మీరు తప్పు దారిలో వెళ్తున్నారని అయాన్ చెప్పారు. అవును, నువ్వు నన్ను ఎక్కడికో తీసుకెళ్లబోతున్నావు. రాజేష్ నిన్ను తీసుకెళ్తానని మిట్టల్ చెప్పాడు. నేను ఖచ్చితంగా వెళ్తాను, కానీ ఇక నుండి నా వస్తువుతో దూరంగా ఉండు అని అయాన్ ఖచ్చితంగా చెప్పాడు. రాజేష్ అయాన్ను అనుసరించండి అని మిట్టల్ చెప్పారు. తరువాత రాజేష్ మిట్టల్ను అనుసరించి ఈ రాజేష్ మిట్టల్ మీకు ఖచ్చితంగా చెప్పారు. అయాన్ మరియు రాజేష్ ఈ ద్వీపం యొక్క హాస్యనటులు మిట్టల్స్ ఇద్దరూ లోపలికి ప్రవేశిస్తారు. వీక్షణ కూడా అయాన్కి నచ్చేలా చేస్తుంది. ఆ భవనం చాలా పెద్దది మరియు వేర్వేరు వ్యక్తులు ఉన్న అనేక కార్యాలయాలు ఉన్నాయి. పేర్లు వ్రాయబడ్డాయి. అయాన్ ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాడు. బహుశా వారు పని చేసే కార్యాలయం ఉండవచ్చు. ఆఫీస్తో పాటు మీరు అక్కడ చాలా ఇతర పనులు చేస్తూ ఉండాలి. ఒక పెద్ద హాలులో చాలా సోఫాలు ఉన్నాయి. వాహనం ఉన్న ఆ సోఫాల రాజేష్ మిట్టల్ దగ్గరికి వెళ్లి అయాన్ని తన మీద కూర్చోమని అడిగాడు. అయాన్ సిగ్నల్ ఇచ్చి ఆ సోఫాలో కూర్చున్నాడు. మరియు కొంత సమయం తరువాత అతని చేతిలో ఒకడు వేలాడుతూ ఒంటికాలితో పోరాడుతున్నాడు. ఆ వ్యక్తి వచ్చి అయాన్ ముందు కూర్చున్నాడు. ఆయనకు ఎదురుగా వచ్చి కూర్చున్నాడు కుంటివాడు. అతన్ని చూడగానే అయాన్ అతనే అని గుర్తించాడు. అది మరెవరో కాదు, మృత్యుంజయ్ చక్రవర్తి. మృత్యుంజయ్ చక్రవర్తి ఏదైనా చేయగలడు. అంతకుముందే అయాన్ మీకు చెప్తాడు. అయాన్ వీల్ చైర్ వాడాలి. మృత్యుంజయ్ చక్రవర్తి ఈ విషయాలపై మౌనంగా ఉండి ఉండవచ్చు. మృత్యుంజయ్ చక్రవర్తి ఒక్కసారిగా హైపర్ అయ్యాడు. వెళ్లి అయాన్పై అరుస్తుంది, మీరు నాకు సలహా ఎలా ధైర్యం? మృత్యుంజయ్ చక్రవర్తి ఇచ్చిన ప్రకటన. ఈ విషయాలు విన్న అతను నవ్వడం ప్రారంభించాడు మరియు చెప్పాడు, అంత హైప్ అప్ పొందకండి, ఎందుకంటే వాసి అయాన్, మీరు మాత్రలు వేసుకున్నా కూడా బతికే ఉన్నారు.
విషయాలు విన్న తర్వాత మృత్యుంజయ్ చక్రవర్తి మరియు కలత చెంది నేనేం చేయాలి అని చెప్పింది. ఆ తర్వాత మృత్యుంజయ్ చనిపోయి ఉండాలి. చక్రవర్తి శాంతించి ఇలా అన్నాడు, నాకు 2 బుల్లెట్లు తగిలాయని మీకెలా తెలుసు? అయాన్, ఇది టీవీలో చూపబడలేదు. ఒక్క బుల్లెట్ నీకు ఇస్తుందని నా మనసులో అనుకుంటున్నాను. చంపింది నేను అని అయాన్ చెప్పాడు. మీరు కాల్చబడిన సెమినార్లో ఉన్నారు. మృత్యుంజయ్ చక్రవర్తికి చిన్న హాబీ ఉండేది, అక్కడ నువ్వు నాకు కనిపించలేదు అంటాడు. ధనవంతులైన మీరు ఇలా చేయాలి అని అయాన్ చెప్పాడు. సమస్య ఏమిటంటే మీరు మిమ్మల్ని కాకుండా మరొకరిని చూడగలరు. అయాన్ ఈ విషయాన్ని మృత్యుంజయ్తో చెప్పడమే కాదు, చక్రవర్తి అనే గన్పౌడర్ని రెచ్చగొట్టాడు. మృత్యుంజయ్ చక్రవర్తి అతని స్థానంలో నిలబడి ఉన్నాడు. అదేంటి, నీకు ఏమి కావాలి అని చెబుతూనే నేను నా పనిని వదిలి ప్రజలపై దృష్టి సారిస్తాను, నేను ఇవ్వడం ప్రారంభిస్తాను. అయాన్ ఇంకేమీ మాట్లాడలేదు, ఎందుకంటే మృత్యుంజయ్ అని అతనికి తెలుసు. చక్రవర్తి అనే ఈ వ్యక్తి తన మనసుతో నడుస్తాడు. మృత్యుంజయ్ చక్రవర్తి ఇంకా చెప్పారు, చెప్పు, ఎందుకు మాట్లాడడం మానేశావు? నిజానికి మృత్యుంజయ్ చక్రవర్తి చాలా బిగ్గరగా ఆఫీస్లో ఉన్నవాళ్లంతా అరిచారు. ప్రజలు తమ పనులు వదిలి బయటకు వచ్చారు. ఈ దృశ్యాన్ని చూడటం ప్రారంభించిన వారికి ఇది ప్రతిరోజూ ఎవరో ఒకరు కాబట్టి ఇది కొత్తేమీ కాదు. చక్రవర్తి యొక్క ఈ కోపం వల్ల మరణం లేదు మరియు పిచ్చికి బలి అయ్యేవాడు, అది తెలుసుకునేందుకే జనం బయటకు వచ్చారు. మృత్యుంజయ్ చక్రవర్తి ఈరోజు ఎవరిని చంపుతున్నారు? ఆఫీస్లో జనాల మధ్య చాలా కబుర్లు. ఇది ఏ కొత్త అబ్బాయి అని నేను ఆశ్చర్యపోతున్నాను. మృత్యుంజయ్ చక్రవర్తి ఎవరైనా హలాల్ చేస్తున్నారా? ఈ అబ్బాయి ఇక్కడకు రావడం ఇదే మొదటిసారి అని చెప్పాను. రోజు వస్తుంది మరియు ఏదో పొరపాటు జరిగి ఉండాలి దీనిని హలాల్ చేయడంపై. మృత్యుంజయ్ చక్రవర్తి నిజానికి అలాంటి చాలా మంది ఈ ద్వీపంపై వంగి ఉన్నారు, అయితే పని చేసేవారు బయటి నుంచి వచ్చిన వారే అని ఎవరైనా అనవచ్చు. బహుశా మృత్యుంజయ్ చక్రవర్తి అని అనుకున్నారు. మీరు వేరొకరిపై కోపంగా ఉండవచ్చు, కానీ దానిని బయట పెట్టండి. అందరి దృష్టి ఆ పేద బాలుడిపైనే ఉంది. హలాల్గా పరిగణించబడే పేద మేక అని నేను అతనిని తప్పుగా భావించాను. చేసే ముందు చిత్రహింసలకు గురిచేయడం. ఆ వ్యక్తి ఇప్పుడు తన సహచరులలో ఒకరితో చెప్పాడు, అబ్బాయికి వేదిత మేడం మాత్రమే మిగిలారు. మృత్యుంజయ్ చక్రవర్తి అరుస్తూనే ఉంటారు. ఆమె ఎందుకు మాట్లాడటం మానేసింది అని నేను ఆశ్చర్యపోతున్నాను. మీరు నెమ్మదిగా ఆ ప్రాంతమంతా వ్యాపింపజేస్తున్నారు. వారిలో కొందరిని మిట్టెల్ చుట్టుముట్టారు మరియు అతను చక్రవర్తి కుటుంబానికి చెందినవాడు, కానీ ఆ వ్యక్తులు ఆ ద్వీపం వల్ల ఏమీ చెప్పలేకపోయాను. కానీ మృత్యుంజయ్ చక్రవర్తి పేరు లేదు. ప్రతి ఒక్కరూ పాల్గొనడానికి భయపడే భయం ఉంది. కెమెరా ద్వారా ఇద్దరు వృద్ధులు, వారి వయస్సు ఈ మొత్తం సమయంలో ఆమెకు 70 నుండి 75 సంవత్సరాల వయస్సు ఉంటుంది. ఈ ఘటనపై ఓ వృద్ధుడు ఓ కన్నేసి ఉంచాడు. ఒక వ్యక్తి ఒక బటన్ మరియు ఒక వ్యక్తిని నొక్కాడు. వృద్ధుడు క్యాబిన్లోకి వచ్చి ఇలా అన్నాడు, అందుకే వెళ్ళి ఆ అబ్బాయిని, మృత్యుంజయ్ని కలవండి, చక్రవర్తిని ఇక్కడికి తీసుకురండి అని ఆ వ్యక్తి చెప్పాడు. అవును సార్, మరియు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మృత్యుంజయ్ చక్రవర్తి నిరంతర అరుపులు. అయాన్కి తలనొప్పి మొదలవుతుంది, దీంతో అయాన్ అరవడం మొదలుపెట్టాడు అని అయాన్ అక్కడ చెప్పగానే హాజరైన ప్రజలందరూ మరియు మృత్యుంజయ్ చక్రవర్తి కూడా ఉన్నారు. ఆ అరుపు నిశ్శబ్దంగా మారింది. ఇప్పుడు అది చాలా నిశ్శబ్దంగా ఉంది. సూది పడే శబ్దం కూడా. అయాన్ మృత్యుంజయ్ చక్రవర్తి వినిపించింది, నేను నీ వాడిని అని మామూలు గొంతుతో అంటాడు. నేను మీ మాట వినే ఉద్యోగిని కాదు. నేను వింటూనే ఉంటాను. ఒకరి బిగ్గరగా ఉండే స్వరం నాకు ఇష్టం. ఆమె రాకపోతే మీరు ఇక్కడ హాయిగా కూర్చోవచ్చు. అయాన్ యొక్క ఈ విషయంతో నా అభిప్రాయాన్ని చెడగొట్టు. మృత్యుంజయ్ చక్రవర్తి కోపం 7వ ఆకాశాన్ని కూడా దాటిపోయి అరుస్తున్నాడు. ఒక వ్యక్తి గుంపును చీల్చుకోబోయాడు. వచ్చి మీ ఇద్దరికీ విచక్షణ ఉండాలి అని చెప్పింది. సర్ మృత్యుంజయ్ని తన క్యాబిన్కి పిలిచాడు. చక్రవర్తి వెళ్ళిపోదాం అని బయలుదేరాడు. లోపల నేను అయాన్ ఆ మనిషిని మీకు చెప్తాను, అందులో వివేక్ చక్రవర్తి అనే వ్యక్తి అని రాసి ఉంది. వెళ్ళి ఇక్కడికి వచ్చిన ఆయన్ ఒక విషయానికి చెప్పాడని చెప్పు. అది అణుబాంబులా పేలి అక్కడున్న వారందరినీ చంపేసింది. ప్రజల నోళ్లు తెరుచుకున్నాయి. మృత్యుంజయ్ చక్రవర్తి వెనక్కి తిరిగి చూసి కంగారు పడ్డాడు. లుక్, మీరు బహుశా చెప్పినట్లు చెబుతుంది. నేను ఆ వ్యక్తి వైపు. అయాన్ సరిగ్గా వినలేదు. అతన్ని చూసి నేను అని కొంచెం గట్టిగానే అంటాడు. నేను ఏమీ పట్టించుకోను. నువ్వు వెళ్తావా లేదా? అయాన్ నుండి ఇది విన్న వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మృత్యుంజయ్ చక్రవర్తి దగ్గరకు వెళ్తాడు. వాహనం ఇలా ఉందంటే ఇప్పటికీ నమ్మలేకపోయారు. ఓ సాధారణ మనిషికి అంత ధైర్యం ఎలా వచ్చింది? ఈ దేశంలోని గొప్ప వ్యక్తులలో ఒకరు నా దగ్గరకు రమ్మని అడిగాడు. మృత్యుంజయ్ చక్రవర్తి ఇప్పుడు ఆగ్రహంతో ఉన్నారు. వాహనాన్ని తోకలాగా నియంత్రించలేకపోయారు. మృత్యుంజయ్ అలాంటి పని చేశాడు. చక్రవర్తి గట్టిగా అరుస్తూ అన్నాడు, ఇప్పుడు మీరు చనిపోతారు మరియు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చనిపోతారు. ఈ అబ్బాయి చనిపోతాడనే ఆలోచనలో ఉన్నారు. సమయం వచ్చింది. మనిషి ఆ శక్తుల వైపు పరుగెత్తాడు. వివేక్ ఏదో చెప్పబోతున్నాడు. చక్రవర్తి అతన్ని ఆపి ఇలా అన్నాడు, మీరు బయటకు వెళ్ళండి.
మేము అతని పక్కనే వస్తాము. కూర్చున్న రెండో వృద్ధుడు మరెవరో కాదు, దానికి బదులుగా జయంత్ మిట్టల్ ఏమి చెప్పాడు, మీరు ఎవరి పిలుపు మేరకు వివేక్ చేస్తున్నారు? వివేక్ చక్రవర్తి అక్కడికి చేరుకుంటాడా? నేను మీకు చెప్పడం మర్చిపోయాను అని చెప్పింది ఈ అబ్బాయి మరెవరో కాదు, అజయ్ మరియు పూర్ణిమ కొడుకు వివేక్ చక్రవర్తి. అతని స్థానంలో జయంత్ మిట్టల్ మాటలు విన్నాక టేబుల్ మీద నుంచి లేచి నువ్వేం చెప్తున్నావు అన్నాడు. జయంత్ మిట్టల్కి కన్నీళ్లు తెప్పించినది నువ్వే. నిశ్చితార్థం జరిగింది మరియు అప్పుడు మనం తొందరపడాలి అని చెప్పాడు. జయంత్ మిట్టల్ ఏడ్చాడు. అతను దానిని స్వీకరించాలి. వివేక్ బయటకు వెళ్ళబోతున్నాడు. చక్రవర్తి అతన్ని ఆపి ఇలా అన్నాడు, అలాంటి తప్పు చేయవద్దు అని జయంత్ మిట్టల్ అన్నారు. నా మనవడు నాతో ఏమి చెప్తున్నావు? సంవత్సరాల తర్వాత అది కనిపిస్తుంది మరియు నేను దానిని స్వీకరించాను. లేదు నేను అని వివేక్ చక్రవర్తి చెప్పారు. నేను అతని తాతని మరియు అతనిని దత్తత తీసుకోవాలనుకుంటున్నాను, కానీ జయంత్ మిట్టల్కు ప్రాణహాని ఉంది, ఆపదలో ఉన్నదెవరో తనకు తెలుసని చెప్పారు. చక్రవర్తి మా వాళ్ళు అంటున్నారు, మా కుటుంబంలో కొందరి వల్ల ప్రమాదం కూడా ఉంది. ప్రజల అత్యాశ కారణంగా అజయ్ మరియు పూర్ణిమ మనం ఆయన్ను పోగొట్టుకున్నాం, కానీ ఆయన్ను కోల్పోలేం, ఆర్థిక స్థోమత లేదు అని జయంత్ మిట్టల్ చెప్పారు. మా కుటుంబంలో దీనికి బాధ్యులెవరు? నా ఒక్కగానొక్క కొడుకుకి ఇచ్చాను. వివేక్ చక్రవర్తిని చంపేస్తాను. ఇప్పుడు నాకు కూడా దీని గురించి కొంత తెలుసు అని చెప్పింది. మా కుటుంబంలోనే ఇలా జరుగుతుందని నాకు తెలియదు. మా కుటుంబాన్ని చెదపురుగులా నాశనం చేసేదెవరు? ఇది బోలుగా మారుతోంది అని జయంత్ మిట్టల్ అన్నారు. అది అజయ్ అని ఎప్పుడు తెలిసింది కొడుకు? ఆ వ్యక్తులు హోటల్లో కాల్చివేయబడ్డారు. వివేక్ చక్రవర్తి ఆ వ్యక్తులు ఎలా ఉన్నారు? మిగిలిన వాటి గురించి నాకు తెలియదు, కానీ ఆయన్ కూడా అంతే. అబ్బాయి, నాకు కొన్ని రోజుల క్రితం తెలిసింది. రండి, మీకు లండన్లో జరిగిన ప్రమాదం గుర్తుందా? లాకర్ నంబర్ 999. జయంత్ మిట్టల్ అవును అని చెప్పారు. నీకు చెప్పాను వివేక్ చక్రవర్తి, ఆ సమయంలో నేను ఏ విధంగానైనా అన్ని ఫుటేజీలను పొందండి. ఆ ఫుటేజీలో ఆ వ్యక్తిని చూశాను. వాహనం ఉన్నందున ముఖాలు కనిపించలేదు. కాలం తన ముఖాన్ని దాచుకుంది, కానీ అది అనుకోకుండా అక్కడ ఓ అమ్మాయి సెల్ఫీ దిగింది. మేము దాని గురించి చాలా మాట్లాడాము. క్యాప్చర్ మేం సమాచారాన్ని సేకరించినప్పుడు ఆ విషయానికి తెలిసింది. అతని తల్లిదండ్రుల పేర్లు కూడా అజయ్ మరియు పూర్ణిమ. కానీ ఇంటిపేరు నేను ఉన్నప్పుడు రహేజా ఆ చిత్రాన్ని చూడగానే అది ఎవరో అని తెలిసింది కాదు, కానీ వారు మా పిల్లలు. జయంత్ మిట్టల్ తన కన్నీళ్ల ద్వారా అయాన్ అని అడిగాడు. అజయ్, పూర్ణిమ బ్రతికి ఉంటే వాళ్లు కూడా బ్రతికే ఉన్నారు. వివేక్ చక్రవర్తి నిజానికి ఆ విషయానికి చెప్పారు. ఏడాదిన్నర క్రితం బాంబు పేలుడు జరిగింది. హత్యకు గురైన జయంత్ మిట్టల్ దృష్టిలో కన్నీళ్లు వస్తాయి అని వివేక్ చక్రవర్తి అన్నారు. అతను ప్రస్తుతం జీవిస్తున్న విధానం, అతని ప్రేమ మనమైతే అతనికి ప్రమాదం లేదు. దత్తత తీసుకుంటే అతని ప్రాణాలకు ముప్పు చాలా ఎక్కువ. జయంత్ మిట్టల్ ఖచ్చితంగా చెప్పారు. నేను ఆ విషయానికి అతనికి కూడా తెలియజేయను. అతను మా కుటుంబం నుండి వచ్చారని నాకు తెలుసు అని వివేక్ చక్రవర్తి చెప్పిన సంగతి తెలిసిందే. కాబట్టి ఇప్పుడు వెళ్దాం. జయంత్ మిట్టల్ లేచి వివేక్ చక్రవర్తితో కలిసి నడవడం ప్రారంభించాడు. అజయ్ అంటే తనకు కూడా ఇష్టమని వివేక్ చక్రవర్తి చెప్పారు. జయంత్ మిట్టల్ కూడా అదే వ్యాధి గురించి గందరగోళంలో ఉన్నాడు. వివేక్ ఏ రోగం చెబుతున్నా మీరు అతన్ని ప్రేమిస్తే చక్రవర్తి చెప్పారు, మీరు అతనితో మాట్లాడితే అతను కూడా మీతో ప్రేమగా మాట్లాడతాడు. చేస్తాను, కానీ వివేక్ చక్రవర్తి చెబితే దీని తర్వాత మీరు అర్థం చేసుకోవాలి. జయంత్ మిట్టల్ నవ్వుతూ అవును నేనే అన్నాడు. కాబట్టి నాకు అర్థమైంది, కానీ మృత్యుంజయ్ కావచ్చు. మేము జయంత్ మిట్టల్ను వినడం ద్వారా వివరించాలి అని వివేక్ చక్రవర్తి నవ్వుతూ చెప్పాడు. మీరు ఆ అవగాహనను నాకు నెమ్మదిగా వదిలేయండి. అందరూ అతని నియంత్రణలోకి రాలేరు. ఆ తర్వాత ఇద్దరూ తమ క్యాబిన్ను వదిలి వెళ్లవచ్చు. బయటకు వచ్చి హాల్ వైపు కదలడం ప్రారంభించండి. ఇక్కడ హాలులో కోపంతో పిచ్చి షేరా ఎక్కడున్నాడు అని మృత్యుంజయ్ చక్రవర్తి చెప్పారు. హేయ్, కొంత సమయం తర్వాత మీరు గుంపును చీల్చి చెండాడుతారు. 2 నుండి 26 సంవత్సరాల వయస్సు గల లావుగా ఉన్న తాజా వ్యక్తి బయటకు వచ్చి చెప్పండి సార్ అన్నాడు మృత్యుంజయ్ చక్రవర్తి. నాకు ఏమి పని? సోఫాలో కూర్చున్న అయాన్ వైపు చూపిస్తూ మీరు దానిని ఆ విధంగా కండిషన్ చేయాలి అని హుయ్ చెప్పారు. ఈరోజు తర్వాత బిచ్చగాడిని కలిసినా అతనితో మర్యాదగా మాట్లాడు అని షేరా చెప్పింది. మీరు చెప్పినట్లు సర్. షేరా చాలా పెద్దవాడు. మృత్యుంజయ్ మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు. చక్రవర్తి అంగరక్షకుల్లో ఒకరు. షేరా చాలా చిన్న వయసులోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు. ప్రజలంతా అయాన్లో విజయం సాధించారు. సరే, ఇప్పటి వరకు ఎవరూ జరుపుకోలేదు, కాబట్టి మేము జరుపుకుంటున్నాము. షేరా కూడా అతనిని కొట్టాడు మరియు అతను కోమా నుండి బయటపడలేదు. రాలేకపోయింది. షేరా చింతించకండి అని చెప్పింది. ఇలా చేయండి సార్, ఈరోజు నేను అతన్ని బిచ్చగాడు అయ్యేంతగా కొడతాను.
అతన్ని చూసిన తర్వాత కూడా షేరా సెల్యూట్ చేస్తాడు. అతని ఒక చేతితో పిడికిలిని మరియు అయాన్ అతనికి పంచ్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నాడు. మృత్యుంజయ్ చేయి చాచాడు. చక్రవర్తి తదితరులు అర్థం చేసుకున్నారు. ఈ పంచ్ యాన్ ముఖానికి తగిలితే అంటే జీవితాంతం ఎవరికైనా ముఖం చూపించాలి. అప్పుడే ఆయనకు తగదు. దాన్ని ఎంచుకుని అయాన్ అలా చేయగానే షేరా అయాన్ ముఖానికి 1 అంగుళం ముందు చేయి ఆగిపోతుంది. మరియు షేరా తన చేతిని వెనక్కి లాగాడు. షేరా యొక్క ఈ చర్యను చూసిన మృత్యుంజయ్ చక్రవర్తి ఏమైంది షేరాయు అంటాడు. షేరా క్షమించండి సార్ అని ఎందుకు ఆపారు? షెరాయాన్ అయినప్పుడు నేను దానిని చంపలేను. మృత్యుంజయ్ చంపడానికి నిరాకరించినప్పుడు నువ్వు నా పడవలో ఉన్నావు అని చక్రవర్తి చెప్పాడు. వరుడు అంగరక్షకుడు మరియు నువ్వు నావి ఆదేశాలను స్వీకరించేందుకు నిరాకరిస్తున్నారు. మృత్యుంజయ్ చక్రవర్తి మరియు మరికొంత మందికి ముందు అయాన్ మాట్లాడకముందే అతను తన స్థలం నుండి వెళ్ళిపోయాడు. లేచి నిలబడి షేరా వైపు చూడటం ప్రారంభించాడు. అయాన్ షేరా వైపు కొంచెం అభిమానంతో చూస్తున్నాడు. మీరు సింహం నుండి సింహం ఎప్పుడు అయ్యారు అని చెబుతుంది. నిజానికి నువ్వు వెళ్ళిన తర్వాత షేరా చెప్పింది నా చదువు ఆగిపోయాక బతకాలి. నేను అండర్గ్రౌండ్ స్ట్రీట్ ఫైటర్గా మారాను. షేరా ఒకరోజు మృత్యుంజయ్ సర్ అని చెప్పింది. ఆ తర్వాత నా వైపు చూశాడు. ఆ తర్వాత నాకు కోట్ల ఆఫర్ ఇచ్చాడు. మృత్యుంజయ్ చక్రవర్తి అప్పుడే ఇక్కడికి చేరుకున్నారు. ఆసక్తిగా అతను షేరాను నువ్వు అని అడుగుతాడు. షెర్రా ఏమి చెబుతుందో తెలుసు. ఒకప్పుడు తిండికి కూడా డబ్బులు లేని కాలం. అన్నయ్య నన్ను తినడానికి కూడా ఇష్టపడలేదు అన్న ప్రకటన అది. వాస్తవానికి వారు చదువుల కోసం కూడా చెల్లించారు. అప్పుడే నేను జీవించి ఉన్నాను మరియు ఈ సమాజంలో జీవించాలనుకుంటున్నాను. నేను మృత్యుంజయ్ చక్రవర్తికి కూడా సమర్థుడిని అయ్యాను. అతను పెద్ద గొంతుతో షేరాతో చెబితే మీరు అతన్ని కొట్టకపోతే నేను నిన్ను ఉద్యోగం నుండి తొలగిస్తాను. నేను బయటకు తీస్తాను. నువ్వు ఏం చేసినా షేరా చెప్పింది అయాన్ భాయ్ కోసం నా జీవితాన్ని త్యాగం చేస్తాను. నేను నీకు ఉద్యోగం ఇవ్వగలను. అది చాలా చిన్న విషయానికి. మృత్యుంజయ్ చక్రవర్తి షేరా యొక్క ఈ విషయానికి వెళ్ళింది. అది విని అతను కోపోద్రిక్తుడయ్యాడు మరియు షేరా ఈరోజు నుండి నేను చేస్తాను అని అరుస్తూ చెప్పాడు. నేను నిన్ను ఉద్యోగం నుండి తొలగిస్తున్నాను మరియు ఈ మొరటు వ్యక్తి ఇంకా అక్కడే ఉన్నాడు. అబ్బాయి మాటలు నేనే అతన్ని కొట్టగలను. ఇలా చెప్పుకుంటూ పోతే మృత్యుంజయ్ చక్రవర్తి పోట్లాడుతూ బయటకు రావడం, గుంపును చీల్చి చెండాడుతోంది. దేనికోసమో శోధించడం ప్రారంభించి కొంత సమయం తర్వాత ఒకటి హాకీ స్టిక్ మరియు అతనితో వస్తుంది. మరో చేత్తో అయాన్ని చంపడానికి ముందుకు వెళ్లాడు. హాకీ స్టిక్ తగిలించగానే అయాన్ పైకి లేస్తాడు. ఇప్పుడే తలకు చేరుకుంది. హాల్లో పెద్ద శబ్దం ప్రతిధ్వనిస్తోంది. మృత్యుంజయ్ ఆ గొంతు వినగానే మృత్యుంజయ్ చక్రవర్తి చెయ్యి అక్కడ ఆగింది. ఆ భారీ శబ్దం వినగానే వెనక్కి తిరిగి చూడటం మొదలు పెట్టాను. జనం ఎవ్వరూ లేనట్లుగా మాయమయ్యారు. జనం ఆగలేదు. అయాన్ ముందు చూస్తాడు. దాదాపు 70 ఏళ్ల వయసున్న 2 వృద్ధులు 2 కోట్లు, ప్యాంటులు హాల్ వైపు వస్తున్నాయి. వాళ్లు ఏం వేసుకున్నారో చూస్తే ఎవరికీ తెలియదు. ఈ వయస్సులో వారిద్దరినీ కనుగొనగలిగారు. ఇద్దరూ చాలా ఫిట్గా ఉన్నారు. అతను లేత గడ్డంతో ఉన్నాడు మరియు రెండింటినీ చూశాడు. అయాన్ ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు. అతని గొంతు వినగానే నాకు అర్థమైంది. మొత్తం గుంపు అదృశ్యమైంది. రెండూ నెమ్మదిగా మృత్యుంజయ్ చక్రవర్తి వద్దకు వచ్చాడు. మృత్యుంజయ్ చక్రవర్తి మాట్లాడుతూ నేను ఇలాంటి చిన్నది తన స్టేటస్ని చూపిస్తోంది. మిమ్మల్ని ఇక్కడికి పిలుస్తున్న వ్యక్తి వారిలో ఒకడు మంజయ్ చక్రవర్తి వద్దకు వస్తున్న వృద్ధుడు. దీని గురించి మీకు ఇంకా తెలుసు అని చెప్పింది. ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో, ఏమి మాట్లాడాలో తెలియలేదు మరియు నేను మీతో కలిసి ఉండాలని మీరు కోరుకుంటున్నారు. మృత్యుంజయ్ చక్రవర్తిని నేనే సీఈఓగా చేయాలి అంటున్నాడు. మీరు ఈ విషయాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అవును పాపా, ఆ పెద్దాయన నోరు మూసుకో అన్నాడు. మృత్యుంజయ్ చక్రవర్తి నోరు మూసుకుని కూర్చున్నాడు. అది జరిగి పక్కకి వెళ్లి కూర్చుంటాడు. ముసలివాడు అయాన్ ముందుకి వచ్చి ఇలా అంటాడు. నేను వివేక్ చక్రవర్తి మరియు అతను అవతలి వృద్ధుడి వైపు చూపిస్తూ అన్నాడు. అది నా వ్యాపార భాగస్వామి, ఉద్యోగ స్నేహితుడు మరింత జయంత్ మిట్టల్. అయాన్ అతని చేతి నా ముందున్న సోఫా వైపు సైగలు చేసి కూర్చుందాం అన్నాడు. ఇద్దరూ ఆ సోఫాలో కూర్చున్నారు. వివేక్ నువ్వు నా ఆఫీస్లో మాత్రమే ఉన్నావు అని చక్రవర్తి చెప్పాడు. అయాన్, మీరు నన్ను కూర్చోమని అడుగుతున్నారు. దానిలో తప్పేమిటో నేను ముందే చెప్పాను. నేను కూర్చున్నాను. మీరు నిలబడి ఉన్నారు, అంతే. నేను క్యాజువల్గా చెప్పాను. అయాన్ ఇంకా చెప్పాడు. మీ స్నేహానికి సంబంధించినంత వరకు చాలా ఉన్నాయి. కొన్నాళ్ల క్రితం మీరిద్దరూ ఒకరి రక్తం కోసం ఒకరు పోరాడారు. అయాన్కు ఈ విషయంపై దాహం ఎక్కువైంది. ఇది విన్న వివేక్ చక్రవర్తి మీరు అని చెప్పారు. ఇదంతా ఎలా వెలుగులోకి వచ్చింది అంటున్నాడు అయాన్. ఇది ఎక్కువ సమయం ఉన్న ఇంటర్నెట్ యుగం. వివేక్ విషయాలు దాచుకోలేడు. అందరినీ వెళ్లనివ్వండి అని చక్రవర్తి చెప్పారు. మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారో తెలుసా? తనను పిలిచారని అయాన్ చెప్పారు. లేక వివేక్కు సమన్లు జారీ చేశారా?
ఉంటే నేనేం చేస్తాను అంటున్నాడు చక్రవర్తి. అంగీకరించడానికి సిద్ధంగా లేము మరియు నేను అక్కడికి వెళ్లడానికి సమయం లేదని అయాన్ చెప్పారు. అలా అయితే నన్ను వివేక్ కిడ్నాప్ చేస్తారా? దీనికి నన్ను క్షమించండి అని చక్రవర్తి అన్నారు. అయాన్ ఏదో చెప్పబోతున్నాడని అనుకుంటున్నాను. అప్పుడు హాల్లో ఒక అరుపు ప్రతిధ్వనిస్తుంది. అందరూ ఆ వైపు చూస్తున్నారని నాకు అర్థమైంది. ఇది ధ్వని వచ్చిన ప్రదేశంగా కనిపిస్తోంది. రాజేష్ మిట్టల్ మృత్యుంజయ్ కూర్చున్నాడు. ఎందుకు అరుస్తున్నావ్ అని చక్రవర్తి అన్నాడు. మీరు ఇక్కడ ఎంత ముఖ్యమైన విషయానికి గురించి మాట్లాడుతున్నారు? ముందు ఏం చేయాలో తెలియడం లేదు. మృత్యుంజయ్ చక్రవర్తి జయంత్ ఇంకేదో చెప్పి ఉండొచ్చు. మిట్టల్ చెప్పింది మీకు అర్థమైందా? రాజేష్ మిట్టల్ మీకు దద్దు అని చెప్పాడు. యాన్ నాకు చెప్పినది నాకు అర్థమైంది అని వివేక్ చక్రవర్తి అన్నారు అని రాజేష్ మిట్టల్ చెబుతున్నాడు. నా కారు చూసి ఇలా ఉంది అన్నాడు. హీరో గనిలో బొగ్గు దొరికినట్లుంది. మీరు వచ్చారా అని రాజేష్ మిట్టల్ చెప్పారు. ఈ ద్వీపం వజ్రాల గని అని అర్థం. ఇందులో గని బొగ్గు ఉంది. రాజేష్ మిట్టల్ చాలా ఫన్నీగా ఉన్నాడు. అందుకే అతడిని ఎవరూ ఏమీ అనలేదు. వివేక్ చక్రవర్తి ఏమి మూర్ఖుడు అన్నాడు. వివేక్ చక్రవర్తి రాజేష్ మిట్టల్ను మౌనంగా ఉండమని చెప్పారు. మరియు అయాన్కి నేను అని చెబుతుంది. నేను రాజేష్ కోసం క్షమించండి. ఇప్పుడు మనం వివేక్ చక్రవర్తి పని గురించి మాట్లాడాడు. తర్వాత ఏదో చెప్పబోతున్నాను. వాటిని ఆపి అందరికంటే ముందు అంటాడు. నేను అంగీకరించాల్సిన పరిస్థితి ఉంది. అప్పుడే నేను నీ మాట వింటాను లేదా నీ మనస్సాక్షిని అంగీకరిస్తాను. ఆయన ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో అంటున్న చక్రవర్తి. అతను పందెం వేసినప్పుడు అయోమయంలో పడ్డాడు. వివేక్ చక్రవర్తి ఎలాంటి కండిషన్ని చెప్పారు? నా వల్ల నీ కొడుకు అంటున్నాడు అయాన్. శ్రేయాస్ అంటే షేరా ఉద్యోగం నుండి తొలగించబడ్డాడు. మనం ఇంకా వెళ్లే ముందు షేరా ప్రమోషన్ పొందే ముందు తన ఉద్యోగాన్ని తిరిగి పొందాలి. మనస్సాక్షి ముందు పెట్టుకోవాలి. చక్రవర్తి ఏదైనా చెప్పకముందే మృత్యుంజయ్ చక్రవర్తికి నేను చెప్పేది ఎటువంటి ఖర్చు లేకుండా తిరిగి ఉద్యోగంలోకి నేను అయాన్ని వివేక్ చక్రవర్తి వైపు చూస్తూనే ఉంటాను. అందుకే వివేక్ చక్రవర్తి అన్నట్లు తెలుస్తోంది. నేను అతనిని నా బాడీగార్డ్లో చేర్చుకుంటాను. లుంగా అయాన్ షేరా వైపు చూస్తాడు. అప్పుడు షేరా థాంక్స్ అయాన్ భాయ్ అయాన్ అని చెప్పింది. ఆ తర్వాత వివేక్ చక్రవర్తి వైపు చూశాడు. ఇప్పుడు మీరు పని విషయానికి రండి అని హుయ్ చెప్పారు. అని వివేక్ చక్రవర్తి చెప్పారు. మీరు రూపొందించిన సాఫ్ట్వేర్లో కొన్ని తప్పులు జరిగాయి. దానిని సరిదిద్దాలి. నా ఉద్దేశ్యం మిమ్మల్ని ఇక్కడికి పిలిచారు నువ్వు తీసుకొచ్చావు అని అయాన్ నవ్వుతూ చెప్పాడు. నేను ఇప్పటికీ నమ్మడం లేదు. నా ఏ పని చేసినా తప్పులు ఉండొచ్చు. అయాన్ నుండి ఇది విన్న తర్వాత మృత్యుంజయ్ చక్రవర్తి నువ్వు దేవుడా? మీరు చేసే దానిలో తప్పు ఉండదు అని మృత్యుంజయ్ చక్రవర్తి మాటలపై అయాన్ పట్టించుకోలేదు. మరియు వివేక్ చక్రవర్తి పక్కకి చూస్తే నీ కళ్ళు అని చెప్పింది. మీరు ఏదో దాస్తున్నట్లున్నారు. వివేక్ చక్రవర్తి ఈ విధంగా చెప్పారు. నీకు నేను లేకుంటే అయాన్ అంటాడు. చెప్పకపోతే పరిష్కారం దొరుకుతుంది. నీ కొడుకు ఎలా అన్నాడు? నేను దేవుణ్ణి కాను. నా తప్పు లేదు. ఆయనని విన్న తర్వాత కనిపెడతాను. వివేక్ చక్రవర్తి ఎవరికైనా ఫోన్ చేసి ఒక అమ్మాయి చేతిలో ట్యాబ్ పట్టుకుని ఉంది. వివేక్ దగ్గర కూర్చున్నాడు. ఇది మా నిఖిత అని చక్రవర్తి చెప్పారు. కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ అయాన్. ఏమీ లేదు అయాన్ చెప్పింది. మరియు నిఖిత ఏది చూపించినా అయాన్ ఆమెను హాయిగా చూస్తూనే ఉన్నాడు. విషయాలు వివరించిన తర్వాత అక్కడి నుంచి పక్కకు వెళ్ళింది. అయాన్ వెళ్ళిపోతాడు. మరియు మీరు అని చెప్పారు. మీరు అబ్బాయిలు ఇలా చేశారని ఎస్సీజీ ప్రజలు నిజం చెబుతారు. సాఫ్ట్వేర్ ప్రోగ్రాంలను ట్యాంపరింగ్ చేయడం. వివేక్ చక్రవర్తి నిఖిత నోటితో నిఖిత ఉన్న వైపు చూడు వివేక్ చక్రవర్తి చెప్పారు. బహుశా కాకపోవచ్చు అని అయాన్ అంటున్నాడు. బదులుగా మీరందరూ నా చేశారు. ప్రోగ్రామింగ్ను తారుమారు చేసింది అయాన్ వల్లే ఈ సమస్య తలెత్తిందని అంటున్నారు. నేను దాన్ని సరిదిద్దగలను. కానీ ముందుగా మీరు ఈరోజు నుంచి ప్రజలు నాకు హామీ ఇవ్వాలి. దీని తర్వాత మీరు నా నుండి అదే దూరం ఉంచుతారు. ఆయన మాటలను ఇంతకు ముందు అలాగే ఉంచుకుంటాం. ఇది విన్న వివేక్ చక్రవర్తి మా నుండి మీకు ఇకపై ఎలాంటి సమస్యలు ఉండవు. మీరు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని జయంత్ మిట్టల్ చెప్పారు. ఎన్ని నెలల్లో మీరు ఆయన్ను నయం చేస్తారు అని నెలల తరబడి జయంత్ మిట్టల్ మళ్లీ చెబుతున్నాడు. అప్పుడు ఎన్ని రోజుల్లో సరిచేస్తారు? నువ్వు ఇంకా చాలా ఎక్కువ అని అయాన్ చెప్పాడు. జయంత్ మిట్టల్ చెబితే ఆశ్చర్యపోతున్నాను. ఒక్కరోజులో ఈ సమస్యను పరిష్కరించగలరా? మీరు సరిచేస్తారు. ఇదంతా సరిపోతుందని అయాన్ చెప్పాడు. ఇంకేముంది? మీరు ముందుగా నన్ను అక్కడికి తీసుకెళ్లండి. మీరు అబ్బాయిలు పెట్టిన తర్వాత దాన్ని సరిచేయడానికి ఎంత సమయం పడుతుందో నేను మీకు చెప్తాను.
వివేక్ చక్రవర్తి, జయంత్ మిట్టల్, రాజేష్ మిట్టల్, మృత్యుంజయ్ చక్రవర్తి మరియు యాన్ నిఖిత ఆ పెద్ద హాలు మూల నిర్మించిన గదికి చేరుకోండి. ఆ సాఫ్ట్వేర్కు పూర్తి ప్రాప్యత అందుబాటులో ఉన్న చోట అయాన్ రూపొందించినది అక్కడ ఉంది. కొన్ని కంప్యూటర్లలో సుమారు 5 నిమిషాలు చేస్తుంది మరియు తరువాత బయటకు వస్తుంది. జయంత్ మిట్టల్ చెప్పిన తర్వాత ఇప్పుడు మీరు ఈ సమస్యను పరిష్కరించడానికి ఎంత సమయం పడుతుందో కనుగొన్నారు. ఫిక్సింగ్లో అయాన్ అంటున్నాడు, నేను ఇప్పటి వరకు అన్ని సమస్యలు పరిష్కరించబడ్డాయి. దీని తర్వాత అయాన్ హాల్ వైపు తిరిగి రావడం ప్రారంభించాడు. దీంతో అక్కడున్న వారంతా అయాన్ వైపు ఇలాగే చూశారు. ఈరోజు ముందు ఏ మనిషిలా జీవించాడు. మీరు కూడా చూడని సమస్య చాలా పెద్దది. పెద్ద గాయాలు కూడా నెలల తరబడి నయం కాదు. వాహనం కేవలం 5 నిమిషాల్లో అతడిని బాగానే గుర్తించింది. ఈ విషయాన్ని మృత్యుంజయ్ చక్రవర్తికి చెప్పా, కానీ అది నిజమే అని నేను నమ్మలేకపోయాను. మృత్యుంజయ్ కూడా సరిగ్గా చేశాడు. చక్రవర్తి కొంతమంది నిపుణులను రప్పించారు. అది నిజమో కాదో తనిఖీ చేయడానికి పంపుతుంది. నేను కొంత సమస్యను పరిష్కరించాను. కాసేపటి తర్వాత బయటికి వచ్చి చెప్పారు, సార్, ఇది అన్ని సమస్యలకు షార్ట్ కట్. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ పూర్తిగా పూర్తయింది. మొదటిసారి లాగానే ఆ వ్యక్తి మాటలు విని రాజేష్ కలిశాడు. ఈ అయాన్ తప్పకుండా ఉంటాడని మిట్టల్ అంటున్నారు. మృత్యుంజయ్ చక్రవర్తి ఒక మేధావి. అక్కడి నుంచి బయలుదేరి అక్కడికి చేరుకుంటుంది. మృత్యుంజయ్ అయాన్ నిలబడి ఉన్న చోటికి వెళ్తాడు. చక్రవర్తి అయాన్ పక్కనే వచ్చి అన్నాడు, అయాన్, మీకు తర్వాత ఏమి జరుగుతుంది? నాకు వ్యతిరేకంగా ఏదైనా చేసే ముందు చెప్పింది మీరు ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయానికి ఏమిటంటే మీ సాఫ్ట్వేర్ని సృష్టించింది నేనే. ఇది సుమారు 4985 కోట్ల రూపాయలు. ప్రాజెక్టు లాంచింగ్ తర్వాత ఏదైనా ఉంటే అది 500 కోట్లు. ఏదైనా తప్పు జరిగితే చక్రవర్తి గ్రూపులకు 5 హజ్ లభిస్తుంది. మృత్యుంజయ్ చక్రవర్తికి కోట్ల నష్టం వాటిల్లుతుంది. వాహనం చూసి నువ్వు అని అంటాడు. ఆయన్ను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారా? అస్సలు కాదు. నాకు నువ్వు కావాలి అని చెప్పింది. వార్నింగ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. మృత్యుంజయ్ చక్రవర్తి ఏదో చెప్పబోతున్నాడు. ఇతర వ్యక్తులు కూడా అక్కడికి చేరుకోవడం జరుగుతుంది. అయాన్ వెళ్లి ఆమెతో ఏమీ చెప్పలేకపోయాడు. కాస్త జాగ్రత్తగా ఉండమని సున్నితంగా చెప్పింది. ఇక్కడ చాలా మంది ఉన్నారు కాబట్టి ఉండండి. మృత్యుంజయ్ నీ పొజిషన్ మీద ఓ కన్నేసి ఉంచుతున్నాడు. ఏం నాన్సెన్స్ చెప్తున్నావ్ అన్నాడు చక్రవర్తి. అవును, నేను ఇక్కడికి వచ్చాను అని అయాన్ చెప్పాడు. ప్రజల ముఖాలను చదవండి. ముగింపు. ఇలా చెప్పి అయాన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బయటకు వెళ్లి మృత్యుంజయ్ చక్రవర్తి అయాన్ అని అప్పుడే ఆలోచిస్తున్నాను. అయాన్ నిజం మాట్లాడుతున్నాడు. అయాన్ మృత్యుంజయ్ చక్రవర్తిని అక్కడ వదిలి వివేక్ చక్రవర్తి నా దగ్గరకు వచ్చి తిరిగి వెళ్లమని చెప్పాడు. మీరు అని వివేక్ చక్రవర్తి చెప్పారు. ఎందుకు వెళ్లడానికి ఇంత తొందరపడుతున్నావు? మీరు ఇక్కడ రోజుల తరబడి ఉండవచ్చని ఆయన చెప్పారు. ముంబైలో నాకు చాలా ముఖ్యమైన పని ఉంది, అందుకే వీలైనంత త్వరగా అక్కడికి చేరుకున్నాను. వివేక్ చక్రవర్తి వెళ్లి ఏదో చెప్పాలనుకుంటున్నాడు. ప్లీజ్ అని చెప్పేవాడు కియాన్ అయాన్ అని వివేక్ చక్రవర్తికి తెలుసు. వివేక్ చక్రవర్తి ఆపడానికి అతని నియంత్రణలో లేదు. రాజేష్ మిట్టల్ని వెళ్లమని చెప్పాడు. మోటో బోట్ రాజేష్ మిట్టల్ అవును అని చెప్పే వరకు వదిలివేయండి అని చెప్పి అయాన్తో కలిసి ఆ ఆఫీస్ నుండి బయటకు వెళ్తాడు. అయాన్ మరియు రాజేష్ మిట్టల్ ఇద్దరూ బయలుదేరారు. రాజేష్ మిట్టల్ కారులో కూర్చున్నాడు మరియు సముద్ర తీరం వైపు బయలుదేరింది. రాజేష్ మిట్టల్ యాన్ను అడిగాడు, చెప్పు మిత్రమా, నీకు అంత ధైర్యం? మీరు ఎక్కడ నుండి వచ్చారు? అయాన్, మీ ఉద్దేశ్యం ఏమిటి అని మీ రాజేష్ మిట్టల్ చెప్పారు. ఈరోజు మీరు వివేక్ చక్రవర్తి లాంటి వ్యక్తిని చూశారు. వాళ్లని వాళ్ల క్యాబిన్ నుండి దించి నా దగ్గరకు రండి. అయాన్కి అవి కావాలి అని చెప్పాడు. అలా లేచి రాజేష్ మిట్టల్ ఇంకేదో వచ్చాడు. యాన్ అరుస్తున్నప్పుడు మాట్లాడబోతున్నాను. హ్యూ భవనంలోకి ముందుకు చూడు అని చెప్పాడు రాజేష్ మిట్టల్. మీరు త్వరగా చొప్పిస్తారా? ముందుకు చూసి కారు బిల్డింగ్కి చేరుకోవడం చూస్తుంది. కారుని చాలా దగ్గరగా తిప్పుతుంది. అయాన్కి అనిపించింది ఇప్పుడు అతను భవనాన్ని ఢీకొంటాడు. అయాన్ తప్పించుకున్న తర్వాత రాజేష్ మిట్టల్కి చెప్పాడు, ఈరోజు నువ్వు ఎలాంటి డ్రైవర్వి మిత్రమా? చంపబడుతుండగా రాజేష్ మిట్టల్ చల్లగా అన్నాడు, బ్రో, నేను ఈ ద్వీపంలో అత్యుత్తమ డ్రైవర్ని. మీరు తమాషా చేస్తున్నారా అని అయాన్ చెప్పాడు. రాజేష్ మిట్టల్ ఖచ్చితంగా కాదు మిత్రమా అన్నాడు. నేను తీవ్రంగా ఉన్నాను. నిజానికి నేను అంత ప్రాక్టీస్ ఈ కారును జంక్గా మార్చింది. ఓవైసీ అప్పుడే వారిద్దరూ అని గయా ఆయన్ చెప్పారు. రహదారి ముగిసే ప్రదేశానికి చేరుకోండి మరియు సముద్రం అక్కడ ప్రారంభమవుతుంది. దిగి ఆ రోడ్డును చూస్తాడు. మరోవైపు అందమైన బీచ్ ఉంది. అమ్మాయిలు మరియు అబ్బాయిలు వాలీబాల్ ఆడుతున్నారు. మొదట్లో రోడ్డుకు అవతలివైపు కొన్ని రాళ్లు ఉండేవి. ఇక ఆ అడవిని చూస్తే ఇలా ఉంది. అక్కడే సెటిల్ అయినట్లే అనిపించింది. కాపలాదారులు తమ చేతులతో రెండు వైపులా నిలబడి ఉన్నారు. అక్కడ తుపాకీతో రాజేష్ మిట్టల్ గార్డుకు సంకేతాలు మరియు కొద్దిసేపటికే ఆ గార్డు మోటారు పడవలో అక్కడికి చేరుకునేవాడు. అయాన్ వెళ్లబోతున్నప్పుడు రాజేష్ మిట్టల్ నాకు ఒక ప్రశ్న ఉంది అని చెప్పాడు. సమాధానమివ్వండి.
అయాన్ అడగండి అని చెప్పాడు. ఏం అడగాలని రాజేష్ మిట్టల్ చెప్పారు. నిఖిత ఎప్పుడూ మిమ్మల్ని వేరే కోణంలో చూస్తుంది అయాన్ అంటాడు. అందులో నేను ఏమిటి? నేను చేయగలను రాజేష్ మిట్టల్ మెల్లగా అన్నాడు. దయచేసి నాకు అలాంటి పరిష్కారం చెప్పండి. నిఖిత నా వైపు అదే కళ్లతో చూడాలి. ఆమె నిన్ను చూస్తున్నందున అయాన్ ఇలా అన్నాడు. నేను మీకు ఏదైనా చెబితే అది మీకు చెబుతుంది. అది జరగదు కాబట్టి రాజేష్ని ప్రయత్నిస్తూ ఉండండి ప్లీజ్ ఫ్రెండ్ చెప్పు అన్నాడు మిట్టల్. ఎందుకంటే నాకు ఆమె అంటే చాలా ఇష్టం మరియు అతను లేకుండా నన్ను నేను ఊహించుకోలేను. రాజేష్ మిట్టల్ అక్షరాలా చేయలేడు. అతను ప్రాధేయపడటం చూసి అయాన్ కానీ జాలి వచ్చి అయాన్ ఓకే చెప్పాడు. నేను మీకు రాజేష్ మిట్టల్ చెబుతున్నాను. దయచేసి మీ చిట్కాలు చెప్పండి అన్నాడు. అయాన్ చెప్పిన మాట నాకు ఎప్పుడూ గుర్తుంటుంది. ముందుగా మీరు ఈ చాక్లెట్ బాయ్ని కొనుగోలు చేయాలి. రాజేష్ మిట్టల్ క్యారెక్టర్ మార్చవలసి ఉంటుంది. మీరు అయాన్ అంటే ఏమిటి? నేను అంటే నువ్వు నీది అని చెప్పింది. కమెడియన్ పాత్రను తొలగించడం ద్వారా కొద్దిగా సీరియస్గా ఉండండి అని రాజేష్ మిట్టల్ చెప్పారు. నేనెందుకు సీరియస్ అయ్యాను? ఈ విషయానికి కూడా చెప్పాలి అంటాడు రాజేష్. ఇప్పుడు నువ్వు నాకు చెబుతున్నావు అని మిట్టల్ చెప్పాడు. చెప్పండి. అయాన్ జీవితం మరియు అని చెప్పారు రాజేష్. నీ కెరీర్ గురించి కొంచెం సీరియస్గా మాట్లాడు. మిట్టల్ ఇప్పటికీ అయోమయ లుక్తో కనిపిస్తున్నాడు. ఇది చూసిన యాన్ చూడు నీకు ఎప్పుడైనా ఉందా అంటాడు. కుటుంబ వ్యాపారంలో చేయి చాచారు రాజేష్. మిట్టల్ ఖచ్చితంగా కాదు అన్నారు. అలాంటప్పుడు సీరియస్గా ఉండాలి అని అయాన్ చెప్పాడు. ఇక్కడే మీరు ప్రారంభించాలి. మీ కుటుంబ వ్యాపారంలో నేను మీకు సహాయం చేయనివ్వండి. రాజేష్ మిట్టల్ అంటే ఇవి కానీ నిఖిత అందరినీ ఎలా ఆకట్టుకుంటుందని అయాన్ చెప్పాడు. అంటే ముందుగా చెప్పండి మీది ఆయన మాటలంటే ఆ కుటుంబంలోని గౌరవం ఏమిటి? అది విన్న రాజేష్ మిట్టల్ నవ్వుతూ అన్నాడు. ప్రత్యేకంగా ఎవరూ లేరని అందుకే అంటున్నాడు అయాన్. బహుశా నిఖితాకి నువ్వు నచ్చకపోవచ్చు ఎందుకంటే అతను మీది అని భావిస్తాడు. కుటుంబంలో గౌరవం లేదు మరియు అతను బహుశా మీకు భవిష్యత్తు ఉందని కూడా అనిపించవచ్చు. అయాన్ మాటలు విని రాజేష్కి ఆనందం కలగలేదు. అని మిట్టల్ ఉద్వేగంగా చెప్పారు. నిఖిత ఇప్పుడు నీ కోసం మారుస్తాను అయాన్. ఈ విషయాలన్నింటికీ ముందు మీరు అని చెప్పారు. ప్రతి సమస్యపై కామెడీ చేయడం మానేయాలి. రాజేష్ మాట్లాడేటప్పుడు సీరియస్గా ఉండాలి. ఇదంతా బాగానే ఉందని మిట్టల్ అంటున్నారు. నిఖితతో నేను ఎలా ప్రవర్తించాలి అని అయాన్ చెప్పాడు. ఇప్పటికైనా ఆమెను తప్పించాలి. రాజేష్ మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని మిట్టల్ అన్నారు. ఇది మీకే తెలుస్తుంది అని అయాన్ చెప్పాడు. ఆమె కూడా మిమ్మల్ని ఇష్టపడితే ఓకేనా లేదా అయాన్ ఎలా అని రాజేష్ మిట్టల్ అడగలేదు. ఆమె నిన్ను ఇష్టపడుతుందా అని చెప్పింది. మళ్ళీ ఎప్పుడూ మీ చుట్టూ తిరుగుతుంది. మీ చుట్టూ శాంతి ఉంటుంది కాబట్టి మీరు రాజేష్ మిట్టల్ చెప్పడం గమనించండి. ఇది జరగకపోతే ఆయన అన్నారు అతడిని తప్పించినా నువ్వే మొదటివాడివి. ఇది కొనసాగుతున్నప్పుడు అక్కడ అర్థం చేసుకోండి. ఆ తర్వాత మీ పల్స్ కరగడం లేదు. మరొక అమ్మాయిని ప్రయత్నించడం ప్రారంభించండి. మోటారు పడవలో ఇలా చెప్పి దేనా ఆయన్ కూర్చుని ముంబైకి బయలుదేరాడు. అయాన్ నిష్క్రమణ తర్వాత రాజేష్ మిట్టల్ చెప్పారు. మీరు చెప్పింది నాకు అర్థమైంది యాన్. అతి త్వరలో నేను నా కుటుంబంలో చేరతాను. నేను ఒక ప్రత్యేక స్థానాన్ని సృష్టించి ఆపై నిఖితను ఆకట్టుకుంటాను. అయాన్ ఎంతో దూరంలో లేదు కాబట్టి చేస్తాను. కాబట్టి అయాన్ అతనిని స్పష్టంగా వినగలిగాడు. అయాన్ చేతులు పైకెత్తి రాజేష్ మిట్టల్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వ్యాపారంలోకి ప్రవేశించడం మొదటి విషయానికి మా నాన్న రాజేష్తో మాట్లాడాలి. మిట్టల్ అక్కడి నుండి తన తాత వద్దకు వెళ్తాడు. జయంత్ మిట్టల్ మరియు అయాన్లను కలవడానికి బయలుదేరాడు. దాదాపు 3.5 గంటల పాటు అనుష్క వైపు ఉంది. అయాన్ ముంబై డాక్యార్డ్కు చేరుకున్న తర్వాత మరియు బయటకు వెళ్లి టాక్సీ పట్టుకోండి మరియు అయాన్ తన ఇంటి వైపు బయలుదేరాడు. తన ఫోన్ తీసి అనుష్కకు కాల్ చేశాడు. కలపడం ప్రారంభిస్తుంది కానీ అయాన్ చాలాసార్లు చెప్పాడు ప్రయత్నించినా స్పందన రావడం లేదు. అయాన్ మధ్యాహ్నానికి తనే అంటున్నాడు ఎక్కడికెళ్ళిందో పోయినా తక్కువే. కనీసం అతను ఫోన్ లేదా ఎవరైనా సమాధానం చెప్పాలి. అయాన్ ఇవన్నీ ఆలోచించి మెసేజ్ పంపాలి. అకస్మాత్తుగా టాక్సీ ఆగింది. అయాన్ టాక్సీ డ్రైవర్ని అడిగాడు ఏం జరిగింది? టాక్సీ డ్రైవర్ చెప్పాడు సార్ అయాన్ మాకు పెట్రోల్ అయిపోయింది. ప్రయాణికుడిని ఎక్కే ముందు ఎంత మనిషి మీకు టాక్సీ ఏమీ కనిపించలేదా? చూశానని డ్రైవర్ అంటాడు సార్. కానీ నాకు ఆ పెట్రోల్ పంపు తెలియదు. ఆయన ముందు రైలు ఆగుతుంది. టాక్సీ దిగి అతనికి డబ్బు ఇచ్చాడు. ఆటో పట్టుకుని తన ఇంటి వైపు వెళ్తాడు. ఇంటికి చేరుకున్న తర్వాత అయాన్ డోర్బెల్ మోగిస్తాడు. ఆడబోతుండగానే అతని కళ్ళు తలుపు మీద పడ్డాయి. కానీ అయాన్ తనలో తాను చెప్పుకుంటూ ఇరుక్కుపోయాడు. అయాన్ నెమ్మదిగా ఎందుకు తెరుచుకున్నాడు? అతను తలుపు తెరిచినప్పుడు అతను దానిని గ్రహించాడు. తన తలుపు తాళం ఎవరో పగలగొట్టారని. అయాన్ త్వరగా లోపలికి ప్రవేశిస్తాడు. హాలు వ్యూ చూసి అందరూ ఉత్సాహంగా ఉంటారు. వస్తువులు చెల్లాచెదురుగా ఉన్నాయి మరియు చాలా కుండీలు విరిగిపోయాయి. అయాన్ అక్కడే పడుకుని అనుష్కని పిలుస్తున్నాడు. ఇస్తుంది కానీ అయాన్ శబ్దం రాదు. అయాన్ అనుష్క గదికి వెళ్లడం ప్రారంభించాడు.
అతను లోపలికి వెళ్ళినప్పుడు ఆ గదిని కనుగొన్నాడు. ఇది బాగానే ఉంది కానీ అనుష్క అక్కడ లేదు. అయాన్ తన తప్ప ప్రతిచోటా కనిపిస్తాడు. ఆ తర్వాత ఆయన జాడలేదు. గదికి కాని ఆ గదికి కూడా చేరుకుంటుంది. అయాన్ హాల్లోకి వచ్చాడు. మరి అక్కడి దృశ్యం చూసి నేనే చెప్పాను అనేది చూస్తుంటే అనిపిస్తోందని అంటున్నారు. ఇక్కడ గొడవ జరిగింది అయాన్. తర్వాత గందరగోళం. ఇక్కడ అనుష్క మాత్రమే ఉందని అనుకుంటున్నాను. దీంతో వీరి మధ్య తోపులాట జరిగింది. అయాన్ తన గది వైపు కదిలాడు. రహస్య అంశాలను చూడటం ప్రారంభిస్తుంది. గుర్తించలేని హ్యాకింగ్ పరికర, డైరీలు, పత్రాలు, ఫోన్, ల్యాప్టాప్, నగదు మరియు ఇతర విషయాలు ఇక్కడ ఉన్నాయని అర్థం. ఇక్కడికి వచ్చేది అనుష్క మాత్రమే. గైక్వాడ్ కోసం అయాన్ తన గదికి వచ్చాడు. తాళాన్ని చంపి కీని అక్కడ దాచిపెడతాడు. ప్రధాన గేటు తాళం పగులగొట్టి ఉన్నందున ఇస్తుంది మరియు అయాన్ తన ఇంటిని తెరిచి ఉంచలేదు. ముంబై లాంటి సిటీలో కాబట్టి వెళ్ళొచ్చు. అయాన్ తర్వాత అనుష్క దొంగతనం అనేది సాధారణ విషయానికి అయాన్ ఇప్పుడు వెతకడానికి బయలుదేరాడు. నేను మా ఇంటి నుండి బయటకు వచ్చినప్పుడు అవ్యాన్ అక్కడికి వస్తుంది మరియు వారిలో చాలామంది ఉన్నారు. చేతిలో మాస్క్లు, పిస్టల్స్ ధరించిన వ్యక్తులు. మనం దిగి అయాన్ని అన్ని వైపుల నుండి చుట్టుముట్టండి మరియు వారిలో ఒకరు చెప్పారు మీరు ఎవరు అని. అయాన్ లోపలకు వచ్చి కూర్చున్నాడు. ప్రజలు నన్ను ఎందుకు కిడ్నాప్ చేయాలనుకుంటున్నారు? ఆ వ్యక్తి తన పిస్టల్ ఊపుతూ అన్నాడు. ఎక్కువ మాట్లాడకు మరియు అయాన్ నిశ్శబ్దంగా కూర్చోండి. గొప్ప మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు. చాలా మంది సాయుధ ప్రజలను ఎవరు ఎదుర్కోలేదు. అయాన్ ఆ వ్యాన్లో హాయిగా పోటీపడగలడు. కూర్చోండి. ఆపై అందరూ కూడా త్వరగా కూర్చొని అడవిని విడిచిపెట్టు. యాన్ ఏదైనా చెప్పకముందే పడిపోతుంది. అంతకు ముందు కూడా ఓ వ్యక్తి వాహనానికి క్లోరోఫామ్ ఇచ్చాడు. చాలా క్లోరోఫామ్ వాసన వస్తుంది. దీని కారణంగా అయాన్ వెంటనే స్పృహ కోల్పోతాడు. తొందరగా వెళ్దాం అంటాడు ఒకడు. అంతకుముందు అయాన్ కిడ్నాప్ ఎందుకంటే అయాన్ ప్రకారం బహుశా అనుష్క కూడా తమతోనే ఉంటారని అయాన్ అనుకున్నాడు. బహుశా కిడ్నాప్కి గురైన తర్వాత అనుష్క వద్దకు వెళ్ళొచ్చని అంతా భావించారు. అతను స్పృహలోకి వచ్చినప్పుడు అయాన్ చేరుకోగలడు. అతను చాలా పెద్ద హాలులో కనిపించాడు. అయాన్ తనను తాను కట్టుకున్నట్లు కనుగొని కొంత ఉపశమనం పొందుతాడు. చూడలేకపోయాడు కాని అతనికి అనిపించింది అతను విలాసవంతమైన హాలులో ఉన్నట్లుగా ఉంది. అయాన్ తనది అని భావించి బంధించబడ్డాడు. కాళ్ళు కట్టి అతని రెండూ ఉన్నాయి. అయాన్ను అతని చేతులతో వెనుకకు కట్టేశారు. అతను తప్ప మరేమీ స్పష్టంగా కనిపించలేదు కాబట్టి ప్రపంచం మొత్తం ఉన్నట్లు అనిపించింది. అయాన్ తన కనురెప్పలను మళ్లీ అస్పష్టం చేశాడు. అతని చూపు బాగానే ఉందేమో అని రెప్పవేస్తున్నాను. అప్పుడు అయాన్కి ఒక అమ్మాయి గొంతు వినిపించింది. ఆమె ముఖం అని చెబుతోంది. ఎవరైనా ఇస్తుంది కానీ మీరు నీటిని కొట్టినప్పుడు అయాన్ ముఖం మీద నీరు వస్తుంది. ఒక వంటి వాయిజెస్. ఇది ఒక పదునైన ఒత్తిడి. పెద్ద పరిమాణంలో అయాన్ నోరు. కానీ అయాన్ చంపబడ్డాడు అనిపిస్తుంది. ఎవరైనా అతనిని మెడతో పట్టుకోవడం జరుగుతుంది. అయాన్ ఆమెను పైకి లేపి తన కనురెప్పలు మూసుకున్నాడు. ఇంకొంచెం రెప్పవేసింది. ఆ తర్వాత అతని దృష్టి అయాన్ దృష్టి పూర్తిగా స్పష్టమైంది. అప్పుడు అందరికంటే ముందు అమ్మాయి ముందు కూర్చుంది. ఆమె ఒక వైపు వెళ్లి అక్కడ ఆగింది. అమ్మాయిని చూసిన తర్వాత అయాన్ ముఖం మరియు రెండు కళ్ళు తెరిచి ఉన్నాయి. అయాన్ తన ముందు కూర్చున్న అమ్మాయి వైపు చూస్తున్నాడు. ఎరుపు రంగు దుస్తులు ధరించిన స్త్రీ ఆశ్చర్యపోయింది. అయాన్ వైపు చూస్తూ ఆమె నవ్వుతోంది. గొప్ప యుద్ధంలో గెలిచినట్లు. అయాన్ నోటి నుంచి ఒక్క మాట మాత్రమే వస్తుంది. ముందు కూర్చున్న అనుష్క అమ్మాయి. అనుష్క సింగరిజం. అనుష్క గార్డుకి చెప్పింది. ఇది తెరవండి. గార్డ్ చెప్పారు కానీ మేడం ఇది అనుష్క పారిపోవచ్చు అని నవ్వుతూ చెప్పింది. ఇక్కడ చాలా మంది కాపలాదారులు ఉన్నారని, మీరు అది పారిపోతుందని అనుకుంటాడు. అతను తనని కాపాడుకుంటాడు. అయాన్ చేతులు మరియు కాళ్లపై తాళ్లు. తర్వాత తాళ్లు తెరిచిన వెంటనే వాహనం కళ్ళు రెండు అనుష్క వైపు వెళ్తాయి మరియు ప్రజలు కూర్చున్నారు. ఒకరు 70 నుండి 75 సంవత్సరాల వయస్సు గలవారు మరియు ఒకరు 50 నుండి 55 సంవత్సరాల వయస్సు గలవారు. అయానా స్వయంగా సంవత్సరపు వ్యక్తి. ఏం జరుగుతోందని అడిగాడు నిర్మల్. నేను ఇక్కడ ఉన్నాను మరియు మీరు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు అని 50 ఏళ్ల వ్యక్తి చెబుతున్నాడు. నిన్ను వారం రోజులు వెతికి కిడ్నాప్ చేశాను. అయాన్ వెళ్లి మనం ఎందుకు దర్యాప్తు చేయాలి అని చెప్పాడు. నా ఉద్దేశ్యం ఆ 50 ఏళ్లలో మీరు ఎవరు? ఆ వ్యక్తి నేను వరుణ్ గైక్వాడ్ని అంటున్నాడు మరియు ఆ 70 నుండి 75 ఏళ్ల వ్యక్తి వైపు ఇది నాది అని చూపిస్తూ తండ్రి సమీర్ గైక్వాడ్ మరియు నా కుమార్తె నుండి మీరు ఇప్పటికే అయాన్ను కలిశారు అని చెప్పారు. వరుణ్ గైక్వాడ్ పరిచయానికి కారణం అంటూ అనుష్క చెప్పుకొచ్చింది. పాపా వరుణ్ గైక్వాడ్, నేను మీకు వివరిస్తాను. మౌనంగా ఉంటుంది మరియు అనుష్క తన స్థలం నుండి కదిలింది. అయాన్ మేల్కొని అయాన్ వైపు రావడం ప్రారంభించాడు. ఆమె నా దగ్గరకు వచ్చి నువ్వు చాలా ఉన్నావని చెప్పింది. నువ్వు మరీ అమాయకంగా ఉంటే ఎవరినైనా నమ్మి ఉండేవాడివి.
అయాన్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. నేను మీ ఇంట్లో ఉన్నాను అని అనుష్క చెప్పింది. నేను దాచడానికి రాలేదు కాని అతను మావాడు, ప్లాన్ అది నీ స్వంతంగా చేశానని అయాన్ చెప్పాడు. మనుషులను చంపేశారని అనుష్క చెప్పింది. మన చిరుధాన్యాలు తినే వాళ్ళు ఏం చేయాలి? ఆయన అక్కడ ఉంటే మనకోసం ప్రాణాలర్పించి ఉండేవాడు. అయాన్ తన మరణానంతరం చెప్పాడు. అనుష్క నవ్వుతూ ఏం చేశావు? మీ నమ్మకంతో ఏమి చేయాలో ఆమె చెప్పింది. నేను సాధించడానికి ఇలా చేయాల్సి వచ్చింది. అయాన్ మీ తాత గురించి అడుగుతాడు. నేను చేస్తున్న చెడు పనుల గురించి ఏమిటి? నా కోసం నా తాత అని అనుష్క చెప్పింది. నా ప్రతి విషయాన్ని చూసుకునే దేవుడు లాంటివాడు అయాన్ నిర్ణయంలో నాకు మద్దతిచ్చారు. అదే నా అని అనుష్క చెప్పింది. మరియు వ్యాపారం కాబట్టి నేను ఇంత పెద్ద వ్యాపారం చేయగలనని నాకు ఒకే ఒక కల ఉంది. నా చుట్టూ ఎవరూ ఉండకుండా నేను కుప్పను నాశనం చేస్తాను. సంచరించలేకపోయాడు. అయాన్ విషయానికి ఏమిటి? అయితే మీరు నాకు చెప్పిన ఒక విషయానికి చెప్పండి. అనుష్క చెప్పింది సరైనదేనా? అస్సలు కాదు. అయాన్ ఆ ఆహారాన్ని చెప్పాడు. నేనే ఇచ్చాను అని అనుష్క అంటుంది కదా. అయాన్ 5 స్టార్ హోటల్ నుంచి ఆర్డర్ చేశాడు. దీని తర్వాత అయాన్ బిగ్గరగా నవ్వడం ప్రారంభించాడు. దగ్గేదాకా నవ్వుతాడు. అయాన్ని చూసి పిచ్చిగా నవ్వుతున్నారు. ఆ షాక్ కాస్త ఎక్కువగానే అనిపించిందని అనుష్క చెప్పింది. అయాన్ అనుష్క దగ్గరకు వెళ్ళాడా? మీరు మాత్రమే వ్యక్తి అని చెప్పారు. ఇప్పటి వరకు నేను పెద్ద వ్యక్తుల చేతిలో మోసపోయాను. మోసం చేయడంలో విఫలమయ్యాడు కానీ నీ అందానికి నేను మోసపోయాను అని కన్ఫ్యూజన్లో చెప్పింది గాయ. అనుష్క అందం అయాన్ అంటే ఏమిటి? నిన్ను అతని ఇంట్లో ఉండనివ్వమని చెప్పింది. మరియు నా డెబిట్ కార్డ్ ఇవ్వడానికి ఒకే ఒక కారణం ఉంది. నీ అందానికి నేను భయపడుతున్నాను అని. కానీ నేను మీకు ఈ విషయానికి చెప్పడం మంచిది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పలేదు. అయాన్ ఇది విన్న అనుష్క నోరు జారింది. పోయింది. కానీ సమీర్ గైక్వాడ్ పైకి లేచాడు. నీకు ధైర్యం అని అరుస్తుంది. నా మనవరాలు అలా ఎలా చెప్పింది? మీరు నన్ను శాంతింపజేయండి అని అయాన్ చెప్పాడు. మీ మనవరాలు మిమ్మల్ని ఎంతగానో ఇష్టపడ్డారు. ఆమె నా ప్రాణం అడిగితే నేనే ఇచ్చేవాడిని. కాని అతని ముఖం తెలుసుకున్న తర్వాత ప్రేమ, ఇష్టం రెండూ ద్వేషంగా మారాయి. ఈ విషయాలన్నీ చర్చిద్దాం అని అయాన్ చెప్పాడు. మరియు ఇది నాకు చెప్పే మొదటి వ్యక్తి మీరే. నన్ను ఎందుకు కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడో చెప్పు. సమీర్ గైక్వాడ్కి భారీ గాత్రం ఎలా వచ్చింది? నేను కొత్త వ్యాపారం ప్రారంభిస్తున్నాను అని చెప్పాను. నువ్వు చెయ్యాలి అయాన్. నేను అని ఎందుకు అనుకుంటున్నావు అని చెప్పింది. నేను నీ కోసం ఏదైనా చేస్తాను అంటున్నాడు వరుణ్ గైక్వాడ్. మీరు ఖచ్చితంగా ఇలా చేస్తారని నాకు తెలుసు. మీరు చెబుతారు. వరుణ్ గైక్వాడ్ అరుపులు. ఆ ఇద్దరు వ్యక్తులను మాత్రమే తీసుకురండి. కొందరు వ్యక్తులు ఒక గదిలో తుపాకీతో పట్టుకున్నారు. అయాన్ గదిలోంచి బయటకు వచ్చి హాల్లోకి వచ్చాడు. రెండింటినీ చూస్తూనే మోహన్తో స్తంభింపజేయండి. ఇద్దరూ స్నేహ, ఆదిత్య అని తేలింది. నీకు చాలా ఉంది అని చెప్పింది అనుష్క. ఒక సోదరుడు మరియు ఇతర వంటి మరింత సన్నిహిత స్నేహితుడు. మీ స్నేహితురాలు మీ గురించి పిచ్చిగా ఉంది. అనుష్కని చూసి యాన్ నవ్వుతూ చెప్పింది. మీరు జీవించి ఉండగా మరొకరు మీ స్వంతం. దీనివల్ల అయాన్ నన్ను గర్ల్ఫ్రెండ్గా చేసుకోవచ్చు. ఇది విన్న అనుష్క పూర్తిగా సైలెంట్ అయిపోయింది. మరి స్నేహ బుగ్గలు రెండూ కోపంతో ఎరుపెక్కాయి. అయితే అయాన్ అంటాడు. వరుణ్, నేను సహాయం చేయకపోతే మీరు ఏమి చేస్తారు? వారిద్దరినీ చంపేస్తాం అని గైక్వాడ్ చెప్పాడు. అయాన్ అలా చెప్పాడు. ఈ అమ్మాయిని చంపబోతున్నావా? దానిని నాకు ఇవ్వు. నేను దానిని వదిలించుకోగలను. ఆదిత్య ఏది కావాలంటే అది వదులుకో నేను ఇస్తే. వీక్షకులారా, మీరు ఏమనుకుంటున్నారు? ఈ నవలలో తదుపరి ఏమి జరుగుతుంది? తదుపరి రాన్ ది కిల్లింగ్ మెషిన్ కోసం వేచి ఉండండి. అధ్యాయం మాత్రమే మరియు ప్రతిరోజూ మా ఛానెల్లో మాత్రమే. అయితే మీకు అధ్యాయం నచ్చితే లైక్ చేయండి మరియు వ్యాఖ్యానించండి. తద్వారా నేను తదుపరిసారి కూడా చేయగలను. అధ్యాయాలను అప్లోడ్ చేయడం ఆనందించండి. ధన్యవాదాలు.